ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 8 అక్టోబర్ 2023. ఈ కార్యక్రమంలో ఇది 92వ స్ట్రీమ్, 92nd స్ట్రీమ్. ఈ లైవ్ స్ట్రీమ్‌ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్‌కి జాయిన్ లింక్ ముందే ఇద్దాం అనుకున్నాను. బట్ ఇవాళ ఒక స్పెషల్ డే కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుంది. సో, అలాగే ఈ స్ట్రీమ్‌లో డైరెక్ట్‌గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో యొక్క లైవ్ చాట్‌లో స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇస్తాను కాసేపట్లో. అది వాడి స్టూడియోలోకి వచ్చేయండి. కొత్త వారికి అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. సో, ఇవాళ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే నేను లింక్ ఇప్పుడే ఇచ్చేస్తానండి. బట్ ప్లీజ్ డోంట్ జాయిన్. ఒక ముగ్గురికి మాత్రం ప్రస్తుతానికి ఎంట్రీ ఉంది. రాంబాణం గారు మొత్తానికి వద్దామని ఫిక్స్ అయ్యారు. సో, నేను చాట్‌లో మెసేజ్ ఇస్తే అందరూ వెంటనే జాయిన్ అవ్వకండి. ప్లీజ్ లెట్ రాంబాణం గారు. ఓకే. ఇచ్చేసాను ఇప్పుడే లింక్. ఓకే. సో, ప్లీజ్ డోంట్ జాయిన్ అండి. హూఎవర్ ఇస్ నాట్ రాంబాణం గారు. రాంబాణం గారు ఇఫ్ యూ ఆర్ దేర్, లేదా రాంబాణం గారి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, లింక్ ఆల్రెడీ ఉందండి. రావాలి. శ్రీ అద్వైతిన్ అనే ఒక పర్సన్ కూడా వస్తానన్నారు. నన్నేదో కష్టపడి 6-7 గంటలు లైవ్ చేసుకున్నట్టున్నారు నా మీద. ఊపిరి ఆడలేదట్టుంది పాపం, వేసారో లేదు ఇంతకి. ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు, థింకింగ్ మంకీ అంట. ఎక్కడ లింక్ ఆల్రెడీ ఇచ్చేసాం. లింక్ ఇస్ గివెన్ వన్స్ మోర్. రాంబాణం గారు, రాంబాణం ఫస్ట్ ఆప్షన్ మీకే. సో, సొంత ఛానల్లో ఎగరటమే తప్ప మీరు కాకపోతే, మీకు దమ్ము లేకపోతే కనీసం మిగతా వాళ్ళన్నా జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఎంట్రీ శ్రీ అద్వైతిన్. వెరీ గుడ్. ఓకే, శ్రీ అద్వైతిన్ గారు ఎంట్రీకి వచ్చారు. లెట్స్ టేక్ హిమ్. హాయ్ శ్రీ అద్వైతిన్ గారు. నమస్కారం అండి సార్. వాయిస్ డీప్ వెళ్ళిపోయిందండి. హలో, కెన్ ఎనీవన్ హియర్ శ్రీ అద్వైతిన్? శ్రీ అద్వైతిన్ గారు, హలో శ్రీ అద్వైతిన్ గారు, కొంచెం ప్లేస్ ఖాళీ ఉంచండి. లెట్ శ్రీ అద్వైతిన్ గారు జాయిన్ అగైన్. అద్వైతిన్ గారు మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఓకే, కొంతమంది ఉన్నారు లైన్లో, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ శ్రీ అద్వైతిన్. ఓకే, శ్రీ అద్వైతిన్ ఇస్ బ్యాక్ అగైన్. హాయ్ శ్రీ అద్వైతిన్ గారు. నమస్కారం అండి. ఆయనకి టెక్నికల్ ప్రాబ్లం ఉందంట. వినబడుతుందా నా వాయిస్?
ఇప్పుడు మీ వాయిస్ వినిపిస్తుంది. ఆ! యెస్. ఆయనకి టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందంట. ఫోన్‌లో కొంచెం అది రెక్టిఫై చేసుకోవడానికి ఒక 5, 10 మినిట్స్ పడద్దన్నారు. 3:10కి అలా లేకపోతే 3:15కి అట్లా జాయిన్ అవుతాం అని చెప్తా ఉన్నారు. ఓకే. ఈలోపుగా మనం కంటిన్యూ అవ్వచ్చా? ఇద్దరు వచ్చాక మాట్లాడదామండి. ఓకే. అయితే మీరు డిస్కనెక్ట్ నేను చేయకుండా జాయిన్ అవుతాను. స్టూడియోలోనే ఉండండి. నేను ఒక 3:15కి అట్లా జాయిన్ అవుతాం. ఇద్దరం జాయిన్ అవుతాం. ఇ ఓకే లేదు, సార్. లేదు. మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఇదవుద్దండి. దాని పేరేంటి? స్టూడియో ఫుల్ అయిపోద్ది. సో, కాబట్టి ఒక పని చేయండి. మీరు లైన్‌లోనే ఉండండి. మిమ్మల్ని ఓకే. షూర్. కిందకి షూర్. దింపుతాను. మీరు లైన్‌లోనే ఉండండి. ఓకే. ఓకే. లెట్స్ క్విక్‌లీ టాక్ టు ఆదిత్య. ఫస్ట్ వచ్చారు ఆదిత్య గారు. హాయ్ ఆదిత్య గారు. ఆదిత్య గారు మ్యూట్‌లో ఉన్నారండి. హలో! ఆదిత్య గారు మ్యూట్‌లో ఉన్నారండి. హలో! ఓకే. ఐ థింక్ ఆదిత్య గారు యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అండి. ఐ యామ్ టేకింగ్ యూ ఔట్. ప్రిన్స్ భాష గారు. ఓకే. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ ప్రిన్స్ భాష గారు. ప్రిన్స్ భాష గారు. హలో. యెస్ సార్. చెప్పండి సార్. ఏం చెప్పాలి సార్? రోజు జాయిన్ మీ అయ్యారు మీ కదా! అవును సార్. రోజు మీ చెప్పండి. వీడియోలు ఎవ్రీ డే హ్మ్. రాత్రి పూట్ల వినుకుంటా పడుకోవడమే సార్. ఇదే జరుగుతా ఉంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ష్యూర్. సార్ ఒక పని చేస్తారా? మీరు యూట్యూబ్‌లో డైరెక్ట్‌గా చూడండి. ఎందుకంటే స్టూడియోకి ఖాళీగా ఉంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. రైట్ సార్. ఓకేనండి? థ్యాంక్ యూ. రైట్. రైట్ సార్ అయితే. యాహ్! ఓకే. ఎస్ఎస్ఐ పేరుతో ఒక జాయిన్ అయ్యారు. లెట్ మీ ట్రై అండ్ టేక్ దెమ్. ఓకే. ఆదిత్య ఇంకొకసారి ట్రై చేస్తున్నారు. హాయ్ ఆదిత్య గారు. హలో. యెస్ సార్. సారీ సార్. ఇందాక ఫస్ట్ టైం నేను స్ట్రీమ్ యాడ్‌కి సో అన్‌మ్యూట్ అవుతుందో నాకు అది కవర్ అయిపోయింది. చూడలేకపోయాను. నో ప్రాబ్లమ్. సార్ నా డౌట్ ఏంటంటే సార్, నేను 9థ్, 10థ్ వరకు అంటే దేవుడిని నమ్మేవాడిని. బట్ అంత కాన్సంట్రేషన్ అంటే అంత ఎక్కువ నమ్మేవాడిని కాదు. నేను ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడైనా ఎక్కడైనా అంత నమ్మే కాదు. సో నాకు లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే రిలేటెడ్ టు స్టడీస్ అలాంటివి. మిరాకిల్‌గా ఏంటంటే అంటే ఆ పవర్ ఉందో లేదో నాకు తెలీదు. నాకు ఇంటర్మీడియేట్‌లోనూ అలా అయింది. ఇంజినీరింగ్‌లోనూ అయింది. నేనెప్పుడు దేవుడికి మొక్కునేవాడినో అప్పుడు నా ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ అయిపోయేవి. అది కూడా మిరాకిల్‌గా అంటే చాలా పెద్దవి అవి. ఏం చెప్పాలంటే నేను స్టడీస్‌లో చాలా అంటే చాలా వీక్ సార్. బట్ నేను దేవుడు మొక్కుకొని మెయిన్స్ అంటే అప్పుడు మొక్కునేవాడిని. మెయిన్స్ రాసాను. మెయిన్స్ రాస్తే నేను ఫన్నీగా నాకు 600 ర్యాంక్ వచ్చింది. అంటే ఆఫ్‌కోర్స్ అంటే కాపీ కొట్టాను అనుకోండి. బట్ ఆపర్చునిటీ అయినా వచ్చింది కదా! అంటే నేను ఎప్పుడు మొక్కుకొని ఎళ్ళేటప్పుడల్లా ఇంజినీరింగ్ కూడా నేను చెప్పాలంటే నాకు 4థ్ ఇయర్ అయిపోయాక నాకు ఆల్మోస్ట్ 18 బ్యాక్‌లాగ్స్ ఉండేవి. బట్ మొక్కుకొని ఎప్పుడెళ్ళినా కూడా నాకేదో మంచి జరిగేది. అంటే నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఏమైనా పవర్ ఉందా? లేకపోతే మేనిఫెస్టేషనా? నాకు అర్థమయ్యేది కాదు. సో దానికి ఇదేమన్నా మీకు తెలుసా? ఇట్స్ సింపుల్ అండి. సెల్ఫ్ సజెషన్. రైట్? మీకు చిన్నప్పటి నుంచి భక్తి పేరు మీద ఉండటం వల్ల యూ థింక్ దట్ అబౌట్ దట్ గాడ్. ఓకే. ఇన్ అనదర్ కల్చర్ ఇంకొక దేవుడిని అలాగే దువా అడిగి ఎళ్లి పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో దే వుడ్ సే ద సేమ్ థింగ్. రైట్? జస్ట్ లైక్ యూ సెడ్ ఇప్పుడు దండం పెట్టుకొని వెళ్తే నాకు మంచి జరిగింది అని. దే వుడ్ సే దువా అడిగి ఎళ్లి లేదా ప్రేయర్ చేసుకొని వెళ్ళిన తర్వాత నాకు వచ్చింది అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్. ఓకే. మీరు చదివారు, మీరు రాస్తున్నారు. మీకు వచ్చింది ఏంటి అంటే మీకు ఒక భరోసా మనసులోకి ఎంటర్ అయింది. నేను ఒక్కడనే కాదు, నేను సింగిల్‌గా ఫైట్ చేయట్లేదు. ఐ హావ్ సమ్‌వన్ ఎల్స్ అని. ఈవెన్ దో ఇట్ ఈస్ ఇమాజినరీ. ఆ భరోసా ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ వండర్స్ అండి. ఓకే. మనం నేర్పించాల్సింది ఏంటి అంటే ఆ భరోసా అనేది మనకు మనమే ఇచ్చుకోగలగాలి. యూ డోంట్ నీడ్ టు ఇన్వోక్ ఎన్ ఎక్స్‌టర్నల్ పార్టీ. మీరు దండం పెట్టుకోవడం వల్ల బానే ఎగ్జామ్ రాసారంటే అక్కడ నష్టం ఏం జరగలేదు యాక్చువల్లీ. రైట్? సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దేర్. నేను చదవకుండానే నాకు మంచి మార్కులు వచ్చాయి. అంటే నేను చెప్పాలంటే నేను ఎళ్ళాను కొన్ని ఎగ్జామ్స్‌కి. బట్ ఆ నో. రోజు కూడా మీరు చదవకపోయినా సరే
ట్రై దట్ విత్ డిఫరెంట్ ఎగ్జామ్ అండి. ఇప్పుడు మీరు ఒక పని ఓకే. చేయండి, రైట్? హ్మ్. మీరు ఇప్పటి వరకు బయోటెక్నాలజీ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, రైట్? బయోటెక్ చెప్పండి. రైట్ అన్ ఎగ్జామ్ ఇన్ బయోటెక్నాలజీ వితౌట్ రీడింగ్. ఓకే. కెన్ యూ డూ దట్? దండం చేయలేం. పెట్టుకోండి, అంటే దండం పెట్టుకోండి, తిరుపతికి వెళ్ళండి, అన్ని రకాల ఇది చేయండి. వాట్ ఎవర్ యూ డూ, మీకు తెలిసిన సబ్జెక్ట్ రాయడం వల్లనే అవుతుంది తప్ప, మీకు తెలియని సబ్జెక్ట్ని మీరు ఎంత ట్రై చేసి ఎన్ని పూజలు చేసినా సరే యూ విల్ నాట్ గెట్ ఇట్. అంటే అప్పుడు లక్ ఎలా ఫేవర్ చేస్తుందంటే సార్ లూజ్గా వదిలేయడం ఏమో కానీ, లేకపోతే వేరే వాళ్ళు స్లిప్పులు తేయడం వల్ల నేను రాయడం ఏమో కానీ అలా ఫేవర్ చేస్తుంది. యా Some సో other thing. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఇంకొక కొంతమంది మీరు ఎలా అయితే ఇప్పుడు ఒక ఇన్విజిలేటర్ లిబరల్గా ఉన్నాడు అని అన్నారు అనుకోండి, Hmm. ఓకే, సో మీకు కాపీ కొట్టే అవకాశం దొరికింది. మీకు ఒక్కరికే కాదు కదా, మిగతా వాళ్ళకి కూడా దొరికింది కదా. అవునవును. వాళ్ళెవరు మరి దేవుడికి పూజించుండరు, లేదా పూజించారేమో, వేరు వేరు దేవుళ్ళకి పూజించుకొచ్చారేమో తెలియదు. అవును. సో అక్కడ జరిగిన ఒక కాకతాళీయంగా జరిగిన ఒక మ్యాటర్కి Hmm. మనకి తగ్గట్టుగా మనం చేసుకుంటున్నాం. పోనీ మీరు అదే పని చేయండి, ఒక చిట్లు పెట్టుకుని బయోటెక్నాలజీ ఎగ్జామ్కో లేకపోతే ఇంకొకటి ఏదో పోనీ రైల్వే ఎంట్రన్స్ ఎగ్జామ్కో ఏదో ఒకటి ఉంటాయి కదా, రైల్వే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవును. వాటికి చిట్టీలు పెట్టుకుని వెళ్ళి చూడండి, దేవుడు దండం పెట్టుకుని. విల్ దట్ సేమ్ థింగ్ హ్యాపెన్ అగైన్? అవ్వదు సార్, దొరికిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మరి దేవుడు మీకు హెల్ప్ చేశాడు కదా ఒకసారి, ఇంకొకసారి కూడా చేసి ఉండొచ్చు కదా. పోనీ మీరు కాకపోయినా ఇంకొక 10 మంది గట్టిగా పూజలు చేసుకున్నా, లేదా ప్రేయర్లు చేసుకున్నా, దువాలు అడిగా, ఏదో ఒకటి వచ్చి ఉండుంటే మీ హాల్లోకి, ఆ ఇన్విజిలేటర్ లూజ్గా వదిలి ఉండొచ్చు కదా. ఇట్ డజంట్ హ్యాపెన్ అండి. సో ఎవరికైతే ఈ కాకతాళీయంగా జరిగిన కోఇన్సిడెన్స్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు దే టెన్ టు యాడ్ ది ఫ్లేవర్ అనమాట. అవును, నేను దేవుని కోరుకోవడం వలన, లేకపోతే దండం పెట్టడం వలన, లేకపోతే పూజ చేయటం వలన నాకు ఇది వచ్చిందని. ఓకే. రైట్? దెన్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే. రైట్? అదే కనుక ఉండుంటే మీకు ఒక్క ముక్క కూడా చదవకుండా రైల్వే బోర్డ్ ఎగ్జామినేషన్కి చిట్టీలు పెట్టుకుని వెళ్తే మీకు ఫ్రీగా రానివ్వాలి. సో దట్ వోంట్ హ్యాపెన్. యూ కెన్ ట్రై ఇట్ ఎనీ టైమ్. ఓకే. సో కోఇన్సిడెన్స్ని మనం యాడ్ చేసుకుంటున్నామే తప్ప దట్స్ నాట్ కాజల్ రిలేషన్షిప్ అండి. ఓకే. అండ్ అనదర్ క్వశ్చన్ సార్, అంటే చాలామంది ఈ వరల్డ్లో చాలామంది ఏదో ఒకటి నమ్ముతున్నారు కదా సార్. అంటే దేవుడు ఉంది, చాలా స్టోరీస్ వస్తున్నాయి, పాస్ ఆన్ అవుతున్నాయి. అంటే నేనేమనుకుంటున్నానంటే అది సంథింగ్ కథ అయితే కాదు, అబద్ధం అయితే కాదు, నిజమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా జనరేషన్స్ పాస్ ఆన్ అవుతున్నాయి, చాలా చోట్ల నమ్ముతున్నారు చాలా మంది అని. అది నా డౌట్ సార్. ఇంకోటి, ఒకవేళ అది కథ అయితే అది కొన్ని రోజులకే పోతుంది కదా సార్. చాలా మంది ఇలా నమ్ముతారంటే ఏదో నిజం ఉంటుందని. నో, సి ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకొక మతంలో ఉన్నవి తప్పుగా అనిపించి వాళ్ళ అమాయకులు లేదా మోసగింపబడ్డారు అని మీకు ఎలా అనిపిస్తుందో, వాళ్ళు తరాల కొద్దీ అదే మతంలో ఉండిపోతారు కదండి. సి పీపుల్ ఆర్ వెరీ ఈజీలీ, హౌ డు ఐ సే, పీపుల్ ఆర్ గల్లిబుల్. దట్ ఈస్ ద ఫండమెంటల్. అది మీరు నేను కాదు, ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో మనిషి అన్నాడు గల్లిబుల్ అనమాట. గల్లిబుల్ అంటే గుడ్డిగా నమ్మేసే అవకాశం ఉన్నవాళ్ళు. ఎందుకంటే మనం సోషల్ స్పీషీస్ కాబట్టి వీ టెండ్ టు ట్రస్ట్ ఈచ్ అదర్ ఎ లాట్ మోర్ దెన్ వీ థింక్. సో ఒకడు అబద్ధం చెప్పో లేకపోతే ఇంకోటి చెప్పో ఒక మతాన్ని స్థాపించో ఏదో చేశాడే అనుకోండి, క్వశ్చన్ చేసిన వాళ్ళు ముందే క్వశ్చన్ చేసేసి ఉండుంటే ఆ మతం అక్కడితో అంతరించిపోద్ది. దెర్ ఆర్ సో మెనీ డెడ్ రిలీజన్స్, రైట్? అవి హిట్ అవ్వకముందే బ్రేక్ అయిపోయినా కూడా, అంటే ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉంది కాబట్టి దెర్ ఆర్ సో మెనీ స్మాల్ కల్ట్స్. అవి పుట్టి ఒక 5-6 సంవత్సరాల్లో ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఓకే. పాత కాలంలో ఇలాగా ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, అంత ఫాస్ట్గా తెలిసేది కాదు కాబట్టి ఇట్ యూస్ టు బి వెరీ ఈజీ టు ఫూల్ పీపుల్. ఇప్పుడు బాబాలు ఉన్నారు, చిన్న చిన్న ఊర్లలో తిరుగుతున్నారు కొంతమంది దొంగ బాబాలు, రైట్? వాళ్ళ భాగవతం బయట పెట్టడానికి ఇంకెవరో వచ్చిన బయట పెడితే తప్ప దే వుడ్ కంటిన్యూ స్కామింగ్ పీపుల్. ఓకే. జీవితాంతం నమ్మేసి ఉండిపోతారు కొంతమంది. ఇప్పటికి కూడా దెర్ ఆర్ సమ్ పీపుల్ కన్విక్టెడ్ క్రిమినల్స్ అని తెలిసిన తర్వాత కూడా, ప్రపంచం అంతా కనిపెట్టేసిన తర్వాత కూడా దెర్ ఆర్ పీపుల్ హూ బ్లైండ్లీ బిలీవ్ సమ్ బాబాస్. ఓకే. సో ఇట్ మీన్స్ దట్ పీపుల్ ఆర్ గల్లబుల్, రైట్? ఇంకొకటి, కొన్ని సంవత్సరాల పాటు మీరు ఒక బిలీఫ్ని హ్యాండిల్ చేసి పెట్టుకున్నారనుకోండి, రైట్? హ్యాండిల్ చేసి పెట్టుకుని ఉంటే
మీరు ఒక్కసారిగా దాన్ని వదిలించుకోవడం మీ వల్ల కాదు. ఓకే. ఎందుకంటే యూ హ్యావ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. బయటల సంగతి తర్వాత సంగతి. ఇన్ని సంవత్సరాల పాటు నేను నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అన్న మాట మింగుడు పట్టడం చాలా కష్టం చాలా మందికి. ఓకే. రైట్? సో దే కంటిన్యూ టు బిలీవ్ ఈవెన్ దో అపోజిషన్ ఎవిడెన్స్ వచ్చినా సరే, బలవంతంగా అయినా సరే, ఆ ఎవిడెన్స్ పక్కన తోసవతలు పారేసినా సరే దే వాంట్ టు బిలీవ్ వాట్ దే వర్ బిలీవింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఓకే. అందుకనే యూ డోంట్ సీ వెరీ అంటే బాగా ఓల్డ్ అయిపోయిన వాళ్ళు నాస్తికులుగా మారటం, లేకపోతే మతాన్ని వదిలించుకోవడం చాలా రేర్గా చూస్తాం. బట్ దే ఆర్ పీపుల్ లైక్ దాట్. రేర్గా చూస్తాం. రైట్? మీకు ఎక్కువ సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, రైట్? లైక్ 18, 19, 20 ఇయర్స్ అనుకోండి. సో మీకు తెలిసిందంతా మీ పైన వాళ్ళు చెప్పిందే, మీ పెద్దోళ్ళు చెప్పిందే, లేకపోతే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ చెప్పిందే. సో వన్స్ ఐ స్లోలీ ట్రై టు ప్రూవ్ థింగ్స్ దాట్ యూనో మీ ఇందులో ఉన్న విషయాలు అబద్ధాలు, లేదా అబద్ధాల మీద నిలబెట్టబడిన విషయాలు చెప్పారు అని చెప్తే, ఇట్ బికమ్స్ ఈజీ టు బ్రేక్ దట్ వాల్. మీకు 60 ఇయర్స్ లేదా 50 ఇయర్స్ తర్వాత ఎవరి దగ్గరికైనా వచ్చి మీరు ఇన్నాళ్ళు చేసిందంతా ఒక అబద్ధానికనో, లేకపోతే దానికి ప్రామాణికత లేదు అని చెప్తే, దే టెండ్ టు రియాక్ట్ వెరీ డిఫరెంట్లీ. ఓకే. రైట్? సో ఎక్కువ మంది, సో ఇట్స్ నాట్ అట్ ఆల్ కౌంట్ అనమాట. అంటే ఎంత ఎక్కువ మంది నమ్మితే అంత నిజం అని అనటం అమాయకత్వం. పోనీ ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒక్క మనిషి నమ్మాడు అనుకోండి, అది వాడి సొంత నమ్మకం అవుతుంది. 10 మంది నమ్మారు అనుకోండి, ఇస్ దట్ ఇనఫ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ట్రూ, రిలీజన్ ఇస్ ట్రూ? మేబీ నాట్. 100, 1000, 10,000, 1 million, which number do you think gives the credibility? తెలీదు, బికాస్ దట్స్ నాట్ ట్రూ. మీరు 8 ఇక్కడ ఉన్న 8 బిలియన్ పీపుల్ నమ్మే విషయం ఒకటే ఉన్నా సరే, ఇఫ్ దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్, ఇట్ డస్ నాట్ మ్యాటర్. 8 బిలియన్ పీపుల్ నమ్మినా, ఒక్కడ నమ్మినా, రాంగ్ ఇస్ రాంగ్. ఓకే. రైట్? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నంబర్ ఆఫ్ పీపుల్ బిలీవ్ చేస్తున్నారు కాబట్టి అని అంటే, నంబర్స్ మీద గనక మనమే వెళ్ళదలుచుకుంటే దెన్ విల్ బి అట్ లాస్ అండి. ఎందుకంటే హిందూస్ ఆర్ మచ్ లెస్ ఇన్ ద వరల్డ్ కంపేర్ టు ది అదర్ 2 డెజర్ట్ రిలీజన్స్ కదా. అవును. మరి అలాంటప్పుడు ప్యూర్ నంబర్స్ మీద వెళ్ళదలుచుకుంటే వాళ్ళు గెలిచినట్టే కదా. అవును. రైట్? బట్ దట్స్ నాట్ ట్రూ. రైట్? వి నో ఫర్ ష్యూర్ దట్ దోస్ రిలీజన్స్ ఆర్ స్టూపిడ్. ఓకే. రైట్? అండ్ సపోజ్ ఇప్పుడు నాకు మంచి జరుగుతుంది అనుకోండి, నేను ప్రే చేసే ప్రతిసారి, ఇప్పుడు నన్ను ప్రే చేయమంటారా? ఐ మీన్ అది కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఏం చెప్తారు మీరు, మీ ఒపీనియన్? సార్, మీ భక్తి కనుక మీకు తప్ప ఇంక ఎవరికి హాని కానీ మేలు కానీ ఎవరికి చేయకపోతే యూ కెన్ కంటిన్యూ టు డూ దట్. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఎనీబడీస్ భక్తి. అంటే ఇప్పుడు ఒక మంచి మీరు ఒక ఒక పూజ చేయటమో, లేకపోతే వాట్ ఎవర్ యూ డూ విత్ యువర్ గాడ్, రైట్? If that is between you and your Lord, that's fine. Okay. అది ఎవరైనా సరే, right? It doesn't matter religion. Problem ఎప్పుడు వస్తుంది అంటే, when the religion tends to go out of the house, first thing out of mind, తర్వాత on to the roads and on to politics and on to law and order and all that, right? అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే. As long as religion is between, ఇంతకుముందు ఒక ఆయన వచ్చారు, మీకు ఐ డోంట్ నో ఇఫ్ యూ సీన్ ఆర్ సమ్ 60s లోనో ఎప్పుడు, అంటే మన క్వశ్చన్ ఎవ్రీథింగ్ సిరీస్ 60s లోనే ఎప్పుడు ఒక ఆయన వచ్చారు. ఓకే. ఆయన చాలా క్లియర్ గా చెప్తారు, నా దేవుడితో నాకు, నా దేవుడికి తప్ప ఇంకెవ్వరికి సంబంధం లేదు. నేను ఎవరిని పాటించమని చెప్పను, పాటించే వాళ్ళు తప్పని చెప్పను, కరెక్ట్ అని చెప్పను. నాకు నా భక్తి, నా దేవుడు. బయట ఎలా ఉంటాను అంటే, బయట నార్మల్ మనిషిలాగా ఉంటాను. ఐ డోంట్ ఇంపోజ్ మై భక్తి ఆన్ ఎనీబడి. నువ్వు చేసే దేవుడు తప్పు అని నేను అన్నాను, నా దగ్గరకు వచ్చి నువ్వు నా దేవుడిని తప్పు అన్నా సరే నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే యూ డోంట్ నో ద గాడ్ దట్ ఐ బిలీవ్ యాజ్ ఐ డూ అని చెప్పి వెళ్ళిపోయారు. సో దోస్ పీపుల్, అది వాళ్ళు భక్తిగా ఉన్నా సరే, ఇట్ డజంట్ ట్రబుల్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్, రైట్? సో దాట్ కైండ్ ఆఫ్ భక్తి ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే అలాంటి భక్తి ఎందుకు బెటర్ అంటే చెప్పనా, అలాంటి పర్సనల్ భక్తి ఉంటే పీపుల్ క్యాన్ బికమ్ ఆర్టిస్ట్. ఇఫ్ యు సీ, మన డాన్సర్స్ కానీ, అంటే క్లాసికల్ డాన్సర్స్ కానీ, ఆర్ట్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ, ఆల్ దీస్ ఆర్ రిలీజియస్లీ ఇన్స్పైర్డ్. సో ఈ భక్తి అనేది ఉండటం వల్ల
పర్సనల్ భక్తి ఉండటం వల్ల పెద్దగా నష్టం ఏం లేదండి. ఇన్ కేస్ నష్టం ఏమైనా ఉంటే మీకు మాత్రమే జరుగుతుంది. మీరు గుడ్డిగా నమ్మేసేసి ఏమిటి నేను దేవుడికి మొక్కేసాను కాబట్టి నాకు నా ఎగ్జామ్ పాస్ అయిపోతాను అనుకుంటే మీరు ఫెయిల్ అవుతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దట్స్ ద ఓన్లీ థింగ్. మీరు తప్ప ఇంకెవరికి నష్టం జరగలేదు అక్కడ. ఓకే రైట్. కాకపోతే నా దేవుడు కరెక్ట్, మిగతా దేవుళ్ళు రాంగ్ అని చెప్పి ఏ మతం వాడైనా అన్నాడు అంటే హీస్ ట్రైంగ్ టు ఇంపోజ్ హిస్ రిలీజన్ ఆన్ అదర్స్. అవును. అక్కడ అపోజిషన్ నిలవాల్సిందే. అది ఏ మతానికైనా సరే అపోజిషన్ నిలిచి తీరాల్సిందే. ఎందుకంటే నా మైండ్లోకి ఇంకొక థాట్ ప్రాసెస్ని ఇరికిచ్చే ప్రయత్నం. ప్రచారం చేసుకోవడం ఒక పద్ధతి. రైట్. ప్రచారం చేసుకోవడం ఒక పద్ధతి. ప్రచారం చేస్తూ నాకు ఇష్టం లేదు వదిలేసే అన్నా సరే, లేదు మీ దేవుళ్ళు దండగా తెలుసా, మీ దేవుడు వేస్ట్ క్యాండిడేట్ తెలుసా, మీరు అలాంటి వాళ్ళు, మీ దేవుడు ఇలాంటి వాళ్ళు అని చెప్పటి మొదలు పెట్టారు అనుకోండి, దెన్ దట్ డిజర్వ్స్ అన్ అపోజిషన్. ఓకే రైట్. అదే. ఓకేనండి. అంతే అండి. హ్యాపీ బర్త్డే అండి. మీ బర్త్డే అని తెలియదు. రైట్. థ్యాంక్ యూ. రైట్. ఓకే. స్టూడియో కొంచెం ఖాళీ చేయండి సార్. థింక్ 1 more స్లాట్ కావాల్సింది. సురేష్ గారు కెన్ యూ డ్రాప్ ఫర్ అ మినిట్ అండి. శ్రీ అద్వైతన్ గారు ఉన్నారు. థింకింగ్ మంకీస్ హియర్ అండ్ ఐ డోంట్ నో హూ SSI is. రాంబాణం గారు అయితే కనపట్లేదు మరి. I don't know if he wants to come in or not. Let's take Sri Advaitin and Thinking Monkey. Okay, Sri Advaitin is in. Thinking Monkey is in. ఓకే సార్. మొత్తానికి రాంబాణం గారు జాయిన్ అవ్వనంటారు అంతేనా? అద్వైతన్ గారు మీ వాయిస్ వినపట్లేదండి, మీరు అన్మ్యూట్లో ఉన్నారు. థింకింగ్ మంకీ గారు కెన్ యూ ఓపెన్ యువర్ మైక్ ప్లీజ్? థింకింగ్ మంకీ గారు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ ఆల్సో. హాయ్ అండి, థ్యాంక్ యూ. అద్వైతన్ గారు మైక్ వినిపిస్తుందండి మీకు? ఐ కాంట్ హియర్. అద్వైతన్ గారు ఐ కాంట్ హియర్ యూ. శ్రీ, మీ మైక్ మ్యూట్ ఉందండి. శ్రీ గారు మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. అండ్ స్లాట్స్ ఓపెన్ ఉంచండి సార్, ఎవరు జాయిన్ అవ్వకండి ప్లీజ్. శ్రీ గారికి మన వాయిస్ కూడా వినపట్లేదు. డూ వాంట్ టు బిగిన్ అండి ఆర్ షుడ్ వి వెయిట్ ఫర్ అద్వైతన్? బిగిన్ అంటే లైక్ బేసికలీ ఎంచుకున్న 2 పాయింట్స్ మీద డిస్కషన్ అండి. సో ఓకే, ఫస్ట్ పాయింట్ చెప్పండి. అదే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ జరిగింది అని మీరు అంటున్నారు, అంటే మీరు చెప్పే డిస్కోర్సెస్ లో కానీ మీ వ్యూ పాయింట్ కానీ. సో ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది లేదు, ఐ మీన్ అలాంటిది ఏం జరగలేదు అని మేము ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పండి. ఓకే, లెట్స్ టేక్ 1 by 1. ఫస్ట్ ఇది బ్రేక్ చేసిన తర్వాత రెండో దానికి వెళ్దాం. సింపుల్ పాయింట్, ఆర్యన్ ఇన్వేషన్ అనేది జరగలేదు. ఐ టోల్డ్ మెనీ టైమ్స్, ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఇట్, ఐ టోల్డ్ ఆర్యన్ మైగ్రేషన్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్, నాట్ ఇన్వేషన్. ఇన్వేషన్ వాజ్ అ కాన్సెప్ట్ proposed by, who is that, Muller, Max Muller or somebody. ఆ టైంలో వాడికి ఈ జెనెటిక్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఇతరత్ర లిటరజికల్ కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ వాడి దగ్గర ఏమీ లేవు. ఓన్లీ లిటరరీ ఎవిడెన్స్ని పట్టుకొని హీ థాట్ ఆ ఋగ్వేదాలో ఉన్న దాచరాజ్ఞ ఇవన్నీ చూసుకుని ఐ హోప్ దట్స్ వాట్ హీస్ డన్. బట్ అది పట్టుకొని ఏదో ఇన్వేషన్ జరిగింది, యుద్ధం జరిగింది, లేదా ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసేసి అంత ఇది డిస్ట్రాయ్ చేశాడు అని హీ మేడ్ అ ప్రపోజిషన్. అది నమ్మి వాళ్ళు చాలా పబ్లికేషన్స్ కూడా చేసుకున్నట్టున్నారు ఆ టైంలో. బట్ దెన్ సైన్స్ స్టార్టెడ్ స్లోలీ టేకింగ్ ఇట్ ఇన్. ఓకే, దెన్ ఇట్ సెడ్ ఇట్స్ యాక్చువల్లీ అ మైగ్రేషన్ అండ్ నాట్ అన్ ఇన్వేషన్. సో ఇఫ్ ఇన్వేషన్ అనేది మీ పాయింట్ అయితే వి బోత్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ that invasion did not happen, it's a migration. Now migration మీద మీకు అబ్జెక్షన్ ఉందా? రైట్, మైగ్రేషన్ అంటే అగైన్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ మైగ్రేషన్ ఈజ్ అండ్ ఆల్. అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే శ్రీ గారు వాయిస్ వస్తుందండి? You're audible. Yes. ఓకే.
చెప్పండి సార్. ఇప్పుడు మైగ్రేషన్‌తో మాకున్న కన్సర్న్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ ఆ మైగ్రేషన్ గాని, ఇన్వేషన్ గాని థియరీ పాయింట్ ఔట్ చేసినప్పుడు మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ద ప్రెడామినెంట్ కల్చర్ ఇక్కడ ఏదైతే హిందూయిజం గాని, సార్ సనాతన ధర్మ దివ్య గాని గారు సార్. ఒక్క నిమిషం, మనం పాయింట్ బై పాయింట్ వెళ్దామండి. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం రూల్ బేస్డ్గా వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మన జ్ఞానం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు, లేకపోతే ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడానికి మనం ఇక్కడికి రాలా. వీఆర్ డిబేటింగ్. సో ఆయనకి ఒక ప్రతిపాదన చేశారు. ఎట్లాగా 2 విషయాల గురించి చెప్పారు. ఫస్ట్ విషయం ఏంటంటే ఆర్యన్ మైగ్రేషన్. ఆర్యులు అనే ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ మైగ్రేట్ అయ్యి భారతదేశానికి వచ్చారు. ఎక్కడి నుంచి? హెల్మండ్ కాదు, కాబూల్ నుంచి గంగా వరకు కొలనైజ్ చేశారు సెంట్రల్ దాన్ని. ఏషియా. యా, సెంట్రల్ ఇది ఏషియా. ఇది ఒకటి మన మనోహర్ గారు చెప్పిన పాయింట్. ఇక రెండవ ప్రతిపాదన ఏంటంటే ఆయన చెప్పింది బోధిసత్వ ఎవరైతే ఉంటారో ఆ బోధిసత్వుడి విగ్రహాలన్నీ కూడా తర్వాత విష్ణుమూర్తి విగ్రహాల కింద కన్వర్ట్ చేయబడ్డాయి. అంతకుముందు అంటే 10వ శతాబ్దం కన్నా ముందు హిందూయిజానికి సంబంధించిన పర్టికులర్గా వైష్ణవ శక్తికి సంబంధించిన ఎటువంటి విగ్రహాలు కానీ లేవు. ఎందుకంటే వైష్ణవులకి ప్రధాన దేవత విష్ణుమూర్తి కాబట్టి లేవు అని చెప్పి 2 ప్రతిపాదనలు చేశారు. ఏ ఓకే, బేసిస్ ఫస్ట్ మీద? పని చేద్దామండి. ఒక నిమిషం, ఫస్ట్ ఒక పని నేను చేద్దాం. ప్రతిపాదన లెట్స్ చెప్తాను. ఫస్ట్ మా రూల్స్ తీసుకుందాం. చెప్తాను. ఒక నిమిషం ఉండండి సార్. నేను చెప్పేసిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఆ 2 ప్రతిపాదనలు చేశారు. ఈ 2 ప్రతిపాదనలు మీరు ఏ బేసిస్ మీద చేశారు, ఏ ప్రూఫ్ల ఆధారంగా చేశారు, ఇదొకటి. మధ్యలో మాట్లాడేటప్పుడు మీరు ఇంత టైం పెట్టుకోండి, మాకు ఇంత టైం ఇవ్వండి. మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి మ్యూట్ చేయొద్దు. ఒకవేళ నేను మ్యూట్ చేసే చేయనండి. పద్ధతి అయితే మేము వెళ్ళిపోతాం. లేదు మ్యూట్ అయితే చేయలేండి, కానీ ఒకే ఒక మాట. లెట్స్ డూ పాయింట్ బై పాయింట్ కదా. ఫస్ట్ అది తీసుకుందాం. లెట్స్ పికప్ ద ఆర్యన్ మైగ్రేషన్. మీరు ఇన్వేషన్ అన్నారు. ఐ టోల్డ్ థింకింగ్ ఓకే, మంకీ గారు మైగ్రేషన్. దట్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇన్వేషన్. సత్యన్ మనోహర్ గారు ఒక క్షణం నాకు కొంచెం. శ్రీ గారు, నేను ఫస్ట్ ఇన్వేషన్ అంటే ఆయన సత్యాన్వేషి గారు ఏమన్నారంటే ఇన్వేషన్ అనేది అంటే నేను చెప్పలేదు, అది ఇనిషియల్ గా కాయిన్ చేశారు, కానీ తర్వాత దాన్ని మైగ్రేషన్ దగ్గర సెటిల్ అయ్యారు అందరూ. సో కాబట్టి ఇన్వేషన్ లేదు అని అంటే నేను అదే ఒపీనియన్ లో ఉన్నాను సార్. కాబట్టి అక్కడ డిస్కషన్ లేదన్నారు. సో ఇప్పుడు నేను ఆయనకి ఏమంటానంటే ఇన్వేషన్ కాదు అసలు మైగ్రేషన్. ఇప్పుడు శ్రీ గారు అసలు మైగ్రేషన్ కూడా జరగలేదు అని మీరు అంటారా, లేకపోతే మైగ్రేషన్ జరిగింది అని అంటారా? సో మీరు మైగ్రేషన్ కూడా జరగలేదు అని అంటేనే మనకి ఇక్కడ డిస్కషన్ ఉంది. లేదు మైగ్రేషన్ జరిగింది ఇన్వేషన్ కాదు అంటే శ్రీ గారు ఒక క్షణం అని అంటే అసలు మన డిస్కషన్ లేదు. సో ఇప్పుడు మీరు చెప్పండి. అది మైగ్రేషన్ కాదండి, ఇన్వేషన్ కాదు. బయట నుంచి ఎటువంటి పీపుల్ భారతదేశానికి పర్టికులర్ ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో 1700 నుంచి అని చెప్తూ ఉంటారు. మాక్సిమం లో చెప్పిందంటే 700 శ్రీ గారు BCE నుంచి మీరు అని చెప్పారు. డేట్స్ ఇవ్వకండి. శ్రీ గారు మీరు డేట్స్ ఇవ్వకండి. సత్యాన్వేష్ గారు మైగ్రేషన్ థియరీ ఉంది అంటున్నారు కాబట్టి డేట్స్ ఆయనే ఇస్తారు, ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారో ఆయనే ఇస్తారు, ఎన్ని బంచెస్ లో వచ్చారని ఆయనే చెప్తారు. ఇప్పుడు మీరు కౌంటర్ చేయాలనుకుంటే దాన్ని కౌంటర్ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ ఎక్కడి నుంచి బయట నుంచి అయితే రాలేదు. ఇది నా యొక్క ప్రతిపాదన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బయట నుంచి నేను ఆ ప్రతిపాదన నేను తీసుకురాలేదు, ఆయనే తీసుకొచ్చారు. చాలా వీడియోస్లో చెప్పారు కాబట్టి ఏ ప్రూఫ్స్ బేసిస్ చేసుకుని చెప్పారు. వాటిని ప్రతిపాదించింది ఎవరు? మైగ్రేషన్ థియరీకి జెనెటికల్గా చెప్పారా, లేకపోతే హిస్టారికల్గా చెప్పారా, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా దొరికాయా, ఎట్లా చెప్పారో కొంచెం మన మనోహర్ గారు చెప్తే తర్వాత దాని మీద ఎలా రిఫ్యూట్ చేయొచ్చో మనం చెప్దామండి. అది నేను చెప్పాలదలుచుకుంది. కరెక్ట్ సార్. శ్రీ గారు, సత్యాన్వేష్ గారు ఒక క్షణం. సో అంటే ఇక్కడ మనం అచీవ్ చేయాలనుకుంటున్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనోహర్ గారు, మెయిన్గా అంటే మైగ్రేషన్ థియరీ లేదా ఇన్వేజన్ థియరీ అచీవ్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే ఏదైతే ప్రెడామినెంట్ కల్చర్ లేదా లాంగ్వేజ్ అంటే సంస్కృత్ లేదా వర్ణ సిస్టమ్ అనేది బయట నుంచి ఫామ్ అయింది, వాళ్ళు ఇక్కడ పట్టుకొచ్చారు, సో ఇది మీది కాదు, ఏలియన్, అది చెప్పాలని వాళ్ళ మెయిన్ ఉద్దేశం. అది కాదు, అది ఇక్కడే తయారైంది. వాట్ ఎవర్ లైక్ ఆ కల్చర్ కానీ ఏదైతే ఇక్కడ ఈ సింధు ప్లెయిన్ లేదా సప్త సింధు రీజియన్ లోనే తయారైంది అని మా ఉద్దేశం అనమాట. సో ఇక్కడ మన కాంట్రడిక్షన్ ఉంటే వీ హ్యావ్ ఎ డిస్కషన్. 2 పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, ఫస్ట్ థింగ్ పాపులేషన్ బయట నుంచి రావటం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి వేదాస్ ఎక్కడ రచించబడ్డాయి, లేదా వేదిక్ వాట్ ఎవర్ ద కల్చర్ దట్ వి కాల్ వేదిక్ కల్చర్, అది ఎక్కడ స్టార్ట్ అయింది అని. రైట్, దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. కరెక్ట్. ఫార్మేషన్ ఆఫ్ అంటే సరే, లెట్ మీ ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్ ఫస్ట్, ఎందుకంటే దట్ ఈస్ ఈజీ, దెన్ ప్రాబ్లీ వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అ డిసగ్రిమెంట్ దేర్. ఓకే, వేదాస్ అనేవి రాయబడిన ఏ స్థలం, అండ్ వేదాస్ ఇస్ నాట్ రిటన్ ఇన్ వన్ షాట్, రైట్, ఇట్స్ బిన్ రిటన్ ఇన్ అ సిరీస్, రైట్, కొన్ని ఎర్లియర్ కొన్ని లేటర్.
ఎంత లేటర్ అనే దాని మీద క్వెషన్ డిబేట్స్ ఉండొచ్చు. ఎర్లియర్ మీద కూడా ఎంత ముందు దాకా పంపించాలనే దాని మీద డిబేట్ ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఇట్ ఈస్ నాట్ బిన్ రిటన్ ఇన్ వన్ సింగిల్ షాట్ ఆర్ వన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది ఇట్స్ అన్ అగ్రీడ్ అపాన్ బై ఆల్ స్కాలర్స్. రైట్? ఫస్ట్ ఋగ్వేద వచ్చింది అని, ఋగ్వేద హ్యాస్ బిన్ కంపోజ్డ్ ఎర్లియర్ అండ్ దెన్ అదర్ వేదాస్ మైట్ హ్యావ్ యాడెడ్. ఎందుకంటే ఋగ్వేదాలు కనిపించే మంత్రాలు మిగతా వాటిలో కనిపిస్తాయి. అలాగే అథర్వవేదంలో కనిపించే మంత్రాలు ఋగ్వేదంలో కూడా కనిపిస్తాయి, చిన్న చిన్న మార్పులతోటి. రైట్? సో వేదాస్ అనేవి ఎక్కడ రచించబడ్డాయి, ఎక్కడ సంకలించబడ్డాయి? when the writing of these Vedas itself, or at least the composing, let's not call writing, okay, the composing of these Vedas, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయింది అని దెర్ ఆర్ నో దాన్ని ఏమంటారు, దెర్ ఆర్ నో ఫిజికల్ ఎవిడెన్సెస్ ఫర్ దాట్, ఓన్లీ లిటరరీ ఎవిడెన్సెస్, బికాస్ వేదాస్ వర్ నెవర్ రిటన్ డౌన్. నెక్స్ట్ పాయింట్ వచ్చి అవి ఎక్కడ రాయబడ్డాయి అని, అంటే ఏ ప్రాంతంలో ఉండగా ఈ వేదాలు రచించబడ్డాయి. ఐ హ్యావ్ నాట్, నేను దాన్ని ఏంటి ఇరాన్లో కూర్చొని రాసుకుని ఇక్కడికి తీసుకొచ్చారనేది నేను ఎప్పుడు బిలీవ్ చేయలేదండి. ఓకే, ఇరాన్లోనో సెంట్రల్ ఏషియాలోనో కూర్చొని రాసుకుని మొత్తం, లేదా రాసుకుని కాదు, అక్కడి నుంచి మోసుకుని వచ్చి ఇక్కడికి వచ్చారనేది. ఇట్ హస్ బిన్ కంపోజ్డ్ ఫర్ సో మెనీ సెంచరీస్. ఐ కెన్ ప్రాబ్లీ సే డెకేడ్స్ టు సెంచరీస్. సో బయట ఎక్కడో రాసుకున్నారు లేదా బయట ఎక్కడో కంపోజ్ చేశారు అని నేను ఎప్పుడు అనలేదు. అయితే జనాలు ఇతరులని మీది దాన్ని ఏమంటారు పరాయి మతం అంటున్నారు కాబట్టి వచ్చినోళ్ళు రాశారు, వచ్చినోళ్ళు కంపోజ్ చేశారు, బయట నుంచి వచ్చినోళ్ళు అని. అండ్ వై డు ఐ సే బయట నుంచి వచ్చినోళ్ళు అని ఎందుకు అంటూ ఉంటాను? రైట్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ విచ్ హస్ బిన్ పబ్లిష్డ్. దిస్ ఇస్ ది దాన్ని ఏమంటారు, ది వన్ నాట్ ఆన్ ద స్క్రీన్, వాగీష్ ఎం నరసింహన్ అని. Okay, so he and another 107 authors, right? Some 120 authors, వీళ్ళందరూ కలిసి ఈ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేశారండి. హౌ డిడ్, అంటే ఇక్కడ ఆర్యన్ ద్రవిడియన్ కాన్సెప్ట్ అసలు లేనే లేదు. దే ఆర్ నాట్ ఈవెన్ పొలిటికల్ లైక్ దాట్. దే సింప్లీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వేర్ డిడ్ హ్యూమన్ పాపులేషన్స్ ఆన్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా కేమ్ అబౌట్. అంతవరకే వీళ్ళ ఉద్దేశం. ఓకే, ఏన్షియంట్ హ్యూమన్ మూవ్మెంట్స్ త్రూ ఏషియా. సో అయితే ఇందులో ఇంకొక చిన్న తిరకాసు ఉంది. లుక్ ఎట్ ద డేట్ వెన్ దిస్ వాస్ పబ్లిష్డ్, 6th September 2019. ఓకే, ఇదే 6th September 2019కి యాక్చువల్లీ ఈ వాగీష్ అనే ఆయన ఇదొక్కటే కాకుండా ఇంకొక పేపర్ కూడా పబ్లిష్ చేశారండి. దిస్ వన్ మోర్ పేపర్ పబ్లిష్డ్ బై దిస్ పర్సన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ దిస్ వన్, An ancient Harappan genome lacks ancestry from steppe pastoralists. ఇందులో ఈ వాగీష్ ఎం నరసింహన్, ద సేమ్ పర్సన్. అయితే ఇందులో ఇంకొక పర్సన్ ఉన్నాడు, నీరజ్ రాయ్ అని. ఓకే, ముందు ఈ నీరజ్ రాయ్ గురించి తెలుసుకుని దెన్ లెట్స్ గో టు అదర్స్. ఓకే, 1 second, just a second, and I'm just finishing up. Let me share it once more. ఓకే, ఈ నీరజ్ రాయ్ అనే అతను బిర్బల్ సాని ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాడు. ఓకే, ఐ థింక్ మీరు ఏం చేశారంటే యూ సా దిస్, ఇది మన డెక్కన్ హెరాల్డ్ ఇది. ఓకే, ఈ న్యూస్ ఆర్టికల్ చూసి ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? ఎస్. ఓకే, ఈ న్యూస్ ఆర్టికల్ చూసి యూ థాట్ దట్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ హ్యాస్ బిన్ డిబంక్డ్. ఓకే, ఐ థింక్ ఈవెన్ శ్రీ ఆల్సో థింక్స్ దట్ దిస్ ఇస్ ద నెయిల్ ఇన్ ద కాఫిన్, అయిపోయింది ఇంకా ఆర్యన్ ఇన్వేషన్ ఇక్కడతో అయిపోయింది అని. సో దిస్ వాజ్ పబ్లిష్ ద నెక్స్ట్ డే, September 19. ఓకే, ఇది ఏ రోజు ప్రింట్ చేశాడు నాకు కరెక్ట్గా డేట్ దొరికి చావలేదు. October 17. కింద ఉంది చూడండి, October 17 ఎప్పుడు పబ్లిష్ అయింది అది. ఓకే ఓకే, యా. సో ఇందులో దీని తర్వాత హీ హ్యాస్, అంటే ఇది పబ్లిష్ అయ్యే టైంకి హీ మేడ్ హిస్, ఇది మన నీరజ్ రాయ్ అని అతను, నీరజ్ రాయ, ఓకే, రాయ్. సో హీ హాస్ మేడ్ హిస్ కమెంట్ దట్ దిస్ డిస్ప్రూవ్స్ ఏమిటి ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. బట్ లెట్స్ సీ వాట్ హీ హాస్ యాక్చువల్లీ పబ్లిష్డ్. An ancient Harappan genome lacks ancestry from steppe pastoralists or Indian farmers.
హరప్పాలో ఉండే మనుషుల యొక్క జీనోమ్‌లో ఇరానియన్ ఫార్మర్స్, స్టెప్పీ పాస్టోరలిస్టులు వాళ్ళ యాన్సెస్ట్రీ లేదు. అంటే ఇరాన్ నుంచి వచ్చి ఇండస్ వ్యాలీలో ఎవరు సెటిల్ అవ్వలేదు. ఇండస్ వ్యాలీ ఆల్రెడీ ఉంది. మన హరప్పన్ పీపుల్ అక్కడ ఆల్రెడీ ఉన్నారు. దిస్ డస్ నాట్ డిబంక్ ఆర్యన్ మైగ్రేషన్. దిస్ డిబంక్స్ వన్ పర్టిక్యులర్ ఫ్రింజ్ థియరీ దాట్ అసలు ఇండస్ వ్యాలీనే ఇండియన్ది కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని ఒక దిక్కుమాలిన ఫ్రింజ్ థియరీ ఒకటి ఉండేది అనమాట. ఓకే, నోబడి యూస్ టు బిలీవ్ ఈవెన్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఇది దిస్ ట్రైస్ టు డిబంక్ దాట్. ఒకసారి చూద్దాం దీన్ని. A genome from the Indus Valley civilization is from a population that is largest source for South Asians. The population has no detectable ancestry from steppe pastoralists. ఓకేనా? ఇండస్ వ్యాలీలో ఉండే వాళ్ళ జీనోమ్కి స్టెప్పీ పాస్టోరలిస్ట్కి సంబంధం లేదు అన్నాడు. వెరీ గుడ్. సో ఇండస్ వ్యాలీలో ఉన్నాడు, ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళే. దెన్ యూ హ్యావ్ టు సీ దిస్. How did human populations in South and Central Asia form about? How did they come about? ఆ సేమ్ వాగీష్ అనే పర్సన్ ఉన్నారు చూసారా, వాగీష్ ఎం నరసింహన్. ఒక్క నిమిషం అండి, కొంచెం చెప్పండి. సమరీ దగ్గరికి వచ్చి ఇంట్రడక్షన్ ఉంటుంది. సమరీలో ఇంట్రడక్షన్ చదవండి సార్ ఒకసారి. ద మెచ్యూర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడి నుంచి ఇంట్రడక్షన్ కిందకి వచ్చాను సార్. ఐ థింక్ ఓకే. We report an ancient genome from introduction summary kada. Okay, the mature IVC, also known as the Harappan civilization, was spread over northwestern South Asia from 2600 to 1900. Yeah, one of the first large scale urban societies. Good. ఇది 200 నుంచి ఎప్పటి వరకు థ్రైవ్ అయిందంటే 1900 BC వరకు థ్రైవ్ అయింది మెచ్యూర్ హరప్పన్ సివిలైజేషన్. ఓకే. విత్ ఇన్ మెచ్యూర్ హరప్పన్ తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చింది ఇంకా క్షీణదశ. అది క్షీణదశ విత్ ఇన్ 200 years లో అది పతనం అయిపోయింది. ఎట్లా పతనం అయిపోయింది స్టిల్ ఇస్ మిస్టరీ. చాలా థియరీస్ ఉన్నాయి దానికి కూడా. సరే, 200 నుంచి 1900 వరకు ఉంది. ఓకే, మీరు చెప్పండి సార్. ఓకేనా? నౌ లెట్స్ గో టు సేమ్ పర్సన్, వాగీష్ ఎం నరసింహన్. ద సేమ్ పర్సన్ హ్యాస్ సబ్మిటెడ్ దిస్ పేపర్. ఇందులో మరి ఎందుకు నిన్న ఇక్కడ కూడా నీరజ్ రాయ్ ఉన్నారు. కెన్ యు సీ దిస్? నీరజ్ రాయ్. yes sir. ఓకే. సో నీరజ్ రాయ్, వాగీష్. సో దీని తర్వాత జరిగిన పాలిటిక్స్ ఏంటంటే, ఈ వాగీష్ అనే పర్సన్కి ఈ నీరజ్ రాయ్కి కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. దే డిడ్ నాట్ అగ్రీ ఆన్ వన్ థింగ్. దిస్ గై థింగ్స్, వాగీష్ థింగ్స్ దట్ ఆర్యన్ మైగ్రేషన్ హ్యాస్ హ్యాపెండ్. అంటే he did not say Aryan at all. He doesn't want to get into politics. He says during the human population, అంటే ఇది formation of population లో he thinks that there are waves of migrations and one of them brought what we call Aryans. Okay. Neeraj Rai does not think that. Neeraj Rai does not think that. Cheppandi. Sir, ikkada what we call Aryans ante can we define that? The one who has that the gene parent, and I keep forgetting that gene. R1H1 haplogroup antunara? I think so. Let's read what he says. Ancient DNA has allowed us to begin tracing of human movements across the globe, identify complex pattern of human migrations, admixture of events. The established key phases in the population prehistory of Eurasia, including the spreading of farming peoples from the Near East with movements both westward and eastward. People known as the Yamnaya in the Bronze Age also moved westward and eastward, and a focal area located north of the Black Sea. The overall patterns of genetic clines reflect similar parallel patterns in South Asia and Europe. Okay. So then he structured abstract law. It's a very long page if you see that. Okay. Conclusion. I will go to each one of these pictures or not. Earlier work recorded massive population movement from Eurasian steppe into Europe. Okay, towards Europe. If you see this map, this is the movement towards Europe. This is the movement towards Kazakhstan, and down here is the Indian subcontinent. Yeah, Indian subcontinent. We reveal a parallel series of events spread of steppe ancestry to the South Asia, thereby documenting movements of people that were likely conduits for spread of Indo-European languages. వీళ్ళు ఏం డేటా యూజ్ చేశారు, రైట్? బికాస్ ఈ పేపర్ పబ్లిష్ చేయగానే, బికాస్ దిస్ వాజ్ అన్ ఎక్స్ప్లోజివ్ పేపర్, పీపుల్ స్టార్టెడ్ బుల్లెట్
దాన్ని ఏమంటారు, చిన్న చిన్న బుల్లెట్ హోల్స్ కనిపించినా సరే పట్టేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో I'll give you this link అండి. Let me put it in the private chat. You can also follow along. Private chat లో ఉంది ఇది. Down below, if you go all the way down, okay, you see this tableau.com నుంచి the entire DNA mapping that they've done. This is what they find. ఇది నాకు కూడా అర్థం కాదండి. I don't think you and I both can understand it. Okay, and there are people who have దాన్ని ఏమంటారు, looked at it with microscopes తీసుకొచ్చి చూసారండి. ఓకే, మీకు పేపర్లో స్టేట్మెంట్స్ వినిపిస్తాయి తప్ప దీన్ని ఈ స్టడీని బ్రేక్ చేయడానికి 2019లో పడింది కదా, ఇది సెప్టెంబర్ 2019లో పడింది కదా. We had what, around 4 years? People could have drilled holes in this. న్యూస్లో ఆర్టికల్స్లో కనిపిస్తుంది తప్ప పబ్లిష్డ్ పేపర్ ఇంకొకటి కనిపించలేదండి దీన్ని బ్రేక్ చేయడానికి. ఓకే, ద నియరెస్ట్ పేపర్ ఇస్ దిస్ వన్ దట్ నీరజ్ రాయ్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్. హరప్పాలో యాన్సెస్ట్రీ లేదు, హరప్పాలో యాన్సెస్ట్రీ ఉందని కూడా ఎవరు చేయలేదు. దెర్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ ఫ్రింజ్ థియరీ సమ్వేర్. ఓకే, బట్ how did this gene come into that haplogroup gene that you mentioned? How did that come into some people in the North Indian populations? దానికి ఆన్సర్ ఎవరిస్తారు? That answer is given by this paper, Vagish. ఓకే, ఇది టైం పాస్కి అయితే చేసింది అయితే కాదండి. ఇది ఇట్స్ నాట్ అట్ ఆల్ పొలిటికల్ ఇన్ నేచర్. There are so many people involved. Yeah, you can continue, sir. ఓకే, ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి అంటే మైగ్రేషన్ అయితే జరిగిందని చెప్పి మీరు వాదిస్తున్నారు. ఏ టైంలో Yes. మైగ్రేషన్ జరిగింది సార్? Okay, టైం పీరియడ్ let's ఏంటి? see. మీరు బ్యాండ్స్ కింద వచ్చారన్నారు, అంటే వేవ్స్ కింద వచ్చారు అన్నారు. ఎట్ ఎ టైంలో ఒకేసారి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా. సరే శ్రీ గారు చెప్పనివ్వండి, అంటే ఆయన క్వశ్చన్ Okay. సత్యన్వేష్ గారు ఎస్టాబ్లిష్ చేసేసి టైం లైన్స్. Okay, let's do this. Okay, I also have to rely on, నేను వెళ్ళి చేసింది కాదు కదా, I have to rely on news articles. Definitely, it's a I mean intellectual topic కాబట్టి reference are always. Okay, let's do this. So Indian subcontinent harbors, ఇది I'll put this link also in the private chat so that you also can follow along with me. ఇచ్చాను చూడండి. Indian subcontinent harbors huge genetic diversity. Researchers found that earlier populations were hunter-gatherers who arrived in Africa. So there are waves of migrations. Okay. How many waves అనేది 3 అని ఒకళ్ళు, 4 అని ఒకళ్ళు, there are debates in the scholarly community. Some genetic lineages in South Asia are very ancient. Indian population originated from 3 separate waves of migration of Africa, Iran and Central Asia over a period of 50,000 years. Indian subcontinent harbors huge genetic diversity in addition to its vast patchwork of languages, cultures and religions. సో వీడెవడో లండన్ వాళ్ళు కాబట్టి గ్యారంటీగా మనల్ని డిస్క్రెడిట్ చేయడానికి అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వీ కెన్ యాక్చువల్లీ రీడ్ త్రూ దిస్. మీరు బై ద టైమ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ థింకింగ్ మంకీ గారు కానీ శ్రీ గారు కానీ యూ క్యాన్ గో త్రూ దిస్ అండ్ ఫైండ్ సంథింగ్ దట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏ పాయింట్ గురించి మాట్లాడదాం అంటే విల్ టాక్ అబౌట్ దట్ అగైన్. ఓకే, సరే. డెక్కన్ హెరాల్డ్ యాక్చువల్గా మీరు చెప్పిన తర్వాత నాకు కూడా ఒకసారి స్క్రీన్ షేర్ మీరు యాక్సెస్ ఇవ్వాలి. ఇస్తాను. మీరు స్క్రీన్ పెట్టండి. స్టూడియో ఫుల్ అని వస్తుందండి, ఒకసారి అది మీరు స్టూడియో ఫుల్ అయితే లెట్ మీ డ్రాప్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్. సారీ అండి, ఒక్క నిమిషం డ్రాప్ అయిపోండి. ఐల్ టేక్ యూ ఇన్ అగైన్. మీరు ఇమీడియట్ గా షేర్ చేయండి సార్. చేస్తానండి. ఒక్కసారి మీరు ఇప్పుడు చూపించిన పేపర్ ఏదైతే ఉందో ఒకసారి పైకి వెళ్ళండి సార్. అది పబ్లిష్ అయిన డేట్ చూపించండి ఒకసారి. ఓకే, ఇదేనా సైంటిఫిక్? సెల్ కాదు, ఇప్పుడు చూపించింది. ఇప్పుడు ఐ థింక్ ఇండియా టుడే అనుకుంటా మీరు చూపిస్తుంది అది. ఓకే, ఇది పాతదండి, 2017. యా, మీరు చూపించేది ఇది మే 11, 2017 లో పబ్లిష్ అయింది.
మీరు ఇందాక కరెక్ట్. సెల్ మ్యాగజైన్ చూపించిన 2019 చూపించారు. ఈ రెండిటికి అవును. క్వైట్ కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకు అంటే మైగ్రేషన్ 2017లో వీళ్ళు ప్రపోజ్ చేసినట్టు మైగ్రేషన్‌కి కొంతమంది బ్యాండ్స్ కింద వచ్చారు. వేవ్స్ కింద వచ్చారు మైగ్రేషన్ కింద. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళతో వాళ్ళు సంభోగం ఖచ్చితంగా చేస్తారు. చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జెనెటిక్స్ నుంచి వీళ్ళ జెనెటిక్స్‌కి పాస్ అవుతది. కానీ మీరు చూపించిన దాంట్లోనే 2019 పేపర్ క్వైట్ కాంట్రడిక్షన్ ఉంది. ఏంటంటే ఎటువంటి జీనోమ్ ఇరాన్ నుంచి లేదు ఇక్కడని వాళ్ళు చెప్తున్నారు. హంటర్స్ నుంచి, గ్యాదరర్స్ నుంచి గాని లేకపోతే ఆ స్టెప్పే పాస్టోరలిస్ట్ వాళ్ళ యొక్క జీనోమ్ ఎటువంటిది ఇక్కడ లేదు అని చెప్తున్నారు. ఈ రెండిటి ఇక్కడ లేదు పేపర్‌లు అన్నారా? ఎక్కడ ఇక్కడ లేదన్నారు? లేదు అన్నారా? ఇక్కడ లేదు అన్నారా? చూడండి హరప్పన్ చదవండి ఒకసారి. జీనోమ్ లాక్స్ యాన్సెస్ట్రీ ఫ్రమ్ స్టెప్పే పాస్టోరలిస్ట్ ఆర్ ఇరానియన్ ఫార్మర్స్. మీరు చూపించిన Yes. 2017 పేపర్ ఏదైతే ఇండియా టుడే చూపించారో అలా చెప్పినప్పుడు ఆ మైగ్రేషన్ జరిగి కొంతమంది ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా సంభోగంలో పాల్గొంటారు. సృష్టి ధర్మం అది. పాల్గొన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ అంటే ఏ నుంచి బి గాని బి నుంచి ఏ గాని ఖచ్చితంగా శ్రీ గారు డిఎన్ఏ అనేది పాస్ ఒక అవుతుంది. క్షణం శ్రీ గారు ఒక క్షణం చెప్పండి. అంటే మనోహర్ గారు ఏమంటున్నారంటే ఆయన ఇప్పుడు వేవ్స్ ఆఫ్ మైగ్రేషన్ జరిగినప్పుడు హరప్పన్ పీరియడ్ ఏదైతే మనం అనుకున్నామో 2600 నుంచి 1900 బీసీ అనుకుంటున్నామో దీనికంటే ముందు ఒక మైగ్రేషన్ ఉందా లేదా? ఉండుంటే ఖచ్చితంగా డిఎన్ఏ అందులో కలిసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ డిఎన్ఏ ప్లస్ ఆ మైగ్రేటెడ్ డిఎన్ఏ కలిపి ఖచ్చితంగా ఉండాలి. అలాంటి అది ఈ ఈ పేపర్ డీబంక్ చేస్తుంది, అసలు లేదని చెప్తోంది కదా. సో అంటే అంతకు ముందు ఒక మైగ్రేషన్ జరిగినట్టు లేదు. అది దాని గురించి చెప్పండి. మీకు అర్థం కాదు ఏంటంటే హరప్పన్ జీనోమ్‌లో ఇరానియన్ ఫార్మర్స్ గాని, పాస్టోరలిస్ట్ గాని లేదంటుంది. కానీ కరెక్ట్. ఆఫ్రికన్ జీనోమ్ లేదని చెప్పలేదు కదండీ! ద ప్రీవియస్ మైగ్రేషన్ వాస్ ఫ్రమ్ ఆఫ్రికా. అదే ఓకే. ఒకసారి ఒక మైగ్రేషన్స్ అంటే అన్న ఇప్పుడు నోట్ ఆరియన్స్ సార్ అనేవాళ్ళు ఒకసారి శ్రీ ఆఫ్రికా గారు నుంచి వచ్చారంటారా? శ్రీ గారు అదే ఒకసారి ఆ మైగ్రేషన్స్ ఎన్ని మైగ్రేషన్స్ జరిగాయి, ఏ పీరియడ్ జరిగాయి అది ఒకసారి నోట్ ప్యాడ్ లో పెట్టండి. ఎక్కడి నుంచి ప్లేస్ కూడా పెట్టండి. సో దాన్ని బట్టి మనం మాట్లాడతాం. చూద్దాం. యూ కెన్ సింప్లీ డూ దిస్. ఓకే. మీరు స్క్రీన్ షేర్ చేస్తే ఐ విల్ డూ ఇట్ అండి. ఐ థింక్ రాంబాణం గారు కూడా పేరు మార్చుకొని వచ్చారు. రాంబాడం గారు కదండి, ఆయన దాంట్లో నుంచి నేనే లాగిన్ అయ్యాను. ఓకే. నేను ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యాను దాంట్లో. ఓకే. 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 సింపుల్ వేవ్స్ ఆఫ్ మైగ్రేషన్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్ అని సింపుల్‌గా ట్రై చేస్తే యాహ్! పెట్టండి. సార్ మనోహర్ గారు మీరు చెప్పిన ఇందాకలో చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో హౌఎవర్ ద ఫర్దర్ వేవ్స్ ఆఫ్ సెటిల్మెంట్ కేమ్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇరాన్ ఆఫ్టర్ ద లాస్ట్ ఐస్ ఏజ్ ఎండెడ్ 10 to 20,000 years ago. అంటే ఇది హరప్పా సివిలైజేషన్ కంటే ముందే కదా. మళ్ళీ ఒకసారి చదవండి సార్. మీకు జూమ్ చేస్తాను ఇంకొకసారి. మీరు ఆర్టికల్ ఒకసారి చూపిస్తే నేను సెలెక్ట్ చేశాను. మరొకసారి చదవండి సార్. ఫర్దర్ వేవ్ of settlement came from the direction of Iran after the last ice age ended 10 to 20,000 years ago. So 10 to 20,000 years చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ 10 to 20,000 years ago ice age end అయిపోయిన తర్వాత ఫర్దర్ వేవ్స్ ఆఫ్ సెటిల్మెంట్ కేమ్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇరాన్. ఓకే. అంటే ఇరాన్ నుంచి వేవ్స్ ఆఫ్ సెటిల్మెంట్ వచ్చాయి. రైట్. ఓకే. సో ఇరాన్ ఏరియా నుంచి ఆ స్టెప్పీ పాస్టోరలిస్ట్ ఏరియా నుంచి సెంట్రల్ ఏషియా నుంచి వేవ్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఇండియాకి వచ్చాయి. కరెక్ట్ సార్. ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి వచ్చాయి. కరెక్ట్. రైట్. అండ్ వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? ఆఫ్టర్ ది ఐస్ ఏజ్ ఎండెడ్. ఓకే. అరౌండ్ 10,000 years ago. ఆఫ్టర్ ది ఐస్ ఏజ్. ఇప్పుడు అది 10,000 20,000 అనేది ఎగ్జాక్ట్ గా బయలుదేరడం మనం డేట్ చెప్పలేం కదా. సో ఆఫ్టర్ ది ఐస్ ఏజ్ ఎంటెడ్ some group of people have entered Indian subcontinent from the direction of Iran. ఓకే. సరే ఇది ఏంటి అంబిగ్యూటీ ఉంది కాబట్టి మీరు కంక్లూడ్ చేసేసేయండి. నా క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే వీళ్ళు హరప్పన్ సివిలైజేషన్ ముందు వచ్చారా తర్వాత వచ్చారంటారా? మీరు అది చెప్పేసేయండి. అది వాళ్ళు కూడా చెప్పలేదు కదండి. మీరు అంటే మీ ఆర్గ్యుమెంట్ మీరు ముందు వచ్చారని అనుకుంటున్నారా వెనక వచ్చారని అనుకుంటారా? ఈ ఫస్ట్ I have no opinion అండి. I have no opinion. Let me confirm it again. Okay. Researchers found some genetic lineages in South Asia are very ancient. Okay. ఎందుకంటే మన ఇది సార్ మీరు స్క్రీన్ ఇంకా షేర్ చేసినట్టు కనిపించలేదు. ఓకే. కనిపించింది వచ్చింది. లెట్ మీ యాడ్ దిస్ టు ద స్టేజ్. ఓకే. ఇదేనండి శ్రీ గారు. ఐ థింక్ హీస్ ఆన్ మ్యూట్. మీరు మాట్లాడుతున్నట్టు మాట్లాడండి.
అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఒక కన్సెస్ చేసి చెప్పండి సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ మైగ్రేషన్ 3 బ్యాండ్స్ అన్నారు. ఒకటి ఆఫ్రికా నుంచి, ఒకటి ఇరాన్ నుంచి అన్నారు. ఆర్యులు అయితే ఆఫ్రికా నుంచి అయితే రాలేదు. ఆర్యులు ఆఫ్రికన్ ఆరిజిన్ అంటే ఎవరు ఒప్పుకోరు. ప్రెజెంట్ ఉన్నది ఏంటంటే చాలా థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్‌లో టిబెట్ ఆరిజిన్ కూడా ఉంది. దానికి అన్ని కొట్టేసి ఒకటే ఒకటి నిలబడింది ఏంటి అంటే అనటోలియా ఏదైతే మీరు ఇప్పుడు ఇరాన్ ఏదైతే చెప్తున్నారో ఆ ఇరాన్‌దే ఇప్పుడు పట్టుకుంటున్నారు అందరూ. ఇన్వేషన్‌కైనా సరే, మైగ్రేషన్‌కైనా సరే. నేను అడిగేది ఏంటంటే ఏ టైంలో వచ్చారు? టైం పీరియడ్ ఏంటి? హరప్పన్ సివిలైజేషన్ అంతరించక ముందు వచ్చారా? హరప్పన్ సివిలైజేషన్ అంతరించిపోయాక వచ్చారా? ఓకే. ఒకసారి ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. ఇది ఒకసారి చదవండి సార్ బయటికి. వన్ ఆఫ్ యూ. This looks like a sign of arrival of the first Indo-European speakers who arose amongst the Bronze Age of people of the grasslands north of Caucasus between the Black and Caspian Seas, Silva said. నెక్స్ట్ చదవండి సార్ ఒకసారి. They were male-dominated mobile pastoralists who has domesticated the horse and spoke what ultimately became Sanskrit, the language of classical Hinduism, which more than 200 years ago linguists showed is ultimately related to classical Greek and Latin, the study found. ఓకే. నెక్స్ట్ ఇంకొక 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. నేను చదివి పెడతాను. మైగ్రేషన్స్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్ ఆల్సో షేప్డ్ ద సెటిల్మెంట్ ఆఫ్ యూరప్ అండ్ ఇట్స్ లాంగ్వేజెస్. దిస్ హస్ బీన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మోస్ట్ రీసెంట్ రీసెర్చ్. The origin of Indian population is an area of huge controversy among scholars and scientists. The problem confronting archaeogenetic research into the origins of Indian population is that there is a dearth of sources such as preserved skeletal remains that can provide ancient DNA samples. In the latest study, researchers used genetic evidence from people alive in subcontinent today. Okay. Waves of migration unnayandi, and that is no question among the scholars. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ముందా అంటే ఐవీసీ డిస్ట్రాయ్ అవ్వక ముందా, ఐవీసీ డిస్ట్రాయ్ అవ్వక అయిన తర్వాత వచ్చిందా? ఓకే. ఐవీసీ ఎప్పుడు డిస్ట్రాయ్ అయిందో ఒక ఐడియా ఉందా మనకి? అదే సార్, ఇప్పుడు ఐవీసీ అనేది అసలు అంటే ఒక స్పెసిఫిక్ డిస్ట్రక్షన్ అనేది అంటూ ఏం లేదు. ఎవరైతే ఐవీసీ వాళ్ళే ఈ హిందూయిజం లేదా ఈ దీన్ని కనుక్కున్నారు. దే ఓన్లీ ఎక్స్పాండెడ్ ఇట్ అవుట్వర్డ్స్ అవుట్ ఆఫ్ ఇండియా థియరీకి మోర్ ప్రొపనెంట్ గా. సో అది దే మైట్ హ్యావ్ మిక్స్డ్ ఓవర్ ద ప్లేసెస్ అనమాట. అంటే ఇరాన్ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఉండొచ్చు, వాళ్ళతో కలిసి ఉండొచ్చు, ఇలా కలిసి ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ కాజ్ ద మిక్చర్ ఆఫ్ డిఎన్ఏ టువర్డ్స్ ద నార్త్ వెస్టర్న్ ఏరియా ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇక్కడ తక్కువ అయింది కాబట్టి సౌత్ సైడ్ ఉంది. బట్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ద ఫస్ట్ బ్రాంచ్, ఎర్లియెస్ట్ బ్రాంచ్ విచ్ కేమ్ ఫ్రమ్ ఆఫ్రికా. సో ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న సివిలైజేషన్ ని ఫ్లరిష్ చేయలేదు, కొత్త లాంగ్వేజెస్ తీసుకురాలేదు, లేదా కొత్త సోషల్ స్ట్రక్చర్ తేలేదు. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్. ఐ మీన్ ఇక్కడే తయారైంది. సో అయితే మీరు చెప్పిన స్టేట్మెంట్ లో ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చిందండి. ఐవీసీ అనే పీపుల్ ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోలేదు. దే హ్యావ్ ఫౌండెడ్ ద రిమైండర్ ఆఫ్ ది నాట్ ఎగ్జాక్ట్లీ. అంటే సేమ్ సివిలైజేషన్ అయి అంటే ఇప్పుడు మీరు సివిలైజేషన్ అనగానే ఒకటే ఉండాలని ఏం లేదు కదా. అంటే ఇప్పుడు సేమ్ సౌత్ అమెరికాలోనే ఇంకాస్ ఉంటారు, యాజ్టెక్స్ ఉంటారు. సో ఇద్దరు రెండు డిస్టింక్ట్ సివిలైజేషన్స్. సో ఇలానే ఐవీసీ ప్రాబ్లీ డిక్లైన్ అయినప్పుడు మరొక సివిలైజేషన్ అయి ఉండొచ్చు. అది ప్రాబబ్లీ వాట్ యు కాల్ టుడే యాజ్ ఆర్యన్. ఓకే, దెన్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐవీసీలో ఓకే స్క్రిప్ట్ ఉంది. ఐవీసీ హ్యాస్ అ డిస్టింక్ట్ స్క్రిప్ట్ and nobody is able to decipher that. ఐవీసీ గనక డిస్ట్రాయ్ అవ్వకపోతే, పీపుల్ గనక మైగ్రేట్ అయిపోతే, చెప్పండి సార్. నేను రెఫ్యూట్ చేస్తాను సార్. మీరు చెప్పండి సార్. నేను లెట్ మీ షేర్ యువర్ స్క్రీన్. చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం. యా షూర్. ఇప్పుడు ఐవీసీది ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది పిక్టోగ్రాఫికల్ లాంగ్వేజ్. అది ఆ పిక్టోగ్రాఫికల్ లాంగ్వేజ్ బాస్ఫో హెడ్రాన్ అనే టైప్ లో రాస్తారంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. సో అట్లా రాస్తారు. అది రాస్తే అది ఎవరు ఇప్పుడు వరకు డీకోడ్ చేయలేదు అంటున్నారు. డీకోడ్ చేసిన పుస్తకాన్ని ఆమోదించలేదు అని నేను అంటాను. ఎందుకు అంటే ఇట్ ఈస్ అగైనెస్ట్ టు దేర్ ఓల్డ్ ఏజ్ డెడ్ హార్స్ థియరీస్. అందుకని వాళ్ళు అగ్రీ చేయలేదు. సరస్వతి రీసెర్చ్ సెంటర్ అని చెప్పి భారతదేశం ఫండింగ్ ఇచ్చే ఒక సంస్థ ఏదైతే ఉందో అది డిసైఫర్ చేయగలిగింది. నెక్స్ట్ రష్యన్స్ ఆ టీం ఒకటి ఉంది, 7 members ఉన్న టీము. వాళ్ళు కూడా రష్యన్ టీం కూడా ఆ ఇండస్ వ్యాలీలో వాడిన స్క్రిప్ట్ ని డిసైఫర్ చేశారు. చూపించండి సార్ ఒకసారి. నేను చూపిస్తాను. ఈ ఫస్ట్
మీరు అది పిక్ చేసుకుంటా ఉండండి. ఐ విల్ టాక్ టు థింకింగ్ మంకీ గారు. ఓకే, మీరు యా, నేను అది అది చెప్తా, అది నేను అది పట్టుకురండి. చూపిస్తాను అంతలోకే. ఒక్క నిమిషం, ఓకే. నేను అది చూపించే లోపల ఏంటంటే, మీరు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు చెప్పేది కన్సెస్ చేసి ఇందాక నుంచి నేను అడిగేది ఏంటంటే, ఇండస్ వ్యాలీ పడిపోయిన తర్వాత వచ్చారా, ఇండస్ వ్యాలీ ఫ్లరిష్ అవ్వక ముందు వచ్చారా, ఎప్పుడు వచ్చారు, ఆ మైగ్రేషన్ ఏ టైంలో జరిగిందని చెప్పి మిమ్మల్ని అడిగాను. చెప్తే నా ప్రజెంటేషన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ స్క్రీన్ చూపించడానికి అనువుగా ఉంటుంది నాకు. సార్ ముందా వెనక అనేది నేను డేట్స్ అక్కడ నేను ఎలా చెప్పగలను సార్? వాళ్ళు ఇచ్చేదే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ రేంజ్లో ఇస్తారు, సెంచరీస్ రేంజ్లో ఇస్తారు. వెన్ డిడ్ ఐవిసి డిక్లైన్ అని ఒక క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే యూ కెనాట్ గివ్ అ సింగిల్ డేట్ ఆర్ ఈవెన్ అ డెకేడ్. ఇట్స్ గివెన్ ఇన్ సెంచరీస్. అయితే ఇప్పుడు I'll build to that, and I'll build to your point. I know where you're coming from. Let me build to your point. Okay, వీళ్ళకి ఐవిసి వాళ్ళకి స్క్రిప్ట్ ఉంది, కాకపోతే ఇప్పటివరకు ఎవరు డిసైఫర్ చేయలేదని నేనంటే, మీరు ఏమన్నారంటే డిసైఫర్ చేశారు బట్ ఇట్ వాజ్ నాట్, అది ప్రపంచం అంతా ఆమోదించలేదు అని. అండ్ యూ సింప్లీ సెడ్ దట్ వాళ్ళ పాత థియరీలకి క్వశ్చనబుల్గా ఉంది కాబట్టి అసలు చేయలేదు అని. వరల్డ్ ఇస్ నాట్ లైక్ దట్ అండి. కన్స్పిరసీ థియరీస్ ఎందుకు నాకైతే నచ్చవు. ఐ డోంట్ నో, పీపుల్ మైట్ థింక్ దట్ ప్రపంచం అంతా ఏదో ఇండియా మీద కాన్స్పిరసీ చేయడానికి ఉంది అని. దట్స్ నాట్ ద కేస్. బట్ యూ కెన్ హోల్డ్ దట్ వ్యూ, యూఆర్ ఫ్రీ టు హోల్డ్ దట్ వ్యూ. రష్యన్స్ ఎవరో చేశారు, మన సరస్వతి సెంటర్ వాళ్ళు చేశారు అని చెప్తారు. బట్ నోబడీ ఈజ్ ఏబుల్ టు డెసిఫర్ దాట్. లింగ్విస్ట్స్ ఆర్ నాట్ హ్యాపీ, ఈవెన్ ఇండియన్ లింగ్విస్ట్స్ ఆర్ నాట్ హ్యాపీ. ఓకే, ఎందుకంటే అది ఎందుకు చేయలేకపోతున్నారని. సో మీరు ఐ హర్డ్ యూ సెయింగ్ ఇన్ సమ్ అదర్ స్ట్రీమ్ దట్ యూ హోల్డ్ ద వ్యూ దట్ అది దాన్ని ఏమంటారు, ఆ కన్వర్షన్ కూడా డిస్ట్రాయ్ చేశారు, అసలు రానివ్వలేదు, బయటికి రానివ్వలేదు అని. ఏదండి? ఈ ఐవిసి యొక్క డెసిఫరింగ్ ని రానివ్వలేదు అని. ఐవిసిలో దొరికిన, ఓకే సారీ, ఐ మైట్ హావ్ మిస్హర్డ్, సారీ అబౌట్ దట్. ఐవిసిలో చాలా వరకు సీల్స్ దొరికాయి కదా, వాటిని డిస్ట్రాయ్ చేసేది సీల్స్ మాత్రమే. ఓకే, పర్ఫెక్ట్. సో దాని మీద ఉన్న లాంగ్వేజ్కి, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ అ డిసెండెంట్ అండ్ అ పేరెంట్. ఓకే, పేరెంట్ మే నాట్ బి ఫౌండ్ బట్ డిసెండెంట్స్ క్యాన్ బి ఫౌండ్. వాట్ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ఐవిసి లాంగ్వేజ్? ఒక్క నిమిషం, మీరు నాకు అదే మీరు ఆ టైం పీరియడ్ చెప్తానన్నారు, దాని మీద నేను ఫిక్స్ అయ్యాను. దాని మీద చెప్తే మనం ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చారో నేను చెప్పలేను, చాలా ఎక్స్ట్రీమ్ డేట్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఆర్యులు అనే పేరు ఏదైతే ఉందో అది పర్టికులర్ టైం పీరియడ్కే ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఆది మానవుడు ఎవరైతే ఆఫ్రికా నుంచి వచ్చారని చెప్పి మీరు చెప్తూ ఉంటారు కాబట్టి, సరే కొంతసేపటికి దానికే ఫిక్స్ అయ్యి ఉందాం. ఆఫ్రికా నుంచి వచ్చిన మానవుడికి కూడా ఆర్యుడు అనే పేరు పెట్టుకుందామా? ఎందుకంటే ఒక మైగ్రేషన్ ఆఫ్రికా నుంచి వచ్చింది అంటున్నారు. ఆఫ్రికా నుంచి వచ్చిన మానవుడికి కూడా ఆర్యుడేనా పేరు? సాంస్క్రిట్, ప్రోటో సాంస్క్రిట్ ని తీసుకొచ్చిన వాళ్ళని ఆర్యులు అంటారండి. ఐ షోడ్ యూ ఆల్రెడీ. లెట్ మీ షో దట్ వన్స్. ఇప్పుడు ముగ్గురు వచ్చారు సార్, త్రీ పీపుల్ వచ్చారు, 3 బ్యాండ్స్ వచ్చాయని చెప్పి అక్కడ ఉంది మీరు చూపించిన పేపర్. శ్రీగారు ఒక క్షణం. శ్రీగారు, ఆర్యన్ అంటే ఎస్టాబ్లిష్ చేసేసామండి, అంటే కామన్ వ్యూ పాయింట్ లోనే ఉన్నాం. అంటే మనం సత్యాన్వేష్ గారు ఏంటి అంటే అదే ఆయన ఇప్పుడు చెప్పినట్టుగా ప్రోటో ఇండో యూరోపియన్ అదే ఆ లాంగ్వేజ్ తీసుకొచ్చిన వాళ్ళు ప్రాబ్లీ వర్ణ సిస్టమ్, ప్రాబ్లీ ఇంకా అదర్ థింగ్స్ లైక్ మీ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొచ్చిన వాళ్ళు ఆరియన్స్. వాళ్ళకంటే ఒక కల్చర్ ఉంది, అలాంటి పీపుల్ వచ్చారు. ఇక్కడే తయారు చేశారని మనం అంటున్నాం, అక్కడెక్కడో తయారు చేసుకుని ఇక్కడికి వచ్చారని అంటున్నాం. అదే మెయిన్ కాంట్రడిక్షన్ ఇక్కడ. శ్రీగారు let me share your screen again. యా, ఒక్క నిమిషం. సార్ మీరు ఆఫ్ చేశారు? అదే చూస్తున్నాను, అదే ఒక్క నిమిషం. ఓకే, సో ఈ లోపుగా లెట్ మీ టాక్ టు థింకింగ్ మంకీ గారు. సో ఇక్కడ వచ్చింది చూడండి స్క్రిప్ట్స్ కి. ఓకే చెప్పండి. ద సోవియట్ డిసైఫర్మెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. జూమ్ చేయండి సార్ ఇంకొంచెం. ఒక్క నిమిషం, పీడిఎఫ్ జూమ్ చేయండి. ఓకే, స్క్రోల్ డౌన్ సార్. జానువా లింగువారం సిరీస్ ప్రాక్టికా అని చెప్పి ఎవరైతే సోవియట్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, దీనికి ఫండింగ్ ఇచ్చి ఇప్పుడు వరకు
ఎందుకు ఇండస్ వ్యాలీ అంటే ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ కానీ లేకపోతే సుమేరియన్ వాళ్ళ రాసిన ఏదైతే ఆ లాంగ్వేజ్ ఉందో, అలాగే మిగతా చైనీస్ లాంగ్వేజ్ ఉన్నాయి, అన్నిటినీ డీకోడ్ చేశారు. ఆ చైనీస్ కూడా పిక్టోగ్రాఫిక్ లాంగ్వేజ్. కానీ పిక్టోగ్రాఫిక్ లాంగ్వేజ్ అయినా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లాంగ్వేజ్ ఎందుకు డీకోడ్ చేయలేకపోయారు, ఇప్పటివరకు డిసైఫర్ ఎందుకు కాలేదు అని చెప్పి ఈ రష్యన్ గవర్నమెంట్ కానీ, రష్యన్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చిన సంస్థ కానీ చేస్తే వీళ్ళకి దొరికింది ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈజ్ ఏ బ్రాహ్మీ నుంచి వచ్చింది అని చెప్పి. సేమ్ ఇదే సరస్వతి ఆ బుక్ కూడా ఉందండి నా దగ్గర, కావాలంటే అది కూడా చూపెడతా. సరస్వతి రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సరస్వతి రీసెర్చ్ సెంటర్ కూడా చెప్పింది అదే. వాళ్ళు ఈవెన్ అది ఎట్లా ఫామ్ అయింది అంటే ఒక స్కార్పియన్ లో ఉంటుంది ఇండస్ వ్యాలీ దాంట్లో. ఆ స్కార్పియన్ లా ఉంటే అది గ్రాడ్యువల్ గా మూవ్ అవుతూ, అంటే దాని స్ట్రోక్స్ ఎట్లా మారిపోయి అది బ్రాహ్మీ లిపిలోకి వచ్చేసరికి ఎట్లా మారింది అని చెప్పి. దీన్ని నేనేమంటానంటే కాన్స్పిరసీ థియరీ కాదండి. కాన్స్పిరసీ థియరీ అంటే అక్కడ ఉన్నా లేకపోయినా నేను ఒక కట్టుకథ అల్లేసుకుంటే అది కాన్స్పిరసీ థియరీ అవ్వచ్చు, అది నా ఫ్యాంటసీ అవ్వచ్చు. అక్కడ ఫ్యాంటసీ కాదు, దే ఆర్ ప్రొవైడింగ్ ద ప్రూఫ్స్. వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, ఇట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్. ఓకే, లెట్స్ సీ సంథింగ్ ఎల్స్ అండి. ఇది ఒకసారి చదవండి సార్. సార్ నాకు దయచేసి నాకు వికీపీడియాలో చూపించొద్దండి. శ్రీ గారు, వికీపీడియా కాదండి, వికీపీడియా కింద మీకు నేను కూడా మార్చేస్తానండి, నేను కూడా ఎడిట్ చేసేస్తాను వికీపీడియాలో. శ్రీ గారు అలా కాదు. అది ఓపెన్ చేయండి, ఒకసారి. శ్రీ గారు అలా కాదు, ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పనివ్వండి, మీరు తర్వాత యాక్సెప్ట్ చేస్తారో లేదనేది థింగ్. ఇప్పుడు వి విల్ మిస్ ద వ్యాలిడ్ పాయింట్స్ కదా. ఇప్పుడు నాకు వికీపీడియా వద్దు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఇందులో చెప్పిన నమ్మేమని అనట్లేదండి. దెర్ ఆర్ సో మెనీ అదర్ సోర్సెస్. వికీపీడియా ఇస్ ఆల్వేస్ a secondary source, never a primary source, because it's collection of writings by someone else, we don't even know who they are. Okay, so Wikipedia ni ఇప్పుడు అసలు నమ్మను అన్నంత అమాయకత్వం ఇంకోట్లేదు. You have to take always with a pinch of salt or at least a spoon of sugar. It doesn't matter. దీన్ని ఎప్పుడు సెకండరీ సోర్స్ గానే తీసుకోండి. ఇన్ఫర్మేషన్ బ్రేక్ అవుతుందండి, నాకే అనుకుంటున్నాను, బయట కూడా వేరే వాళ్ళకి కూడా అనిపిస్తుంది, అంటే లైవ్ లో ఉన్న వాళ్ళకి కూడా మీ వాయిస్ అంటే లో కనెక్షన్ మీద ఉండేటప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బ్రేక్ అవుతుందండి. నౌ ఇస్ ఇట్ ఫైన్ అండి? గుడ్ అండి, క్లియర్ అండి, బాగుంది. లిటిల్ బిట్ okay. So and again let me repeat it again. So Wikipedia is always a secondary source, okay, never a primary source. But secondary source lo kuda information వరకు తీసుకుని then you have to go down and find out whether the references match or not. There are so many things out there, so many written writings out there which are not deciphered. Only ప్రపంచంలో ఓన్లీ ఐవీసీకి దొరికిన స్క్రిప్ట్ని మాత్రమే అన్యాయంగా ఆపేశారు అనడానికి ఆధారాలు లేవు. Right? There are so many things that are unanswered, undeciphered. Don't know what they are. Nobody knows what they are. Okay, but you say that okay fine, మన ఏంటి ఒక రష్యన్ వాళ్ళు రాసింది లేకపోతే ఒక ఇండియన్ వాళ్ళు రాసింది కాబట్టి మరి ప్రపంచం ఒప్పుకోవట్లేదు అంటారు. ఎందుకు ఒప్పుకోవట్లేదు తెలుసా? Tell me one good reason why rest of the linguists of the world, ఇప్పుడు తెల్లోడు అంటే బ్రిటిషర్స్ అండ్ అమెరికన్స్ అనుకోండి, ప్రపంచంలో మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వై ఆర్ నోబడి ఎల్స్ టేకింగ్ దిస్ అప్? ఎందుకంటే సార్ ఒకవేళ వీళ్ళు ఇది ఒప్పుకున్నారు అనుకోండి, ఇండో యూరోపియన్ సిస్టమ్ ఏదైతే ఒక పెద్ద గ్రాండ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఎలిక్వెంట్ స్ట్రక్చర్, అదంతా కొలాప్స్ అయిపోద్ది. ఓకే, ఎవరికి అది మొత్తం ఇండో యూరోపియన్ లేకపోతే ఇరానియన్ లేకపోతే ఆ తర్వాత నుంచి వచ్చిన ఏదైతే లాంగ్వేజ్ సిస్టమ్, ఒక భాషా కుటుంబం ఏదైతే చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ మొత్తం మళ్ళీ రీడ్రా చేయాల్సి వస్తుంది. ఓకే, చేసుకుంటారు. అలా ఎన్నిసార్లు చేశారండి? ఇప్పుడు మనుషులు కాదండి, హోమో ఎరెక్టస్ గురించి, హోమో సైపియన్స్ గురించి వచ్చిన దీనిలో ప్రతిసారి కొత్త ఎవిడెన్స్ వచ్చినప్పుడు దే కీప్ మూవింగ్ థింగ్స్ బికాస్ న్యూ ఎవిడెన్స్ షో సంథింగ్ బెటర్. సో వై ఆర్ లింగ్విస్ట్స్ నాట్ యాక్సెప్టింగ్? ఇప్పుడు కాదండి, కొన్ని సంవత్సరాల వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే బ్రిటిష్ వాళ్ళ వరకు నేను చెప్పేది, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ వరకు ఉంటే అంత డేట్లో థ్రైవ్ అయిన, అంటే కొన్ని ఇయర్స్, కొన్ని వేల సంవత్సరాల పాటు థ్రైవ్ అయింది అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అట్లా అది ఎలా ఉంటుంది?
మాకు చెప్పిన దాని ప్రకారం మా ఒక్కదాని చెప్పిన ప్రకారం 4000 కన్నా ఇయర్స్ కన్నా అసలు భూమి క్రియేట్ లేదు అని చెప్పి నమ్మినోళ్ళు ఉన్నారు. నమ్మారు కాబట్టి మ్యాక్స్ ముల్లర్ కానీ లేకపోతే జేఎస్ మిల్ కానీ వీళ్ళంతా కూడా 4000 లోకి ఇరికించడానికి ట్రై చేశారు. గ్రాడ్యువల్ గా ఎక్స్పాండ్ పక్కన పెట్టండి సార్. శ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఈ కాన్స్పిరసీ పక్కన పెట్టండి. కాదు, నేను నా దగ్గర ప్రూఫ్ ఉందండి. వాళ్ళకి చెప్పిందే నేను చెప్తున్నా. ఫైన్ నో ప్రాబ్లం. పాత వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి. అయిపోయింది కదా. వాళ్ళు ఏదో పిచ్చిరాతలు రాసుకుని నేను చెప్పాను కదా. మ్యాక్స్ ముల్లర్ గారు వాడి లిటరరీ ఎవిడెన్స్ అని చెప్పుకోవడానికి వాట్ ఎవర్ హీ డెడ్ వాడు ఆవేశ పడిపోయి ఇన్వేషన్ అని అదని ఇదని కబుల్ రాశాడు. బానే ఉంది. నేను అడిగే నేను కాన్స్పిరసీ థియరీ చెప్పట్లేదండి. ఎందుకంటే మ్యాక్స్ ముల్లర్ బ్రిటిష్ వాడు కాదు. బ్రిటిష్ వాడికి సహాయం చేయడానికి మ్యాక్స్ ముల్లర్ వాజ్ ఏ జర్మన్. I know. He's been hired by. ఆ టైంలో సుప్రీమసీ క్రియేట్ చేయడానికి ఎట్లా ట్రై చేసిందో, దేనికోసం ట్రై చేసిందో, బ్లూ బ్లడ్ ఉంటదని, బ్లూ ఐస్ ఉంటాయని చెప్పి, బ్లాండ్ హెయిర్ ఉంటదని చెప్పి ఎట్లా కొన్ని ఆపాదించిందో అది మనం అందులో కూడా చూపిద్దాంలేండి. అది అందులో కూడా చూపిద్దాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం అండి, నేను చెప్పేది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే, మనిషి నొమాడిక్ పీపుల్ ఫస్ట్ ఉండేది. తర్వాత సెడెంటరీ లైఫ్కి వచ్చాడు. ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం వచ్చాడు అంటే నో ఇష్యూస్, ఎవరికి ప్రాబ్లం లేదు. మనిషి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటాడు. ఇప్పటికీ మూవ్ అవుతూ ఉంటాడు. ఉద్యోగ పర్పస్ కావచ్చు, లేకపోతే వేరే రీజన్ అవ్వచ్చు. ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం దాని ఏమంటారు హోలోసిన్ పీరియడ్ లో మనిషి వచ్చాడు అంటే నో ఇష్యూస్, మాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ అంటే ఆర్యులు అనే కొంతమంది జార్గోస్ అనే మౌంటైన్స్ అంటే ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు. ఇక్కడ కొలనైజ్ చేశారు. ఇక్కడ ఉన్న మీరు తర్వాత కూడా మాట్లాడు ద్రావిడులు అనే వాళ్ళని కిందకి తోసేశారు, వాళ్ళు కిందకి వచ్చారు అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు కదండి, ఇప్పుడు మీరు మీ వీడియోలో చూసాను నేను అంటున్నాను. ఓకే I'll show that. నాకు చిన్న డౌట్ ఒకటి క్లారిఫై చేస్తారా మీరు కానీ థింకింగ్ మంకీ గారు? చెప్పండి. అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒకటి ఉంది అని కనిపెట్టింది ఎవరండి? బ్రిటిష్ వాడు. ఓకే. ఇండస్ వ్యాలీస్ ఏంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని తయారు చేసినాడు ఎవడండి? ఆర్కియలాజికల్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా కూడా మార్టిమర్ వీలర్ అనుకుంటా, నాకు తెలిసినంత బ్రిటిష్ వాడే. ఓకే. ఐవిసి సైట్స్ ఎక్స్కవేషన్ అయిన తర్వాత అందులో సీల్స్ బయటకు తీసి చూపించినాడు ఎవడండి? సార్ ఆ సీల్స్ ని డిసైఫర్ చేసింది సీల్స్ ని డిసైఫర్ అంటానంటే బుద్ధిస్ట్ యొక్క దమ్మలిపిని కూడా డిసైఫర్ చేసింది బ్రిటిష్ వాడే, ప్రిన్సెప్. చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ ఇది అసలు అశోకుడి శిల్పాలని వాటన్నిటిని డిసైఫర్ చేసింది ఎవడండి? అంటే ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాడు చేశారంటే మనోహర్ గారు పాయింట్ చెప్పేసేయండి. ఇంకా పాయింట్ చెప్పండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇన్ని బయట పెట్టినాడు, ఇది ఒక్కటి మాత్రం దాచిపెట్టాడు అంటారు, అంతేనా? ఐవిసి స్క్రిప్ట్ మాత్రం ఒక్కటి దాచిపెట్టాడు. రైట్ సార్, రైట్. ఐవిసి స్క్రిప్ట్ ని దాచిపెట్టాడు అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇవన్నీ కనిపెట్టినాడు, అదొక్కటే ఎందుకు దాచేశాడు అని చెప్పి నేను అది అడుగుతున్నా. ఇవన్నీ బయట పెట్టినాడు, అదొక్కటే ఎందుకు కనిపెట్టలేకపోయాడు? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆర్యులని, నేను ఇందాక ఫస్ట్ నుంచి కూడా అదే అడుగుతున్నా. ఫస్ట్ ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వచ్చారంటే నో ఇష్యూస్ అంటే వాళ్ళ ఆర్యులని మీరు పేరు పెట్టుకుంటారు. ఆఫ్రికా నుంచి వచ్చినోడు కూడా ఆర్యులని పేరు పెట్టుకున్నా నో ఇష్యూస్. నేను ఆర్యుల సంగతి తర్వాత మాట్లాడతానండి, అక్కడ దాకా రానే. పేపర్లు చూపించారు కదా ఐవిసి స్క్రిప్ట్ ని మీరు ఒకసారి మళ్ళీ రష్యన్ పేపర్ ఆ టైంలో ప్రజల్ని పాలిస్తుంది ఎవరండి? బ్రిటిష్ వాడే కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో రూలింగ్ లోన ఇప్పుడు మీరు ఏదైనా పెట్రోల్ రేట్ అడిగితే బీజేపీని అడుగుతారా, అదే కాంగ్రెస్ ని బ్లేమ్ చేస్తారా? శ్రీ గారు కాదండి, కాదు. మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారో అన్న రూలింగ్ లో ఉన్నాడే ప్రజల్ని ఎవరైతే రక్షిస్తున్నాడో ఆ ప్రజలు రక్షించే గవర్నమెంట్ ఖర్చు పెడతాడు. ఐవిసిని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఏ దశకంలో అండి? వెన్ వాజ్ ఇట్? అసలు అక్కడ ఒక సివిలైజేషన్ అనేది ఉండేది అని కనిపెట్టింది ఏ డెకేడ్ లో అండి? మేబీ చూసి ఐ థింక్ 1928 అప్పుడు లాహోర్ కి ఎక్కడో రైల్ ట్రాక్ వేస్తున్నప్పుడు దొరికింది. ఓకే. సో అప్పటికి ఆల్రెడీ ఇండియన్ ఇంటెలిజెన్సియా కూడా ఉంది, అంతే కదా? వాడు గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి వాడు అందరినీ తొక్కేసేసి ఇవన్నీ కనిపెట్టాడు, మొత్తం అన్ని తీసుకొచ్చి అశోకన్ పిల్లర్స్ ఇవన్నీ డిసిఫర్ చేసింది ఏ దశకంలోనండి?
సార్ మీకు సార్ విషయం అది చెప్పనా కాదు అండి, సార్ మనోహర్ గారు, ఒక్క బ్రిటిష్ క్షణం. వాడు ఫండింగ్ ఇచ్చాడు, అందులో శ్రీ పార్టిసిపేట్ గారు, చేసిన వాళ్ళు శ్రీ ఇండియన్ గారు, ఆర్కియాలజిస్టులు కూడా ఉన్నారు. సార్ శ్రీ గారు ఒక్క క్షణం. ఓకే మనోహర్ గారు, అయితే ఇక్కడ ప్లెయిన్ అండ్ సింపుల్ థింగ్ అండి. అంటే ఇప్పుడు శ్రీ గారు చెప్పిన కాన్స్పిరసీ థియరీస్ కి మద్దతుగా అనమాట ఇది. ఫస్ట్ ఒక ఓకే. పర్టికులర్ మౌంట్స్ దొరికాయండి. రైల్ ట్రాక్స్ వేసేటప్పుడు ఇటుకలు చూసారు, ఇటుకలు ఎక్కడి నుంచి తెస్తున్నారంటే పలానా మౌంట్స్ నుంచి తెస్తున్నారు, తవ్వి చూసారు. కరెక్ట్. అప్పుడు అలా దాన్ని చూడగానే అక్కడ ఏమైనా ఇది ఐబీసీ సివిలైజేషన్, సో దీనికి మిగతా ఆరియన్స్ కి సంబంధం లేదని అక్కడ ఏమైనా రాసుందా? ఏమైనా సీల్స్ ఏమైనా దొరికాయి? లేదు కదా. వాళ్ళ టైం తీసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసుకొని ఇది ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్ కి సంబంధం లేనటువంటి ఒకానొక సివిలైజేషన్ అని డిడక్షన్ కి ఏం ప్రూఫ్స్ తో వచ్చారు? దాని వెనకాల పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవని మీరు ఎలా చెప్పగలరు? అది చెప్పండి. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. సో అప్పటి నుంచి ఏంటి సమ్ సీల్స్ దొరికాయి. లెట్స్ పుట్ పొలిటికల్ ఇంటెన్షన్స్ అసైడ్. కొన్ని సీల్స్ దొరికాయి. అది ఏం వాళ్ళు దాచిపెట్టలేదు. దే ఆర్ పబ్లిక్లీ షోన్. రైట్. ఇట్స్ స్టిల్ అవైలబుల్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ దోస్ సీల్స్ గాని అవి గాని పాకిస్తాన్ మ్యూజియంస్లో ఇప్పటికీ దొరుకుతాయి. ఓకేనా. ఇండియన్ మ్యూజియంస్లో కూడా దొరుకుతాయి డెఫినెట్లీ. సో అవి దాచిపెట్టకుండా, సో ఇప్పుడు వాడికి ఏందో తెలియదండి, సడన్ గా ఒకటి తవ్వాడు, తీసాడు, బయటకు వచ్చింది, ఒరే ఇదేదో కొత్తగా ఉంది అని అనుకున్నాడు. సో దీనివల్ల మనకేంటి లాభం అనేది అప్పటికి ఆ తవ్వేవాడికి ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. తర్వాత పొలిటికల్ గా ఏమన్నా థింక్ చేసి ఉండొచ్చు. రైట్. దిస్ ఇస్ ది ప్రపోజిషన్. తవ్వినోడికి పొలిటికల్ మైండ్ సెట్ ఉండకపోవచ్చు. తవ్వాడు, బయటికి తీశాడు. తవ్విన తర్వాత అది బయటకు వస్తే ఇంకెక్కడో తేడా వస్తుంది అని తర్వాత జనాలకు తెలిసి ఉండాలి. అవునా కదా. ఓకే. ఓకే. సో తవ్వినోడికి ఏమీ అనిపించలేదు, వాడు మొత్తం పబ్లిక్ చేశాడు. ఆ తర్వాత అసలు ఐవీసీ యొక్క సీల్స్ కానీ స్క్రిప్ట్ కానీ మొత్తం మాయం చేసి కంప్లీట్ కంట్రోల్ వాడి చేతిలోనే ఉంది కదా. వై డిడ్ంట్ దే డూ దాట్? అలా కాదు సార్, అసలు అది ఏంటో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత కదా వాళ్ళ నెరేటివ్ లో ఫిట్ చేస్తారు ఫస్ట్. తర్వాత అవును సార్, అది సార్ దానికి కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ ఎక్కువ దొరికినప్పుడు తన ఒపీనియన్ మార్చుకుంటారు. దిస్ ఇస్ హౌ సైన్స్ గోస్ Okay. కదా. ఇందులో మీకు చెప్పేదేం లేదు. Yes. సో ఇనీషియల్ గా వాళ్ళకి Yes. దొరికినప్పుడు దే ఫస్ట్ ఎక్స్పోజ్ ఇట్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. సో ఎక్స్పోజ్ చేసినప్పుడు దే ట్రై టు డిసఫర్ ఇన్ దర్ ఓన్ వే, అంటే ఉన్న అప్పుడు టూల్స్ బట్టి వాటి బట్టి. ఎందుకంటే అక్కడ ఇమీడియట్ గా డివైన్ ఎవిడెన్స్ కి కలెక్ట్ చేశారా లేదా, మరొకటి లేదా, దాన్ని ఇమీడియట్ గా ఫిట్ చేశారా లేదా, ఇవన్నీ మనకు తెలియదు కదా. ఇనీషియల్ గా ఏంటంటే అక్కడ కొంత పాటరీ దొరికింది, కొన్ని సీల్స్ దొరికాయి, కొన్ని బరియల్ గ్రౌండ్స్ దొరికాయి, కొన్ని స్ట్రక్చర్స్ దొరికాయి. ఇదే కదా మనకు తెలిసిందే. సో దాన్ని బేసికల్లీ అది హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ లైక్ ప్రెడామినెంట్ ఏదైతే ఆరియన్ బేస్డ్ సివిలైజేషన్ కి అని ఎలా చెప్పగలిగారు విత్ ఇన్ దట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం? అది ఆర్యన్ అని వాళ్ళు అనలేదు కదండి. వాళ్ళు అన్నది దేర్ ఇస్ అ సివిలైజేషన్ అరౌండ్ దిస్ రివర్ ఇండస్, రైట్, అండ్ అదర్ సైడ్స్. దీన్ని మొత్తాన్ని ఒక ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు పెడదాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా చాలా సైట్స్ తర్వాత దొరికాయి. ఆఫ్టర్ దోస్ పీపుల్ హ్యావ్ అబాండన్డ్ ఆర్ లెఫ్ట్, వీ ఫౌండ్ మోర్ సైట్స్, రైట్. సో మోర్ సైట్స్ దొరుకుతున్న కొద్దీ, ఓకే, వాడు వెళ్ళిపోయాడు, వాడి పవర్ తగ్గిపోయింది. సో ఇప్పుడు మన ఇంటెలిజెన్సియా కానీ మన అకాడమిషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? అదే కదా సార్, చేశారనే కదండి చెప్తున్నాను. సరస్వతి రీసెర్చ్ సెంటర్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, అది ఒప్పుకోవట్లేదనే కదా నేను చెప్పేది ఇందాక నుంచి. ఏ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చిందో చెప్పండి ఒకసారి. ఏ గవర్నమెంట్ ఫండింగ్ ఏ ఇచ్చింది? సంవత్సరం? 2004 లోనే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనుకుంటే, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. అప్పటి నుంచి ఫండింగ్ వస్తుంది దానికి. 2004 లో ఎవరున్నారు గవర్నమెంట్ మీరు ఊహించండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు దానికి. సో వాళ్ళు ఆల్రెడీ డిసైఫర్ చేస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లే. అంటే మీ పాత గవర్నమెంట్, మన పాత పొలిటీషియన్స్ ఉన్న గవర్నమెంట్, అంటే పాత పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టినది వాళ్ళు డిసైఫర్ చేస్తే. సార్ మనోహర్ గారు, వీఆర్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ ద పాలిటిక్స్ అండ్ ఆల్ దో స్టఫ్. ఫైన్ అండి, మీరు మొదలెట్టారు కాబట్టి నేను అంటున్నాను. మీరు సీల్స్ గురించి మీరే అడిగారు ఇప్పుడు. ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ ఏంటి అని చెప్పి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇట్ ఈస్ నన్ ఆఫ్ ద మ్యాటర్. ఆ టైంలో ఫండింగ్ వచ్చిందా లేదా, ఫండింగ్ ఇచ్చారు, వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేశారు. ఓకే, ఆర్కియాలజిస్టులకు కూడా గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది ఏదన్నా తవ్వాలి అంటే. అది ఏ గవర్నమెంట్ లో ఇచ్చారనేది ఇప్పుడు అది అప్రస్తుతం. అది అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుడు భారతదేశానికి వచ్చాడు మైగ్రేషన్ కింద. నో ఇష్యూస్ సార్. నేను అది ఒప్పేసుకున్నానండి. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, మీరు ఒక నిమిషం ఇక్కడే ఉండండి. అది ఎటో సీల్స్ అన్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్ ఆన్ వన్ పర్టిక్యులర్ పాయింట్. మీరు ఐవీసీ యొక్క స్క్రిప్ట్ ని డెసిఫర్ చేశారు అన్నారు కదా. డెసిఫర్ చేశారు అన్నారు కదా, దాన్ని బట్టి మీరు చెప్పండి. ప్రాబ్లం ఎందుకో మేము మాట్లాడడానికి వచ్చామంటే, ఇక్కడికి ఆర్యులు అనేవాళ్ళు ఇండస్ వ్యాలీ పతనం అయిపోయిన తర్వాత వస్తేనే మాకు ప్రాబ్లం. ఓకే, మైగ్రేషన్ కింద. అందుకే ముందు వస్తే నాకు నష్టం లేదండి.
అంతే కదండి. ఓకే. మనోహర్ గారు. అంతకు ముందొస్తే మీనింగ్‌లెస్ కదా! ఇక్కడే తయారైంది లాంగ్వేజ్, ఇక్కడే తయారైంది అంతా. బయట ఒకవేళ ఏమన్నా డీఎన్ఏ మిక్స్చర్ గాని, లాంగ్వేజ్ మిక్స్చర్ గాని ఉన్నా మా దగ్గర నుంచి ఎళ్ళింది. సో, దట్ ప్రూవ్స్ అవర్ వి ఆర్ ద సోల్ ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ద థింగ్. ద హోల్ థింగ్ ఈస్ అగైన్ ఓకే. పొలిటికల్ ఓన్లీ. ఇఫ్ దేర్ ఓకే. ఆర్ నో పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఈ డిబేటే లేదు కదా అసలు. ఓకే. ఫైర్ వర్షిప్పర్స్ ఫస్ట్ ఎక్కడ ఉండేవాళ్ళండి? ఫైర్ వర్షిప్పర్స్. ఫైర్ ఓల్డెస్ట్ ఫైర్ వర్షిప్పర్స్ అంటే ఆది వర్షిప్పర్స్. మానవుడు కనిపెట్టిందే ఫస్ట్ నిప్పు. ఆ నిప్పుని ఆరాధించేవాడు అంటే స్పిరిచువల్ థింగ్స్ అంటే దాన్ని ఏమంటారంటే నో, యానిమిజం ఐఎమ్ టాకింగ్ అంటారండి. అబౌట్ చెప్పేది ఐఎమ్ వినండి టాకింగ్ సార్. అబౌట్ యానిమిజం అంటారు. పర్టిక్యులర్ థింగ్. యానిమిజం అంటారు. నిప్పు. మనియానిజం ఓకే. అంటారు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనిషికి ఏదన్నా విషయాల గురించి అర్థం కాకపోతే ప్రకృతిలో ఉన్నట్లు అర్థం చేసుకోతే సూపర్ న్యాచురల్ థింగ్స్ ని ఆపాదించేవాడు దానికి. వెరీ గుడ్. దాన్ని నేను అడిగేది యానిమిజం అనేవారు. అది శ్రీ గారు నేను అది వర్షిప్ వదిలేసేయండి. గురించి అన్నానండి. అది ఐఎమ్ వదిలేసేయండి. ఆయన టాకింగ్ అనేది వర్షిప్ అండి. వర్షిప్ ప్రూఫ్ నాకు వెరీ గుడ్. నేను మీరు చెప్పిన దానికి నేను రిచువలిస్టిక్ వర్షిప్ గురించి అడిగానండి. నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నానండి. ఆర్యులు అనేవాళ్ళు ఇండస్ వ్యాలీ పతనం అయిపోయిన తర్వాత వచ్చారా, ఇండస్ వ్యాలీ థ్రైవ్ అవుతున్నప్పుడు వచ్చారా అని అడుగుతున్నాను. ఇది సరే, చెప్పేసేయండి రావటం అయితే జరిగిందండి. ఎప్పుడొచ్చారు? నేను ఎలా చెప్తాను సార్? మీరంటే బాగా ఫిక్స్ అయిపోయి వచ్చారు. మీరు ఆల్రెడీ యూ ఫిక్సేటెడ్ దట్ అంతకు ముందు ఎప్పుడో వచ్చారు అని. ఇది ఐవీసీ పతనం అయిపోయినంత అవ్వక ముందే వచ్చారు అంటే ఓకే అంటున్నారు మీరు. ఓకే. అవును సార్. ఐవీ మీరు ఇందాక చెప్పారు కదా, ఒకసారి నేను సార్ శ్రీ గారు మీ స్టేట్మెంట్ ఒకసారి చెప్పండి సార్. మీరు మీ స్టేట్మెంట్ ఇంకొకసారి చెప్పండి. విచ్ ఇస్ అబ్జెక్షనబుల్ టు యూ, విచ్ ఇస్ నాట్ అబ్జెక్షనబుల్ టు యూ? ముందు వస్తేనే ఇప్పుడు తర్వాత వస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందండి. దగ్గర ఇప్పుడున్న రాఖీగడి కానీ బిరాన్ అనే ప్రదేశం కానీ దాని డేట్స్ తీస్తే 7000 ఇయర్స్ వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉన్న ఆధారాలు ఏవైతే దాన్ని ఫిక్స్ అవుతాం. 7000 అంటే ఇప్పటికి 9020 ఇయర్స్, 23 ఇయర్స్. ఆ టైం నుంచి ఇండస్ వ్యాలీ నడుస్తూనే ఉంది. అంతకు ముందు అంటే ఒక 10-15 అంటే హోలోసిన్ పీరియడ్ 10,000 నుంచి స్టార్ట్ అయిందని. సారీ, హోలోసిన్ కాదు, పాలియోలిథిక్ అయిపోయిన తర్వాత ఐస్ ఏజ్ అయిపోతుంది. అక్కడి నుంచి వచ్చారనుకోండి, ఆ టైంలో వస్తే ఎవరికి వచ్చి నష్టం లేదు. అది ప్రిమిటివ్ సొసైటీ. ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. మీరు ఎలాగ ఆఫ్రికా నుంచి వచ్చారని చెప్తున్నారు, అలాగే బయట నుంచి వచ్చి ఉండొచ్చు. చిన్న క్వశ్చన్ సార్, ఇందాక నుంచి కొట్టేస్తున్నావు. చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. చెప్పండి. ఆఫ్రికాన్ వచ్చారని మీరు నమ్ముతున్నారు, మీరు అంటున్నారు. డూ యూ కన్సిడర్ దట్ వయబుల్ అండి? ఆఫ్రికా నుంచి మనిషి జాతి బయటకు వచ్చింది. దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు దాని ఎస్ నో చెప్పండి సార్. నేను మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయను. నేను ఎస్ నో చెప్పండి అంతే. లేదు, దాని గురించి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను తర్వాత ఎప్పుడైనా దాని గురించి ఒకసారి మాట్లాడతాను. నో ఇష్యూస్. ఐ విల్ కంక్లూడ్ దట్ శ్రీ అద్వైతన్ థింక్స్ దట్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఇస్ నాట్ కరెక్ట్. అంతేనా? కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పాను దాంట్లో. నాట్ కరెక్ట్. He doesn't believe. అది ప్రస్తుతానికి నాకు ఇంకా ఆధారం దొరికే అనుకోండి బిలీవ్ చేస్తాను. నా opinion, if at all it matters, I believe in from Africa theory only. ఫైన్. నేను దాన్ని ఎక్స్టెండ్ చేయను. జస్ట్ ఎందుకంటే 3 సార్లు ఇప్పటికే అన్నారు, మీరు అంటున్నారు అనేటప్పటికి ఐ స్టార్టెడ్. అంటే మీరు అంటే ఇప్పుడు భాషలో సైంటిస్టుల గురించి, మీరంటే మిమ్మల్ని కాదు, అదే సైంటిస్టుల గురించి అన్నారు కదా, జనరల్ పబ్లిక్ థింక్. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఓకే, సరే, అంతకు ముందు గనక వీళ్ళు పాస్టోరలిస్టులు గనక వస్తే నో ప్రాబ్లం అన్నారు. ఓకే. సో ఇప్పుడు నాకు ఇది చెప్పండి. సంస్కృతం అనేది ఇక్కడే తయారైంది అంటారు, అంటే మన ఈ భూభాగంలోనే తయారైంది అంటారు, అంతేనా? ఎక్కడి నుంచో తీసుకొచ్చింది అయితే కాదు. ఓకే, ఫైన్. అదే ఈ భూభాగం అంటే మన ఐ విల్ ఇంక్లూడ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ ఇదంతా కూడా సబ్ కాంటినెంట్. ఓకే. సో సంస్కృతం అనేది ఇక్కడే పుట్టింది అంటారు, అంతేనా? అవును. ఓకే, వెరీ గుడ్. సంస్కృతం ఇక్కడే పుట్టింది. సంస్కృతం గనక అంటే ఒక్క రోజులో అయితే పుట్టదు. సో ఇట్ కల్మినేట్స్ ఇంటూ ఎ లాంగ్వేజ్, రైట్? ఏ భాష కూడా ఒక రోజు పుట్టడం అనేది ఇంపాసిబుల్, జరగదు పని అది. ఇట్ యాక్చువల్లీ takes words and then at some point in time it has its own identity called Sanskritam. Agreed sir. Okay. So అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సాంస్క్రిట్ ని సరే, సాంస్క్రిట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రైటింగ్ సిస్టమ్ సాంస్క్రిట్ కి ఉందా లేదా? సాంస్క్రిట్ కి రైటింగ్ సిస్టమ్ లేదండి. సాంస్క్రిట్ ఇస్ ఎ లాంగ్వేజ్, దట్స్ నాట్ ఎ స్క్రిప్ట్. పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. సాంస్క్రిట్ ప్రివలెంట్గా ఉన్నాడు అంటే కొన్ని ఏరియాస్లో ప్రివలెంట్గా ఉన్నప్పుడు మిగతా భాషలు ఉండేవా లేవా సబ్ కాంటినెంట్? ఖచ్చితంగా ఉండేవి అనుకుంటా. ఉంటాయి కదా, ఎందుకు ఉండవండి? పర్ఫెక్ట్. వాళ్ళకి స్క్రిప్ట్స్ ఉన్నాయండి? దాని గురించి నాకు తెలియదు.
అంటే ప్రాబిలిస్టిక్ లో చూస్తే ఉండొచ్చు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ కానీ అట్లీస్ట్ 30% ఆర్ 10% ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సాంస్క్రిట్ భాష వేరు, లిపి వేరు. ఇస్ డెఫినెట్లీ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దాట్. అట్లీస్ట్ ఇన్ దిస్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్. లిపికి భాషకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలియచ్చు. ఎందుకంటే ఐ కెన్ రైట్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఆర్ రోమన్ స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సేమ్ థింగ్ విత్ మన ఆదిలాబాద్లో ఉన్న కొన్ని లాంగ్వేజెస్, కొండ జాతి వాళ్ళు మాట్లాడే లాంగ్వేజెస్, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ తెలుగు స్క్రిప్ట్ ఆర్ స్క్రిప్ట్. రైటింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ రికార్డింగ్. ఓకే, సాంస్క్రిట్కి లిపి లేనప్పుడు, అంటే లిపి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు, డిడ్ దే యూజ్ ఎనీ అదర్ స్క్రిప్ట్ టు రైట్ డౌన్ ఎనీథింగ్? ప్రాబబ్లీ. ఓకే, ఎనీ ఎవిడెన్స్ అండి? ప్రాబబ్లీ ఐ మీన్ ఎవిడెన్స్ అనేది దొరకవచ్చు కదా. సో దట్ డజంట్ నల్లిఫై ది ఉన్న దాని గురించి మాట్లాడుకున్నాను సార్. నేను ఐ నాట్ గోయింగ్ టు కాన్స్పిరసీ థియరీస్. అంటే లేదు కాబట్టి అసలు లేదు అనేంత అమాయకుడినైతే మూర్ఖునైతే కాదు. ఓకే, ఉన్న వరకు ఉన్న ఎవిడెన్స్ చెప్పిన దాని గురించి ఒకసారి మాట్లాడదామండి. ఇప్పుడు ఇందాక నుంచి ఇది నేను ఒకటి చూపిద్దాం అనుకున్నాను, అది అక్కడ ఉండిపోయింది అలాగా. ఒకసారి నేను చూపిస్తాను, ఒక నిమిషం. ఇది ఇస్రో వాళ్ళు పబ్లిష్ చేసిన మ్యాగజైన్, ఇది 2002లో. ఓకే, ఇది ఇస్రో, వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఇది ఇస్రో వాళ్ళు పబ్లిష్ చేసిన మ్యాగజైన్. ఒక్క నిమిషం ఉండండి, నేను కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. పాయింట్కి వెళ్ళిపోండి, డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోండి. ఒక్క నిమిషం. అదే వీళ్ళు సరస్వతి రివర్ ఏదైతే ఉందో, సరస్వతి రివర్ గురించి పాలియో ఛానల్ అంటే ఏంటంటే, ఒకప్పుడు ట్రేస్ అంటే అది ప్రవహించి దానికి ఖచ్చితంగా పడతాయండి, గార్జెస్ కానీ వ్యాలీస్ కానీ అట్లాంటివి పడతాయి ఖచ్చితంగా ఏదైనా నది ప్రవహించినప్పుడు. దాన్ని వెతకడానికి ఇస్రో ఏం చేసిందంటే ఇన్సాట్ సిరీస్ని ఉపయోగించింది. నావిగేషన్ శాటిలైట్స్ని ఉపయోగిస్తే వాళ్ళకి ఒక ఛానల్ కనబడింది. ఏం ఛానల్ అది? పాలియో ఛానల్ ఆఫ్ సరస్వతి రివర్. ఇప్పుడు ఏదైతే గగ్గర్ హక్రా ఏదైతే చెప్తున్నారో, ఆ గగ్గర్ హక్రా పక్కన ఒక రివర్ పారింది, కానీ అది 3300 సంవత్సరాల క్రితం ఎండిపోయింది అని చెప్పి. ఓకే, అంటే ఇప్పటి నుంచా లేకపోతే కామన్ ఎరా నుంచా? అదే ఇప్పుడు అదేనండి, ఇప్పటికి 5000 years అంటాను కదా. ఓకే, సో కామన్ ఎరాకి ముందు 3000, సో ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 5000 చిల్లర పైన ఆ టైం మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇది అంటే నెక్స్ట్ నేను ఎందుకు చెప్పానంటే, ఈ సరస్వతి రివర్ గురించి ఋగ్వేదంలో ఇమమే, గంగే అని చెప్పి కొన్ని నదుల పేర్లు చెప్పబడ్డాయి. దగ్గర సరస్వతి రివర్ గురించి ఒక 75 సార్లు చెప్పబడింది ఋగ్వేదంలోనే. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులకి 3300 సంవత్సరాలు అంటే ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం ఎండిపోయిన సరస్వతి రివర్ గురించి వాళ్ళు రాసుకున్నారా లేకపోతే ఓరల్ గా చెప్పారా, ఎట్లా తెలిసింది వాళ్ళకి? ఓకే, సో ఎలా తెలిసింది అనేది తెలియదు కాబట్టి ఆ సరస్వతి రివర్ అక్కడ ఉండేవాళ్ళు, సో కాబట్టి వాళ్ళకి అప్పటికే తెలుసు అని. కాదండి, కాదు, అలా కాదు. మళ్ళీ నేను చెప్పాను, కంక్లూజన్ చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, కొంచెం అంటే దాన్ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ కాలంలో బతుకుతున్నానండి, నాకు 4 చక్రాలతో నడిచే కారుని నేను చూశాను, అది నా పుస్తకంలో రాసుకున్నాను, ఓకే. కానీ ఒకప్పుడు అంటే ఆది మానవుడు టైంకి వెళ్ళాం అనుకోండి, అది ఫ్యాంటసీ అవుద్ది. 4 చక్రాలతో నడిచే ఒక పెట్రోల్ పోసి వెళ్ళిపోయే కారు వాళ్ళు రాసుకున్నారు అంటే అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు రాసుకున్నారు. అది ఉంది కాబట్టి ఎక్కడి నుంచో వచ్చారు, మైగ్రేషన్ కానీ ఇన్వేషన్ కానీ అట్లాంటివి జరగలేదు. వాళ్ళు ఒక ఋగ్వేదంలో ఒక మంత్రం కూడా ఉంటుంది. ఏంటి అంటే, ఈ సరస్వతి దేవి మాకు అమ్మ లాంటిది, దీన్ని వదిలి వెళ్ళిపోతే మాకు చాలా బాధ అని చెప్పి. నేను అవుట్ ఆఫ్ మైగ్రేషన్ థియరీ గురించి చెప్పట్లేదు, కానీ దాని గురించి పక్కన పెడితే మాకు అమ్మ లాంటిది అని చెప్పారు. ఆ మంత్రం ఒకటి చెప్పండి సార్, ఓపెన్ చేస్తాను. ఒక నిమిషం. మీకు వచ్చే సంస్కృతం వచ్చా? మీకు? నాకు వచ్చలేదు, తర్వాత చెప్తాను. ముందు నేను చెప్తే ఇప్పుడు నేను ఒక శ్రీగారు ఇంకా అది అదంతా వేస్ట్ అండి. ఆయన ఓపెన్ చేయమన్నారు, మీరు రిఫరెన్స్ ఇచ్చేయడం చాలా వద్దు. ఒక నిమిషం నేను తీస్తాను అంతలోకి తీస్తాను, మీరు మాట్లాడండి. ఓకే సార్, అంటే మనోహర్ గారు ఆయన సమ్మరైజేషన్ ఏంటంటే, సరస్వతి రివర్ మీద వాళ్ళు కంపోజిషన్స్ రాసి అవి చేసి దాన్ని ఒక తల్లిగా ఇలాగా చేయాలంటే అక్కడికి కనీసం కొన్ని సెంచురీస్ ముందు నుంచి వాళ్ళు దాంతో అటాచ్ అయ్యి ఉండాలి. అక్కడే వాళ్ళ సివిలైజేషన్ ఫ్లరిష్ అయ్యి ఉండాలి. దే మైట్ హ్యావ్ గ్రోన్ ఇన్ నెంబర్స్ అండ్ ఒక సెట్ అయిన ఐడెంటిటీ ఆఫ్ కల్చర్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఉండాలి. అప్పుడే అలా పాసిబుల్ అవుతుంది. జస్ట్ వాళ్ళు ఎక్కడ నార్మల్స్ లా వస్తే దానికి అటాచ్మెంట్ ఉండదు, అంటే ఎంతో ముందు వచ్చి ఉండాలి.
అంటే ఆ కల్చర్ ఏదైతే మీరు చెప్తున్న ఆర్యన్ కల్చర్ అనేది ఇక్కడే సరస్వతి ప్లెయిన్స్ మీదే తయారైంది. సో బయట నుంచి మనుషులు వచ్చి ఉండొచ్చు, కానీ ఎప్పుడో వచ్చారు. ఇది సార్ ఓకే. ఋగ్వేదం సో అయితే నాకు 6వ మండలం 61:14 చదవమంటే చదువుతా మంత్రం. చదవండి సార్. సరస్వత్యాభినోవేశి వస్యో మాపస్వరి పయస మాన ఆదక్ జుషుష్వ నకస్వ వేశ్యాచ మాత్వ తేత్రాణ్య ఒక్క నిమిషం అంటే మాత్వ తేత్రాణ్య నిగమ అని చెప్పి ఉంది ఋగ్వేదం 61:14. ఇక్కడ కొంచెం మీరు వేరే గ్రిఫిత్ కానీ లేకపోతే విల్సన్ కానీ ఉంటుంది, అది కొంచెం చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది. అదైతే కొన్ని అర్థం చెప్పమంటే చెప్తా. ఓ సరస్వతి, మాకు శ్రేష్టమగు ధనము నొసంగము, మమ్మల్ని వృద్ధిగల వారులుగా నరచుము, వెల్లువలు బారి మమ్మల్ని బాధింపకము, మాకు సకల విషయములందు మిత్రుని వలె సహాయం చేయము, నిన్ను వదిలి మేము ఇతరములకు నికృష్ట ప్రదేశములకు పోకగాక ఉండదము. అలాగే ఇంకొక మంత్రం కూడా ఉంటుంది. ఇమమే గంగే యమనే సరస్వతి చతుర్ద్రి స్తోమంచ సత పరుష్ణ్య ఆస్నిక మరుధృతే వితయ యార్జికియే శృణుష్వ సుషోమయ. ఇది ఒక మంత్రం. అందులో సరస్వతి పేరు కూడా ఉంది. ఇట్లా దగ్గర ఒక 75 సార్లు ఉంటుందండి మంత్రం. అది అంటే సరస్వతి గురించి. ఓకే. ఈ వెబ్సైట్ ఎప్పుడైనా చూసారండి? భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పుడైనా విన్నారా? మీరు కాదండి, ఇప్పుడు మీరు మా సరస్వతి నది గురించి మీరు అడిగారు, మంత్రం చెప్పమన్నాను, మంత్రం అడిగారు, ఎందుకు అడిగారో ఒకసారి దాని పర్ఫెక్ట్ గురించి సార్. చెప్పండి. నో, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దేర్ సార్. నాకు చిన్న పాయింట్ చెప్పండి. మీరు ఎప్పుడన్నా మనోహర్ గారు, భండార్కర్ మీరు ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చూసారా? మరి అది వదిలేసేయండి. అంటే నేను టాపిక్ మార్చట్లేదు. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఆన్ దట్. మీరు చూపించే యొక్క క్రెడిబిలిటీ మీద ఇంకా క్వశ్చన్ లేదు. సో మీరు పాయింట్ కి వచ్చేసేయండి, అంటే ఇంకా పాయింట్ చెప్పేసేయండి. అంటే మేము ఒకటి చెప్పేసాం కదా, సో మీరు చెప్పేసేయండి. ఫైన్. ఓకే. భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే, ఇది ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడో, అండ్ ఇట్స్ కరెంట్లీ ద హోల్డర్ ఆఫ్, సారీ శ్రీ గారు ఏదన్నారు? 24:1:17 సారీ 2:1:17. అలాగే ఋగ్వేదం 4:30-11. అలాగే ఋగ్వేదంతో పాటు అధర్వణ వేదంలో కూడా ఉందండి 12:1:36. I'm not contesting that అండి. I'm not contesting that. అంటే మీరు చెప్పన్నారు కదా, జస్ట్ లైక్ ఎక్కడ ఋగ్వేదం లేదు. ఋగ్వేదంలో సరస్వతి గురించి జికర్ ప్రస్తావన ఉంది, గ్యారంటీగా ఉంది. ఐ అగ్రీ టు దాట్. ఓకే. సో this is the institute which holds the oldest written Rigvedas దాన్ని ఏమంటారు ఆర్టిఫాక్ట్. భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ ఇన్ పూనా. వీళ్ళ దగ్గర ఓల్డెస్ట్ ఇది ఉంది, దాన్ని ఏమంటారు ఋగ్వేద యొక్క స్క్రిప్ట్ ఉంది, రాసిన దాన్ని ఏమంటారు మన పత్రాల మీద, భోజపత్రాలు అంటారు చూసారా, వాటి మీద రాసిన ఓల్డెస్ట్ ఉంది. ఓకే. అండ్ దర్ ఇస్ అ లేడీ కాల్డ్ డాక్టర్ పరాంజపే. ఓకే, సుచేత పరాంజపే అని. ఐల్ షో యూ వన్ ఆఫ్ హర్ టాక్స్ 1, 2, 3 and 4. She very clearly tells, okay, I'll not play it completely here. మీరు ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ ద లేడీ who spent 25 years. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సారీ అండి, ఇప్పుడు ఓకేనా? స్టిల్ బ్రేకింగ్ అండి. Just hold, just a minute. How about now, sir? ఓకే, ఆడిబుల్ అండి, కానీ స్టిల్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ క్రాకిల్ అన్నమాట. మీరు కంటిన్యూ చేసేసండి. ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ ఇన్ఆడిబుల్, నేను ఐల్ ట్రై టు పాయింట్. ఓకే, మధ్యలో ఆపండి. If I'm not able to, too much sound is ఆపేది మధ్యలో. సరే సార్. She clearly mentions that people have come from Central Asia. Sanskrit ఇక్కడే తయారైందని ఉద్దేశం. ఓకే, ఎక్కడో తయారైందని మాత్రం అనలేదు. కరెక్ట్, సాంస్క్రిట్ ఇక్కడే తయారైంది. ఓకే, బట్ సాంస్క్రిట్ తయారు చేసింది మాత్రం బయట నుంచి వచ్చిన జనాలు. ఓకే, అండ్ షీ ఈస్ వెరీ వెల్ రెస్పెక్టెడ్ ఇన్ అకాడమిక్ సర్కిల్స్. తిట్టే వాళ్ళ కింద తెలిసిన ఉంటారు అనుకోండి, బట్ షీ వాజ్
వెరీ వెల్ రెస్పాండ్ అండ్ ఆల్మోస్ట్ ఉన్న అవార్డ్స్ అన్ని వచ్చాయి సార్ వాయిస్ ఏంటంటే వినపడట్లేదు, నాకు ఒక్కడికైనా అలా ఉంది, మీకు కూడా థింకింగ్ గారు? హలో సార్ ఎలా ఉంది సార్? బ్రేకింగ్ ఉందా? ఇంకా Hello. బ్రేక్ అవుతుంది. అది అంటే బ్యాండ్ విడ్త్ స్లో అయినట్టుంది ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు. కామెంట్స్ లో కూడా అదే అంటున్నారు. సో ప్రాబ్లీ చెప్పేసేయండి సార్, అంటే లేకపోతే ఆ వీడియో క్లోజ్ చేసేసేయండి, లేదా బ్యాక్గ్రౌండ్ ఏదైనా వీడియో ప్లే అయిపోతుందేమో, డేటా కన్జ్యూమ్ చేసేస్తుందేమో. ఓకే, సో చెప్పండి సార్. నౌ అండి, నౌ ఇస్ ఫైన్. Now also it's like that, but still we can Sorry. make it out. సారీ అబౌట్ ఇట్. ఓకే, స్పీక్ లిటిల్ స్లో, కొంచెం మెల్లిగా మాట్లాడతాను, మీకు ఏమన్నా Okay, తెలుసు. okay. సో వీళ్ళని ఇప్పటివరకు ఎవరో క్వశ్చన్ చేయలేదు ఎక్సెప్ట్ మన నేషనలిస్టులు, ఆవేశపరులు తప్ప అకాడమిక్ సర్కిల్స్లో ఎవరు ఓపెన్ చేయలేదు. వీళ్ళు కూడా దే ఆల్సో సే ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. సరస్వతి అనేది రాసి ఉంది, కానీ వీళ్ళు సరస్వతి గురించి రాయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళే రాసి తీరాలన్న ఉద్దేశం లేదు. అంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు కథలుగా చెప్పుకున్నప్పుడు కూడా రాసి ఉండొచ్చు కదా. వీరేమన్నారంటే ద పాసిబిలిటీ ఇస్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే దాని గురించి రాయగలరు బికాస్ దే హ్యావ్ సీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ అని మీ ఉద్దేశం. కరెక్ట్ అండి, కరెక్ట్. ఓకే, దట్ ఇస్ నాట్ నెసెసరీ. ఇప్పుడు తాతలు చెప్పింది పిల్లలు రిపీట్ చేయడం, వాడి తర్వాత వాళ్ళ పిల్లలు రిపీట్ చేయడం. సార్ మీరు చెప్పేది నాకు అర్థమైంది, బయటోడు కూడా ఇక్కడ దాన్ని రాసుకోవచ్చు అని చెప్పి మీరు అంటున్నారు. కానీ రాసుకోవచ్చు అంటే ఎలా రాసుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ లో పుట్టానుకో, నాకు విజయవాడ తెలిసి ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ హైదరాబాద్ మీద ప్రేమ ఉంటది, విజయవాడ మీద అంత ప్రేమ ఉండదు, ఎందుకంటే నేను పుట్టిన ఊరు కాబట్టి. ఆ పుట్టిన ఊరు మీద ప్రేమ చూపించినోడే సారీ ఆ పుట్టిన ఊరు మీద ప్రేమ చూపిస్తాడు తప్ప, ఎక్కడో ఇరానోడికి ఇండియాలో ఉన్న సరస్వతి నది, గుజరాత్ దగ్గర ఉన్న సరస్వతి మీద ప్రేమ ఉండదండి. మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళొద్దు, నువ్వు నాకు తల్లి లాంటిదని ఇట్లాంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓ సరస్వతి నది ఉందంట, ఓకే అని చెప్పి ఉంటది అంతే. సో మీ ఎంటైర్ థియరీ మొత్తం అంతా సరస్వతి నది మీద ఫిక్స్ అయి ఉంది అంతేనా? సరస్వతి నది కాదండి, నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే, అది 3000 అంటే ఇండస్ వ్యాలీ థ్రైవ్ అవుతున్నప్పుడే ఇక్కడ సరస్వతి నది ఉండేది. ఆ సరస్వతి నది గురించి వాళ్ళు చెప్పుకున్నారు. మీరు ఇందాక చెప్పలేదు ఏంటంటే చాలా టైం పీరియడ్స్ ఉన్నాయండి, ఏ టైం పీరియడ్ లో నేను ఎట్లా చెప్తాను అన్నారు. అందుకని మీరు ఎట్లాగో చెప్పలేదు కాబట్టి ఈ టైంలో ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం వచ్చారంటే నో ఇష్యూస్ అని ముందే చెప్పాను. తర్వాత ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ జరుగుతున్నప్పుడు కానీ, లేదంటే ఇండస్ వ్యాలీ పతనం అయిపోయినప్పుడు కానీ ఎటువంటి మైగ్రేషన్ కానీ ఇన్వేషన్ కానీ జరగలేదు అని చెప్పి చూపించడానికి ఇస్రో వాళ్ళు చూపించిన ఆ మ్యాగజైన్ మీకు చూపించడం జరిగింది. అందులో సరస్వతి నది గురించి ఉంది కాబట్టి అది చెప్పడం జరిగింది. అది ఆ ఇస్రో మ్యాప్ చూపించింది ఓన్లీ ఫర్ ద విజువల్స్ ఆఫ్ సరస్వతి నది అని మాత్రం నాకు తెలుసు, బికాస్ దే డోంట్ గెట్ ఇంటు దిస్ పాలిటిక్స్. నేను అనేది ఏంటంటే సరస్వతి నది అనేది ఒక ఎక్స్టింక్ట్ నది మ్యాప్ చూపించారు కదా సార్. విజువల్స్ ఏంటంటే పాలియో ఛానల్ అని చెప్తూ ఉంటే విజువల్స్ దొరుకుతాయి. ఇప్పుడు అక్కడ నదేం ప్రవహించట్లేదు కదా శ్రీ గారు, అంటే బేసికలీ ఆ కంటెంట్ దాని ఉద్దేశం, విజువల్స్ అంటే నాట్ ఓన్లీ విజువల్స్ అని. ఓకే సరే సరే. ఓకే ఓకే. సో వన్స్ అపాన్ ఏ టైం ఒకటి ఉండేది అని ఇస్రో మ్యాప్ వల్ల ఒక ఛానల్ ఉంది కాబట్టి తెలిసింది. ఓకే, పేలియో ఛానల్ ఉంది కాబట్టి ఇస్రో ఉంది అని చెప్పింది. ఆ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ పక్కన పెట్టి, అలాగే టేబుల్ మీద పెట్టి, అలాగే ఋగ్వేదంలో సరస్వతి నది గురించి ప్రస్తావన ఉంది. సో ఈ 2 పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ పక్కన పెట్టుకుని అరౌండ్ 5000 years బ్యాక్ ఈ ఋగ్వేదం అనేది రచించబడింది లేదా కంపోజ్ చేయబడింది అనేది మీ ప్రతిపాదన అంతేనా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ నాకు అసలు నాకే వినిపించట్లేదు, ఎవరికి వినిపించట్లేదు, బ్రేక్ అయ్యి వస్తుంది. అలానే ఉంది సార్. ఒకసారి వేరే వీడియోస్ ఏమైనా క్లోజ్ చేయండి సార్ మనోహర్ గారు, ఏమైనా రన్ అయిపోతున్నాయేమో బ్యాక్. పోనీ మన థింకింగ్ గారు మీకైనా అర్థమైతే మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా నాకు ఆయన ఏం చెప్పారు? అదే ఇంకా పాయింట్కి వస్తున్నారు, చెప్పండి సార్. నౌ ఇస్ ఇట్ ఓకే అండి? వండర్ఫుల్. Let me close all other tabs. Okay. Now is it fine? ఫైన్ అండి. ఓకే, మొత్తం యూట్యూబ్ అన్నీ మిగతా అన్ని లేపేశాను. ఫైన్. సో మీకు ఫస్ట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక పేలియో ఛానల్ దొరికింది. నెక్స్ట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఋగ్వేదంలో సరస్వతి అనే ఒక నది గురించి రాయబడి ఉంది. సో పుట్టింగ్ దీస్ one and one together, we can say that Rigveda at least composed at least 5000 years back. ఇదేనా? Yes sir. Okay. Is there any other explanation for this? శ్రీ గారు,
ఈస్ దేర్ సార్ ఎనీ నాకు అదర్ ఆయన ప్రూఫ్? ఏం చెప్పారో అసలు నిజంగా ఓకే. వినిపించట్లేదండి అది నాకు. ఏంటంటే ఇప్పుడు మీరు ఆ పాలియో ఛానల్‌లో సో అండ్ సో టైమ్‌లో సరస్వతి రివర్ డ్రై అప్ అయిపోయింది. అలా డ్రై అప్ అయిపోయిన రివర్ ఇప్పుడున్న పీపుల్‌కి తెలిసే అవకాశం లేదు. అక్కడ ఉన్న వాళ్ళకే తెలిసి ఉండాలి. అక్కడ ఆ టైంకి సరస్వతి రివర్ మీద హిమ్స్ కంపోజ్ చేశారు కాబట్టి కనీసం అట్‌లీస్ట్ ఒక 5000 ఇయర్స్ బీసీఈ టైంలో ఐ మీన్ లేదా బ్యాక్ అది ఉండుండొచ్చు అనేది మన ఆర్గ్యుమెంట్ అని ఆయన అన్నారు. నేను యెస్ అన్నాను. ఇంకా ఏదన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇంకేదైనా ఎనీ అదర్ ప్రూఫ్స్ అంటే ఎక్స్‌ప్లనేషన్ అండి. ఎనీ అదర్ ఎక్స్‌ప్లనేషన్ అండి. ఇప్పుడు అక్కడ ఋగ్వేదంలో సంస్కృతం సరస్వతి సరస్వతి కనిపించింది. ఆ సరస్వతి నది దగ్గర తపస్సు చేసుకున్నట్టు కూడా మంత్రాలు ఉన్నాయి. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు సరస్వతి గురించి రాయబడింది. అక్కడేమో ఎండిపోయింది కనపడింది. అది కనపడ్డ అవును. అక్కడ ఉండి బతికుంటేనే రాయగలరా? ఇంకేదైనా విధంగా తెలుసుకునే అవకాశం ఉందా? ఏమండి అక్కడ మంత్రంలో అక్కడ పొద్దున్నే సంధ్యావందనం చేసేవాళ్ళు మేము. ఆ నదిలో ఉన్న నీటిని తీసుకొని సంధ్యావందనం ఆచరించేవాళ్ళం. అంటే నది లేకుండా ఎట్లా రాస్తారండి? నది ఎండిపోతే ఊహించి రాయరు గదా! సో రాసినప్పుడు వాళ్ళు ప్రెజెంట్ టెన్స్‌లోనే రాసారని మీ ఉద్దేశం అంతేనా? అక్కడ వాళ్ళు చూసారని చెప్తున్నారు గదండీ! ఇంకా ప్రెజెంట్ టెన్స్ ఏముంటది సార్? అడిగాను సార్. అవునండి. యెస్ ఆర్ నో ప్రెజెంట్ టెన్స్ అనే. చెప్పండి సార్. ప్రెజెంట్ యెస్ టెన్స్‌లోనే రాసారు యెస్ అండి. అంటారు. ఓకే. సో రాసినవన్నీ అప్పుడు ఉన్నవన్నీ ప్రెజెంట్ టెన్స్‌లోనే రాసి ఉండాలి. మనోహర్ గారు యాక్చువల్‌గా కాదు, మీ కాదు. వాయిస్ అంటే ఇంకా అది అలా ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్పి లైవ్‌లో ఉన్న వాళ్ళు అంటున్నారు. అంటే క్రాక్‌లో వస్తుంది. సారీ. నాకైతే అండర్‌స్టాండబుల్ గానే ఉంది గానీ లెట్స్ మనోహర్ గారు నాకు అర్థమైంది. ఇప్పుడు రాసినవన్నీ గూడా ప్రెజెంట్ టెన్స్‌లో రాసారని చెప్పి నేను క్లెయిమ్ చేయట్లేదండి. రాసినవన్నీ ప్రెజెంట్ టెన్స్‌లో రాయాల్సిన అవసరం లేదు. ఋగ్వేదంలో ఫిలాసాఫికల్ గూడా ఉన్నాయి. అది చూపించమంటే మనం చూపించాల్సిన అవసరం లేదు. అది మీకు చూపించడానికి ఇప్పుడు ఆటమ్స్ ఉన్నాయండి. నేకెడ్ ఐకి ఎట్లా కనపడతాయి? ఋగ్వేదంలో ఫిలాసాఫికల్ ఇష్యూస్ గూడా ఉన్నాయి. వాటిని ప్రెజెంట్ టెన్స్‌లో రాసారా అంటే ప్రెజెంట్ టెన్స్‌లో రాసారని నేను క్లెయిమ్ చేయను. శ్రీ గారు అదంతా అనవసరం. యాక్చువల్లీ మనకేంటంటే ఈ పర్టిక్యులర్ సరస్వతి నది గురించి అయితే ప్రెజెంట్ టెన్స్‌లో కాదండి. రాసారా ఆయన ఏం లేదా అనేది చెప్తున్నారంటే ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఋగ్వేదం సరస్వతి అంతా నది గూడా వరకు ప్రెజెంట్ టెన్స్‌లోనే అట్‌లీస్ట్. రాసారా అంటున్నారు. అంటే సరస్వతి నది వరకు యెస్ ఆర్ నో నేను అంతే. నేను అక్కడి వరకునే మిగతాది మరి చెప్తున్నాను. మనం క్లెయిమ్ చేయం. ఓకే. యెస్. యెస్ సార్. ఓకే. సరస్వతి నది గనక ఇంకో విధంగా ఏదన్నా ప్రూవ్ అయితే సరే మీ కెన్ క్వెషన్ దిస్ సార్ బి మనోహర్ బ్రోకెన్ గారు. డౌన్? అంటే మేబీ వాళ్ళ తాతల తండ్రులు వాళ్ళకి చెప్పుండొచ్చు. ఒకప్పుడు వాళ్ళు దాని మీద హెవీగా ఆధారపడి ఉన్నారు కాబట్టి కథలుగా చెప్పుండొచ్చు. అదొక పాసిబిలిటీ ఉంది. కదా! సో ఇప్పుడు కూడా మన తిరుపతిలో అభిషేకాలు చేసేటప్పుడు ఇప్పుడు కరెంట్‌లీ చేస్తున్నామనే అంటారు. మన 2, 3 సెంచరీస్ బ్యాక్ కూడా అదే మంత్రాలు సేమ్ అదే పద్ధతిలో చేసేవాళ్ళు. సో ఇట్ ఈస్ ఎ రిచువలిస్టిక్ థింగ్. ఇట్ క్యాన్ బి రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ మీరు జనరేషన్స్. ఇస్ దట్ ఎ పాసిబిలిటీ? యెస్ ఆర్ నో? దాన్నేమంటారంటే ఇప్పుడు మీరు కాన్స్పిరసీ థియరీ చెప్తున్నారు. ఇట్లా అయ్యుండొచ్చేమో అని మీరంటున్నారు. శ్రీ గారు కంప్లీట్ చేయనివ్వండి. అది కంప్లీట్ చేసి ఇప్పుడు ఆయన అదొక్కటి మనం నాకు కాంట్రడిక్ట్ అంటే చేయడానికి సారీ అండి. నేను మధ్యలో వస్తున్నానో లేదో నాకు తెలియట్లేదు. ఏంటంటే నాకు ఓవర్‌లాప్ అవుతుంది అందుకని. అదే. ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు అది ఆయన అక్కడితో ఆపేస్తే అది కాన్స్పిరసీ థియరీ అవుతది. దాన్ని ఇంకొక ప్రూఫ్ ఓకే. చూపిస్తే అప్పుడు మనం దాన్ని సరే అండి. కౌంటర్ అంటే చేయాల్సి నాకు వస్తది. ఓవర్‌లాప్ అవుతుంది. అందుకే నాకు సరిగ్గా తెలియట్లేదు. మీరు మాట్లాడడం ఆపేసారని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే. ఓకే. సార్ నో ప్రాబ్లమ్. కానివ్వండి సార్. నో ప్రాబ్లమ్. సో ఆ పాసిబిలిటీ ఉందా లేదా? మీరు చెప్పండి. థింకింగ్ ఉంది మంకీ సార్. గారు. ఐ థింక్ యూ హావ్ బెటర్ మైక్. ఉంది సార్. ఓకే. సో దిస్ వే ఆర్ దట్ వే ఇట్స్ బోత్ ఆర్ పాసిబుల్. సో నోబడీ కెన్ గెయిన్ ద క్రెడిట్ ఫర్ ఇట్. ఇది జరిగింది అని అనటానికి లేదు. లేదా తరతరాలుగా వస్తుంది అని చెప్పడానికి కూడా లేదు. అవునా? సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు సపోజ్ మా తాత ఉన్నారండి. నాకు శ్రీ గారు ఒక్క క్షణం క్షమించాలి. యాక్చువల్లీ అనాలజీస్ వద్దండి. ఇంకా కాదండి. అంటే కాదు. అనాలజీస్ అలా ఇన్ఫైనైట్ గా ఉంటాయి ఇంకా. ఇప్పుడు ఆయన అడిగిన క్వెషన్ ఏంటంటే ఒక్క నిమిషం అండి. థింకింగ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన క్వెషన్ అడిగింది ఏంటంటే ఎవరో పూర్వీకులు చెప్పినప్పుడు ఇక్కడ వీళ్ళు రాసుకోవడానికి ఛాన్స్ ఉందా అని చెప్పి. మీరేమన్నారు? ఉండొచ్చండి అని చెప్పి. నేను కూడా చెప్తున్నా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నాకు మా తాత చెప్పారు. గోదావరి నది దగ్గర నుంచి వైనతేయ అనేది ఒక పాయ ప్రవహిస్తదని చెప్పి. ఇది ఇప్పుడు లేదు. ఎండిపోయింది అనుకుందాం సపోజ్ నా కాలానికి. నేను ఆ గౌతమి నది వైనతేయ నదిలో కూర్చుని, ఆ ఒడ్డున కూర్చుని, అందులో నీళ్లు తీసుకొని దోసెట్లో పట్టుకొని సంధ్యావందనం చేశానని చెప్పి నేను రాసుకోవడానికి అవకాశం లేదండి. ఉండేదంటాను రాసుకోవచ్చేమో. అక్కడ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారది. ఆ సరస్వతి నదిని ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇక్కడ మేమున్నాము. కళ్ళకి మాకు కనబడుతుంది. దాంట్లో నీళ్లు తీసుకొని మేము సంధ్యావందనం చేశాము. మళ్ళీ మేము వెనక్కొచ్చాము కుటీరాలకని చెప్పి రాసుకునేవాళ్ళు దాంట్లో. మీరు దాన్ని లేదు అని ఎట్లా చెప్తారు? ఎవరో చెప్పింది పూర్వీకులొచ్చిన మాటని ఎట్లా మీరు బిల్డ్ చేస్తారు మీ థియరీని? ఒకసారి థింక్ చేయండి సార్. ఇప్పుడు దీస్
అంటే మనోహర్ గారు రిచువలిస్టిక్ క్షమించాలి, మంత్రాలు నేను ఏవైతే మీకు ఉన్నాయో అడ్డొస్తున్నాను. క్షమించారు మనోహర్ గారు. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ లైక్ క్వాలిటీ ఆఫ్ ద డిబేట్, అంటే ఆఫ్ కోర్స్ సో ఏంటంటే ఇది ఇక్కడతో ఇంకా ఆపేద్దాం. ఇంకా నెక్స్ట్ చాలా పాయింట్స్ ఉన్నాయి కదా డిస్కస్ చేయడానికి. ఇది ఇప్పుడు ఎటు తెలియదు కాదు కదా, ఇట్స్ మోర్ కనెక్టెడ్ టు ద ఐ మీన్ ఎమోషన్ అయిపోయింది కదా. అంటే సో కాబట్టి దీన్ని ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు 50-50 కింద ఇక్కడ ఆపేసి నెక్స్ట్ శ్రీ గారు మీరు ఏదైనా చెప్తే ఆయన డీబంక్ చేస్తారు, లేదా ఆయన చెప్పిన వాటిలో ఏదైనా డీబంక్ చేస్తారంటే సార్ వెళ్ళిపోతారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఋగ్వేదం 4వ మండలం 30:11 ఏతదస్య అనస్యే సుపిష్టం విపస్య ససారసీం సరావత అని చెప్పి రాశారు. దాని అర్థం ఏంటంటే ఉదయ దేవత యొక్క రథము విపాసా నది, అలాగే ఈ ఏదైతే సరస్వతి నదిలో భగ్నమైన, అంటే పొద్దున్న వాళ్ళు సూర్యోదయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అట్లాగే అధర్వణ వేదంలో ఇంకొక అర్థం చెప్తానండి. అధర్వణ వేదంలో గ్రీష్మస్తే భూమే వర్షాణి శరద్ధేమంత శిశిరో వసంత ఋతువుల గురించి చెప్తున్నారు. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు అని చెప్పి. ఈ సీజన్స్ అనేవి ట్రాపికల్ కంట్రీస్లోనే చూస్తామండి. మీకు బ్రిటిష్ క్లైమేట్కి వెళ్ళినా స్టెప్పే ఏవైతే వెల్స్ కానీ పంపాస్ కానీ ఈ గ్రాస్ ల్యాండ్స్కి ఎక్కడికి వెళ్ళినా మీకు సీజన్స్ అంత వేరియేషన్ కనబడదు. మేబీ మీరు చూస్తే వింటర్ చూస్తారు, లేకపోతే లిటిల్ స్పాన్ ఆఫ్ టైమ్ సమ్మర్ చూస్తారు. ఇంకా పోల్స్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా 90 degrees దగ్గర మీకు అందరికీ తెలుసు. బెస్ట్ సీజన్స్ టెంపరేట్ జోన్ లో నడుస్తాయి. కాదు బెస్ట్ సీజన్స్ కాదు నేను చెప్పేది, సీజనల్ వేరియేషన్. మీరు ఓన్లీ ట్రాపికల్ 25 degrees నార్త్ లాటిట్యూడ్, 25 degrees అంటే సౌత్ మనోహర్ గారు లాటిట్యూడ్ మధ్యలో మాత్రమే చూడగలరు. ఆయన ఏమంటారంటే ఈ పర్టికులర్ సీజనల్ వేరియేషన్ అనేది అక్కడే జరుగుతుంది కాబట్టి అది వేరే చోట ఉన్న వాళ్ళు ఊహించి చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు అని అంటారు అని ఈయన అంటారు. బట్ మళ్ళీ అగైన్ నేను మీకు చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నానంటే మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుద్దేమోనని. మీరు అది ట్రై చేయట్లేదు. లెట్ మీ హెల్ప్ యూ లిటిల్ బిట్. ఇప్పుడు మనం సరే ఇప్పుడు మనం ఈ లింగాష్టకాలు మిగతా అన్ని చదువుతూ ఉంటాం. యాజ్ ఇఫ్ వీ హ్యావ్ సీన్ ద గాడ్ హిమ్సెల్ఫ్. ఓకే, మనమే కళ్ళతో చూసినట్టుగా బోల్డ్ అన్ని ఇవి ఉన్నాయి, రైట్? దాన్ని ఏమంటారు, మన పాటలు కానీ లేకపోతే స్తోత్రాలు కానీ. యాజ్ ఇఫ్ వీ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతున్నట్టు పాడుతూ ఉంటారు, నాట్ నోయింగ్ మీనింగ్ అట్ ఆల్. చాలామందికి పాడేవాళ్ళకి మీనింగ్ కంప్లీట్లీ తెలిసి ఉండకపోవచ్చు. సాంస్క్రిట్లో ఉంటుంది కదా, అది ఏన్షియంట్ సాంస్క్రిట్లో ఉంటాయి. ఏన్షియంట్ సాంస్క్రిట్లో అలా ఉన్నప్పుడు సో వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఉన్నట్టు పాడతారు. అంతేగాని మా తాత చేసింది నేనెందుకు చేసినట్టు పాడాలి, మా తాత ఇలా చెప్పాడు అని ఎవరు పాడరండి. ఓకే, వన్స్ ఇట్ ఈస్ కంపోజ్డ్ యాజ్ అ మంత్ర, ఇట్ హ్యాస్ టు బి రిపీటెడ్ ద సేమ్ ఎగ్జాక్ట్ వే ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఓకే, ఇది యాక్చువల్లీ నా థియరీకే బొక్క పెడుతుంది. ఎలాగో చెప్తాను చూడండి. సాంస్క్రిట్ అనేది సాంస్క్రిట్ కానీ లేదా వాళ్ళ తాతల కాలంలో ఎప్పుడో సరస్వతి నది పారుతూ ఉన్నప్పుడు ఎవరో గనక ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు గనక దాని గురించి మాటల రూపంలో చేస్తే మన వాళ్ళు వచ్చేసరికి భాషలు మారుతున్నప్పుడు కొత్త భాష వచ్చేసరికి ఆ కొత్త భాషలో మళ్ళీ రాసుకుంటారు. ఇప్పుడు ఎలాగైతే సాంస్క్రిట్లో ఉన్న శ్లోకాలని ఓకే మళ్ళీ అదే దేవతని పూజించడానికో లేక చేయడానికో తమిళ్లోని, మలయాళంలోని, కన్నడలోని, తెలుగులోని రాతలు రాసుకుంటున్నారు. యు సీ మన వాట్ యు సే వెంకటేశ్వర సుప్రభాతం చూసారా? ఆ సుప్రభాతం యొక్క వేరియేషన్స్ ఆల్మోస్ట్ చాలా భాషల్లో ఉన్నాయి. అండ్ దే ఎగ్జాక్ట్లీ రెప్లికేట్ వాట్ ది ఒరిజినల్ సేస్. ఓకే, సో వీళ్ళు రాసినప్పుడు ఉన్నారా అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో, సరస్వతి నది చూసితేనే దాని మీద మేము ఇందులో పూజ చేసాం, ఇందులో మునిగాము అని అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. సరే, అయిపోయిందా మీరు చెప్పింది? అయిపోయింది, చెప్పండి సార్. యా రైట్, మళ్ళీ ఓవర్లాప్ అవుతుందని చెప్పి అడిగానండి, ఏమనుకో. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒక ఊహాగానాన్ని బిల్డ్ చేస్తున్నారు. ఎట్లాగా? సుప్రభాతంలో ఎట్లా ఉంటుంది, దేవుని దర్శించినట్టు ఏది ఒక శ్లోకం కానీ లేకపోతే ఒక మంత్రం కానీ డైరెక్ట్గా అట్లాగే చూసినట్టు ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు సపోజ్ సుప్రభాతం ఉందండి, ఏముంది, కమల కుచులోచక కుంకుమలోచన అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అది దేవుణ్ణి అమ్మవారిని వాళ్ళిద్దరి గురించి రాసి ఉంటుంది తప్ప డైరెక్ట్గా నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నానని చెప్పినట్టు రాసి ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఏదన్నా
దేవుడి గురించి పర్టికులర్గా రాసేటప్పుడు అల్టిమేట్ రియాలిటీ అని ఒకటి ఉంటుంది. అది కంపోజ్ చేసేవాళ్ళు ఏ దారిని పోయే గన్నయ్యలో గాళ్ళు రాసిన వాళ్ళు కాదు. మీరు ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు వాళ్ళ గురించి. మా బిలీఫ్ ఏంటంటే దే ఆర్ హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. నాతో పాటు ఉన్న థింకింగ్ మ్యాకీ గారు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు అల్టిమేట్ రియాలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎపిస్టమాలజీ లేకపోతే మెటాఫిజిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేసి వాటిని దర్శించి అల్టిమేట్ రియాలిటీ వాళ్ళకి అర్థమైన తర్వాత కంపోజ్ చేసినవి. సో వాళ్ళు దాంట్లో లీనమై రాశారు. ఇప్పుడు మీరాబాయి ఉందండి, మీరాబాయి లీనమై రాసింది. కబీర్ ఉన్నాడు, మానవ జన్మ కుబూల్ హే అని చెప్తాడు. ఆయన దాన్ని దర్శించాడు కాబట్టి చెప్పాడు అది. సో అట్లాగే అది దేవుడి గురించి. అది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ మంత్రంలో ఏం చెప్తున్నారు, డైరెక్ట్ గా మేము దాంట్లో నుంచి చేతుల నుంచి నీళ్లు తీసుకున్నాం అన్నారు. సరే, ఎవరో పూర్వీకులు చెప్పారనుకుందామండి, అంటే వాళ్ళ పూర్వీకులు కూడా అక్కడ ఉన్నట్టేగా. ఇప్పుడు సపోజ్ మా తాత నాకు చెప్పాడు అనుకుందాం కొంచెం. శ్రీ గారు చెప్పండి. మనోహర్ గారు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ అక్కడ ఉన్నప్పుడు ఉన్నట్టే చేశారనే గ్యారంటీ ఏముంది? తాతల తండ్రులు చెప్తే కూడా అదే చేసి ఉండొచ్చు కదా అంటున్నారు అని చెప్పి ఆయన ఎనాలజీ ఇంకొక ఎనాలజీ చెప్తూ, అదే మన హస్తకాలు వాటిలో ఎనాలజీ చెప్తూ మళ్ళీ ఏం చెప్పారంటే వాళ్ళ తాతల తండ్రులు ఎలా చెప్పారో అలాగే చెప్తారు అన్న దానిలో మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే వాళ్ళ తాతల తండ్రులు చెప్పేటప్పుడు మాత్రం వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఇలాగే చెప్పారు, విచ్ అగైన్ ప్రూవ్స్ దట్ వాళ్ళు అక్కడ నిజంగా ఉండొచ్చు అనే వాదాన్ని బలపరుస్తారు అంటున్నారు ఆయన. సో ఆయన చెప్పింది క్లారిటీ ఉంది. కంటిన్యూ. ఇందాక మీరు చెప్పింది కమలాకు అంటే కళ్ళతో చూసినట్టు ఇలా ఉంటాయి నీ బాడీ లేదా ఇలా ఉంటుంది నీ విగ్రహం అని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మనం అదే పాడతాం, యాజ్ ఇఫ్ వి సీ ఇట్. Did we see it? Or are we just repeating what our parents or elder said? Right? So ancestors ఉండాలి. ఓకే, ఇప్పటిదాకా వచ్చాం కదా. ఆ ancestors సాంస్క్రిట్ లోనే రాశారు అనడానికి గ్యారెంటీ లేదు. బికాస్ there is only thing is oral transmission. There has never been anything written down. The most recent written down or the oldest Rigvedic script written down is found in 15th century. సో అలాగని చెప్పి నేనేమనట్లేదు, మొత్తం ఈ 10వ సెంచరీ తర్వాత వేదాలని రాసుకున్నా నేను ఎప్పుడు అనలేదు. ఓకే, దే హ్యావ్ బిన్ లాట్ లాంగర్ దెన్ దాట్. హౌ లాంగ్ అనేది ఇట్స్ బీన్ ఆఫ్ అన్ అకాడమిక్ ఫైట్. మీరు చెప్పింది ఏంటంటే 5,000 సంవత్సరాల క్రితం ఋగ్వేదం రాసి ఉండాలి అని. ఓకే, 5,000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆ ఏరియాలో పాతుకుపోయి ఉన్నవాళ్ళు, అక్కడ సివిలైజేషన్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఐవీసీనా కాదు? ఐవీసీకి ముందే కదా. ఐవీసీ హాస్ బీన్ వెరీ బిగ్ స్ట్రెచ్ ఆఫ్ థింగ్ కదా. మీరు 5,000 years బ్యాక్ అని అంటే దట్ సైట్, సరస్వతి సైట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆర్ అట్లీస్ట్ ఆన్ ద వన్ సైడ్, వన్ బార్డర్ ఆఫ్ ఐవీసీ సెట్ ఆఫ్ సైట్స్. అవునా కదా? కరెక్టే సార్. ఇప్పుడు మా ఉద్దేశం కూడా అదే సార్. ఇప్పుడు ఆయన సరస్వతి రివర్ మెన్షన్ చేయడం ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఆ సైట్స్ కూడా అక్కడే పడుతున్నాయి కాబట్టి అది ఇది సేమ్ అనే. ఓకే, పర్ఫెక్ట్. ఐవీసీ అనేది మన సంస్కృత భాష రచించిన వాళ్ళ సివిలైజేషన్ అంటారు, అవునా కదా? శ్రీ గారు ఇక్కడ స్టాన్స్ తీసుకోవాల్సిన టైం. సార్ నాకు బ్రేక్ అయిపోతుందండి, సారీ ఫర్. నాకు మీకు అర్థమైతే చెప్పండి సార్. మీరు సార్ ఐ థింక్ మీకు బాగా వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, నాకు కూడా వినిపించట్లేదు, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు, అంటే ఎవరికి వినిపించట్లేదు అంటే యాక్చువల్లీ నేనే లైక్ ఐ మీన్ మేకింగ్ సెన్స్ అవుట్ ఆఫ్, ఐ మీన్ సెన్స్ కాదు, నాకు వినిపిస్తుంది. నేను ఇందాక అడిగిన దానికి నాకు అర్థమైనంత వరకు ఒక విషయం చెప్తానండి. సపోజ్ ఋగ్వేదంలో అక్కడ రాసుకున్నప్పుడు, అంటే కంపోజ్ చేసినప్పుడు వాళ్ళ తాతలే చెప్పారు అనుకుందాం, వాళ్ళ తాతల కాలం అది వదిలేసేయండి. ఆయన అది అయిపోయింది కదా, దాన్ని ఒప్పుకున్నారా లేకపోతే ఎగనెస్ట్ గా చెప్పారు? నాకు అర్థం కాలేదు, కట్ అయిపోయింది. వి రెస్టెడ్ ఇట్ సమ్వేర్, అది అక్కడ ఉంచేసేయండి. ఇప్పుడు ఆయన ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, ఈ ఐబీసీ పీపులే ఋగ్వేదిక్ పీపుల్, ఎస్ ఆర్ నో? అంతే కదా సార్ మనోహర్ గారు? యా, నా స్టాండ్ అయితే అదేనండి. ఎందుకంటే మీ క్వశ్చన్ అదే కదా సార్, నేను కరెక్ట్ గానే సమ్మరైజ్ చేశానా? యా, నా స్టాండ్ అయితే అదే. ఎందుకంటే ఐవీసీ ఒక సివిలైజేషన్, అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, వేదిక్ కల్చర్ అంటారు. సివిలైజేషన్ లో కల్చర్ ఒక పార్ట్ ఎప్పుడు కూడా. సివిలైజేషన్ లో చాలా ఉంటాయి. సోషియో ఎకనామిక్ రీజన్స్ ఉంటాయి, కల్చరల్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఎకనామికల్ ఆస్పెక్ట్ ఉంటుంది, పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఈ 4 కలిస్తే సివిలైజేషన్ కింద థ్రైవ్ అవుతుంది అది. సో నా వరకు నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో
ఆ సివిలైజేషన్లో కల్చర్ అనేది వేదిక్ కల్చర్ అనేది ఒక పార్ట్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. ఓకే. శ్రీ గారు ఎస్ అని చెప్పారా? అవునా? అవునండి, అవును. ఓకే. ఓకే. సాంస్క్రిట్ అనేది అప్పటికి బాగా అంటే బికాస్ వేదాస్ హ్యావ్ బిన్ కంపోజ్డ్ ప్రాపర్లీ, సాంస్క్రిట్ హ్యాస్ బిన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బై దెన్. ఫెయిర్ ఎనఫ్? వెల్ Yes. ఎస్టాబ్లిష్డ్ అంటే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సెన్స్ వాట్? అంటే అందరూ యాజ్ ఎ మాట్లాడేవాడు కదా. లాంగ్వేజ్, యాజ్ ఎ లాంగ్వేజ్. యా, ఐవిసి అనేవాళ్ళు దీంట్లో ఒక ఇష్యూ ఉందండి. ఆ టైంలో ఐవిసి టైంలో ఇప్పటి వరకు మీరు ఇందాక చెప్పిన దానికి నేను స్టిక్ ఆన్ అయి ఉంటా. ఏంటంటే ఆ యొక్క డీకోడ్ ఏదైతే ఉందో ఆ డీకోడ్ చేయలేదు ఇప్పటి వరకు. సో నేను ఏం చెప్పినా సరే స్పెక్యులేషన్ కింద ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సాంస్క్రిట్ తర్వాత కాలంలో కూడా రాజభాష కిందే ఉంది తప్ప ఈవెన్ పాళి ప్రాకృతి ఉన్న టైంలో కూడా సాంస్క్రిట్ మాట్లాడేవారు. కానీ సామాన్య ప్రజలు నార్మల్ భాష ఏదైతే ఉండదో దాని నుంచి వచ్చిన అర్థమాగది కానీ, ప్రాకృతం నుంచి వచ్చిన అర్థమాగది కానీ, పాళి కానీ ఇది మాట్లాడేవారు. చెప్పండి సార్. సో ఈ టైంలో మీరు అడుగుతున్నప్పుడు ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే అందరూ మాట్లాడేవారు అని చెప్పి. అందరూ మాట్లాడేవారు అని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్లు లేవు కాబట్టి నేను దాని గురించి నేనేం చెప్పను. అందరూ కాదండి, హరప్ప ఏదైతే మనకి హరప్పాలో దొరికిన మౌంట్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ నివసించిన పీపుల్ సంస్కృతి అదేనండి, అక్కడ మాట్లాడారా లేదా? నివసించిన పీపుల్ ఇప్పుడు హరప్పలో మౌంట్ ఒకటి ఉందండి, సిటడెల్ అంటారు. ఆ సిటడెల్ లో గ్రానరీ అని చెప్పి అక్కడ రాజులు ఉండేవారట. అంటే అక్కడ పరిపాలించిన మాకు బొమ్మలు కూడా దొరుకుతాయి. వాళ్ళు మాట్లాడేవారు ఆ సాంస్క్రిట్, లేకపోతే కింద ఏరియాస్ ఉన్నాయి లోయర్ టౌన్స్ అంటారు, ఆ లోయర్ టౌన్స్ లో ఉన్న వాళ్ళు మాట్లాడారా అనే దాని గురించి ఆధారాలు లేవు కాబట్టి నేను చెప్పలేను అంటున్నాను దాని గురించి. ఓకే, వండర్ఫుల్. సో ఇది కూడా డోంట్ నో అని పెట్టినాను సార్. అంతే సార్. ఓకే. నాకు తెలియదు కదండి, అక్కడ దాని గురించి ప్రూఫ్ లేదు కాబట్టి నేను ఏంది చెప్పను అంటున్నాను నేను. అంటే నో ప్రూఫ్ ఓకే. ఎగ్జిస్ట్ ఏమని రాయమంట? సార్. నో రీజనబుల్ రీసెర్చ్ ఎవిడెన్స్ ఆర్ నో ఎవిడెన్స్. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఐవిసి వాళ్ళకి స్క్రిప్ట్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఉందండి. ఓకే. బట్ వీ డోంట్ నో వెదర్ దే స్పోక్ సాంస్క్రిట్ ఆర్ నాట్. అట్లీస్ట్ సమ్ పీపుల్, అందులో కొంతమంది మాట్లాడారు లేదో మనకు తెలియదు. థింకింగ్ అదే మంకీ. సార్ అంతే, నో ఎవిడెన్స్ అండి, తెలీదు. No evidence. తెలీదు ప్రస్తుతానికి. ఓకే. సో వాళ్ళు సాంస్క్రిట్ మాట్లాడారో లేదో మనకు తెలియదు, ఎవిడెన్స్ లేదు. లెట్స్ పుట్ ఇట్ దట్ వే. తెలీదు అనగానే ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేదు. బట్ we are sure that IVC equal to Vedic people. ఐవిసి ఈక్వల్ టు వేదిక్ పీపుల్ కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సౌత్ అమెరికాలో యాజ్టెక్స్ ఉన్నారు, మయన్స్ ఉన్నారు కదా. సో ఇవి రెండు డిఫరెంట్, ఒకే ప్లేస్ నుంచి, లేదా ఒక ఇండియా సబ్ కాంటినెంట్ అంటే చాలా వాస్ట్ ప్లేస్. సో మల్టిపుల్ సివిలైజేషన్స్ జనరేట్ అయ్యి ఉండొచ్చు. అంటే వేరే వేరే సిటీస్. మన సరస్వతి ఏరియా గురించి మాత్రమేనండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అటు ఒక 50 కిలోమీటర్, ఇటో 50 కిలోమీటర్లు వేసుకుని మాట్లాడదాం. అక్కడే కదా ఐవిసి ఉన్నది. వేదిక్ పీపుల్ ఋగ్వేదాల్లో రాసింది కూడా ఆ సరస్వతి రివర్ గురించే కదా. సో అందుకే అడుగుతున్నాను, ఐవిసి అంటే వేదిక్ పీపుల్, ఇస్ ఇట్ ద సేమ్ సివిలైజేషన్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఆర్ దేర్ టూ డిఫరెంట్ పీపుల్? శ్రీ గారు, ఇక్కడ వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాన్స్. ఎస్ ఆర్ నో ఆర్ వీ డోంట్ నో. యా, నేను ఇందాక చెప్పాను కదండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వేదిక్ కల్చర్ అనేది ఒక పార్ట్. ఓకే, ఉండండి ఒక్క నిమిషం, రాసేస్తాను. వేదిక్ కల్చర్ ఆరిజినేటెడ్ ఇన్ ఐవిసి అండి, అంతే, టు సమ్మరైజ్. ఓకే. శ్రీ గారు ఓకేనండి? యా ఓకే. అంటే ఇప్పటికి మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఐవిసి ఏన్షియంట్ అని అనుకుంటున్నాం కాబట్టి దెన్ వేదిక్ కల్చర్, ఐవిసి ఐ మీన్ వేదిక్ కల్చర్ మైట్ హ్యావ్ బీన్ ఆరిజినేటెడ్ హియర్ ఓన్లీ. ఓకే, అదే సార్. నేను కల్చర్ గురించి చెప్పాను కాబట్టి నేను ఎందుకు చెప్పానంటే ఆ విషయం కూడా చెప్తానండి. ఓన్లీ ఇప్పుడు లింగ్విస్టిక్ ఆధారాలు అంటే దాని గురించి సీల్స్ మీద ఉన్నాయి కాబట్టి వాటిని స్టడీ ఎక్స్టెన్సివ్గా ఏదైతే ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి దాని జోలికి నేనైతే వెళ్ళట్లా. కానీ ఇండస్ వ్యాలీ ఇప్పుడు కల్చర్ గురించి చెప్పాను. కల్చర్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ రిలీజన్, వాళ్ళ బిలీఫ్స్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో రిలీజియన్ కి సంబంధించి వాటిని కల్చర్ అని చెప్పి మనం అందరూ సాధారణంగా అంటాం. సో వాటిని ఇండస్ వ్యాలీ పీపుల్, ఈ అంటే వేదిక్ పీపుల్, ఇండస్ వ్యాలీ పీపుల్, వీళ్ళిద్దరూ ఆచరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నేను ఈ వేదిక్ కల్చర్ నే ఇండస్ వ్యాలీ పీపుల్ పాటించారని చెప్తున్నాను. దాని గురించి ప్రూఫ్లు కూడా మీకు సబ్మిట్ చేయదు.
అదే చేద్దాం. దాని దగ్గరికే వస్తున్నాను. ఎక్సలెంట్ సెగ్వే టు దాట్. ఇప్పుడు ఐవీసీ అనే పీపుల్ వాళ్ళ కల్చర్ గురించి గానీ, లేదా ఎందుకంటే వాళ్ళు మనుషులు లేరు కాబట్టి వి డోంట్ నో వాట్ దే డూ, బట్ వీ కెన్ ఫౌండ్ దేర్ సైట్స్. ఓకే. వాళ్ళకి ఛానల్డ్ దాన్నేమంటారు, మన వాటర్ మూవ్‌మెంట్ సిస్టమ్స్ గానీ, లేకపోతే వాళ్ళకి సెపరేట్ బిల్డింగ్స్ ఉండటం గానీ, హౌసెస్ ఉండటం గానీ, ఇవన్నీ చూసాం మనం. సైట్స్ ఆర్ విజిబుల్ టు అస్, రైట్? సో నౌ ద క్వెషన్ ఇస్, వాట్ ఈస్ వేదిక్ కల్చర్ అని ఇప్పుడు ఒక కొత్త ఏరియాకి మిమ్మల్ని పంపిస్తే ఇక్కడ వేదిక్ కల్చర్ ఉండేది అని చెప్పడానికి వాట్ ఆర్ ది ఆర్టిఫాక్ట్స్ దట్ యూ విల్ సీ? వేదిక్ కల్చర్ లేదా వేదిక్ పీపుల్ అని చెప్పడానికి వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్? దేన్ని చూసి మనం వీళ్ళు వేదిక్ పీపుల్ అనొచ్చు, చెప్పండి. అంటే ఇప్పుడు మీకు గ్రాండియోస్ స్ట్రక్చర్స్ ఇండస్ వ్యాలీలో ఉన్నాయి, వేదాలంటే కుటీరాలే కనబడతాయి, ఎందుకు ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ అని మీరు అడగదలుచుకున్నారా? నేను అస్సలు అడగలేదండి. ఐ డిడ్ నాట్ ఈవెన్ గో దేర్. ఐ సింపుల్ ఆస్క్ సింపుల్ క్వశ్చన్. మీరు అంటే మిమ్మల్ని అడిగింది ఇప్పుడు ఏంటంటే, ఆర్టిఫాక్ట్స్ అంటే మీరు నేను ఇద్దరు ఆర్కియాలజిస్టులు కాదండి. సో కాబట్టి విల్ గో విత్ వాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ డూ. సో ఒక ఏరియాని ఇక్కడ ఒకప్పుడు వేదిక కల్చర్ ఉండేది అని చెప్పడానికి ఆధారం ఏవి అయ్యి ఉండొచ్చు? ఎస్టిమేటెడ్. మీరు కూడా, యూఆర్ నాట్ అన్ ఆర్కియాలజిస్ట్, ఐఎమ్ నాట్ అన్ ఆర్కియాలజిస్ట్. టెల్ మీ వాట్ కెన్ సంబడి టెల్, సే దీస్ ఆర్ వేదిక్ పీపుల్ అనడానికి ఏంటి ఆధారం, చెప్పండి. దీస్ ఆర్ వేదిక్ పీపుల్ అనడానికి ఆధారం చెప్పాను కదండి. వాళ్ళు వాడిన వస్తువులేవో దొరుకుండొచ్చు, అవి జపమాలో దొరుకుండొచ్చు, అట్లాంటివి తప్ప ఇంకా ఆ వేదిక్ పీపుల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇతమితంగా ఆధారాలు ఏముంటాయి? లేదు. ఒక క్షణం. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ ఐవీసీ పీపుల్ బరియల్ చేశారు అనుకోండి, వేదిక్ పీపుల్ ప్రెడామినెంట్లీ ఈ రోజు అయితే కాలుస్తున్నారు. సో కాల్చిన దానికి ఏదో ఒక ప్రూఫ్స్ ఉంటాయి కదా. సో అంటే డెడ్ బాడీస్ బరీ చేసే ముందు ఆ స్థితికలు పోడ్చడం ఏదో అలాంటి సమ్ ప్రూఫ్స్ దొరకపోవచ్చు, వేరే విషయం, అదొక రీజన్. అగైన్ మీరు ఇప్పుడు జపమాల అన్నారు. సో ఆ జపమాలకి దొరికితే ఆబ్వియస్లీ రుద్రాక్ష చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ రోజున వేదిక్ కల్చర్లో. సో జపమాల లాంటి రుద్రాక్షలో ఉన్న జపమాల లేదా తులసితో తయారు చేయబడి, తులసి ఇంపార్టెంట్ కాబట్టి తులసి కానీ బీడ్స్ కానీ దొరకటం కానీ, ఇలాంటి వేదిక్ రిలేటెడ్ ఇలాంటివి అనమాట. లిటరరీ మనకు దొరకదు మ్యాక్సిమం, ఎందుకు అంటే డిస్ట్రాయ్ అయింది కాబట్టి. నెక్స్ట్ వేదిక్ పీపుల్ మళ్ళీ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి దొరక్కపోవచ్చు. బట్ ఎనీవే మన ఇక్కడ వేదిక్ సివిలైజేషన్ ఉందని చెప్పడానికి అంటే ఏంటంటే, లివింగ్ ఆర్ డెడ్. సత్య అన్వేష్ గారు, లివింగ్ ప్రూఫ్స్, డెడ్ ప్రూఫ్స్, ఐ మీన్ మీరు వాట్ టైప్ ఆఫ్ ప్రూఫ్స్? ఐ డోంట్ ఈవెన్ నో అండి. ఇప్పుడు ఒక ఆల్రెడీ ఒక కొత్త సైట్ కనిపెట్టారు సార్. ఓకే. మరి డెడ్ ప్రూఫ్స్ ఉండాలి కదా. డెడ్ ప్రూఫ్స్ లో అంటే మరి జపమాల ప్రాబబ్లీ లైక్ ఐ మీన్ పత్రాలు, మేబీ వేదిక్ లో మనం ఎక్కువగా వాడేది ప్రాబబ్లీ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హోమం చేసినటువంటి, ఎందుకంటే హోమాలు ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి అలాంటి స్ట్రక్చర్స్, హోమగుండాలు. ఇంకా శ్రీ గారు ఇంకేమన్నా? వీటిలో ఏవైనా ఐవీసీలో దొరికాయని అడుగుతున్నాను సార్. సత్యాన్వేష్ గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి సార్. దాన్ని బట్టి రెఫ్యూటేషన్ ఉంటే ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఈ ఆర్టిఫాక్ట్స్ చెప్పారు కదా, అంటే మీకు తెలిసిన దాని పేరేంటి, వేదిక్ సివిలైజేషన్ లేదా వేదిక్ పీపుల్ అని చెప్పడానికి ఇది కొన్ని ఆర్టిఫాక్ట్స్ అన్నారు కదా, వీటిలో ఏవైనా సరే ఐవీసీలో దొరికాయా? ఏది ఆర్టిఫాక్ట్స్ అంటే మీరు ఏ ఆర్టిఫాక్ట్స్ అని మీరు అనుకుంటున్నారు? సార్ నేను అసలు ప్రపోజ్ చేయలేదండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఐ డోంట్ నో అట్ ఆల్ వాట్ ఇస్ వేదిక్ కల్చర్ అండి. అందుకని నాకు ఎన్లైటన్ చేయండి. వాట్ యు మీన్ బై వేదిక్ కల్చర్? ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారంటే, ఇండస్ వ్యాలీ పీపుల్ వేదిక్ పీపుల్ ఎలా అయ్యారో అని మీరు అడుగుతున్నారు. చెప్పడానికి ఐ మీన్ ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ అడిగారు. లిటరరీ మనం తర్వాత మాట్లాడుకుందాం. లిటరరీ డిఎన్ఏ మనం ఆల్రెడీ ఒక దగ్గరకు వచ్చి ఆపేసాం. ఇది ఎందుకంటే నేను సింపుల్ గా ఏంటంటే, ఐవీసీ స్క్రిప్ట్ మనకి ఇప్పటి వరకు రాయలేదు. మీరు యూ హావ్ ప్రెజెంటెడ్ 2 people who have, అంటే 1 group of Russians and 1 group of our own people డిసఫైడ్ అన్నారు. ఓకే, దెర్ ఇస్ నో స్కాలర్లీ కన్సెన్సస్ ఆన్ దట్. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. స్కాలర్లీ కన్సెన్సస్ కనీసం 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్తే ఒప్పేసుకోలేము. బట్ లెట్స్ పుట్ ఇట్ దట్ అసైడ్. నాకు అదొక్కటి కాకుండా what proof do we have that IVC equals Vedic people, or at least Vedic culture has originated from IVC? చూపిస్తానండి. నాకు ఒకసారి స్క్రీన్ షేర్ ఇవ్వండి. నో ప్రాబ్లం, ఇస్తానండి. ఒక్క నిమిషం, ఒక 5 minutes అంతలోకే జస్ట్ చార్జ్ థింకింగ్. ఈలోపుగా మీరు చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఇక్కడ దొరికిన అంటే ఫర్ ఎగ్జాంపుల్
అక్కడ అంటే ఒక పర్టికులర్ ఫిగర్ యోగ ముద్రలో ఉండి ఆ సీల్ ఉంది కదా, హరప్ప మెయిన్ సీల్, దాని పక్కన ఒక బుల్ ఉండటం అవన్నీ. సో ఈ బుల్ ఇది శివాకి రిలేటెడ్ అని చెప్పేసి మా వాదన. ఓకే, అది పశుపతినాథ్ సీలేనా మీరు అనేది? పశుపతినాథ్ సీల్ ప్లస్ ఆ పక్కన బుల్ సీల్ కూడా ఉంది కదా. ఓకే, బుల్ అనేది శివుడు వాహనం కదా. సో దే ఆర్ మోర్ లైక్ షైవైట్, సమ్ proto Shaivite religion, okay, which they might have followed. సో అదే ఓవర్ ఇయర్స్ లేదా ఓవర్ జనరేషన్స్ ఇప్పుడు మనం చూసినట్టుగా ఇదైంది. సో ఓకే, I'll share something screen అండి. ఇదేనా ఈ ఇమేజ్ గురించేనా మీరు అనేది? పశుపతినాథ్ seal, right, this one or this one of these three, right? Anyway, if I say they belong to Vedic culture, all of them should make one sense or the other, but mainly this one, yeah, Pashupatinath. ఓకేనా? ఓకే, దీన్ని ప్రోటో శివ అనే ప్రపోజ్ చేసింది ఎవరండి? హౌ డిడ్ దే నో దట్ దిస్ ఇస్ పశువులు పక్కన ఉన్నాయి కాబట్టి పశుపతినాథ్ అనకూడదు కదండి. దే మస్ట్ హావ్ సోన్ సమ్ ఎవిడెన్స్. దాని ప్రపోజ్ చేసింది ఇండియన్ కాదండి, బ్రిటిష్ వాడు దాన్ని ప్రపోజ్ చేసింది. అవునవును, బ్రిటిష్ వాడే చేశాడు. ఐ థింక్ బ్రిటిష్ వాడే. ప్రిన్సెప్ కాదనుకుంటా, నా దగ్గర ఉందండి, నేను చూపిస్తాను. అది కూడా నేను చూపిస్తాను. అది జేమ్స్ ప్రిన్సెప్ కాదనుకుంటా. టీతో ఏదో స్టార్ట్ అవుతుంది, నేను చూపిస్తాను. ఒక్క నిమిషం, నాకు ఒక టైం. నో ప్రాబ్లం, అది బ్రిటిష్ అని నాకు తెలుసు, బ్రిటిష్ వాడు అని నాకు తెలుసు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఆ బ్రిటిష్ వాడికి అది శివుడు అని ఎలా తెలిసిందో తెలుసా మీకు? బ్రిటిష్ వాడికి శివుడు అని ఎట్లా తెలిసిందంటే, అంతకుముందు వాళ్ళు వేదాల గురించి వాటి గురించి ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేశారు కాబట్టి ఈ శివుడు ఎవరైతే ఉన్నారో, అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ప్రోటో శివ అని చెప్తున్నారు కదా, ఈ ప్రోటో శివ ఆస్పెక్ట్స్ అంటే ఆయన యొక్క లక్షణాలు గమనిస్తే రుద్రుడు అని ఎవరైతే చెప్పబడుతుందో, ఈ రుద్రుడికి దీనికి సారూప్యత ఉంది కాబట్టి. ఎలా సారూప్యత సార్? ప్రూవ్ చేయండి సార్. ఎలా సారూప్యత ఉందంటే చెప్పండి సార్. శివుడి యొక్క డిస్క్రిప్షన్, ఏ డిస్క్రిప్షన్ దీంతో సెట్ అవుతుందో నాకు చెప్పండి. నేను చెప్తా, ఒక నిమిషం. యోగముద్ర అండి, యోగముద్ర. నెక్స్ట్ శివుడు బేసికలీ హీస్ డిస్క్రైబ్డ్ యాజ్ పశుపతినాథ్ కదా, అంటే ఈ అన్ని జీవాలకి లైక్ హీస్ ద సోర్స్ గాడ్ కదా. సో ఎందుకంటే ఇప్పుడు ఆ రుద్రం నమ్మకం చమకం చదివేటప్పుడు కూడా నమశంగాయ సోమాయ పశుపతే నమస్తామ్రాయ రుద్రాయ చరణాయ నమశంగాయ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అది పశుపతినాథుడు అని చెప్పి అక్కడ చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఓకే, ఈ పైన ఏం రాసిందో మనకు తెలియదు అంటారు. తెలీదు అంటే మీకు తెలిస్తే చెప్పండి, అంటే నాకు తెలియదు. దట్ ఈస్ లాస్ట్ స్క్రిప్ట్, అంతే కదా. వి డోంట్ నో వాట్ ఇట్ ఇస్, రైట్, బట్ వి నో దట్ దిస్ గై ఇస్ ప్రోటో శివ. ప్రోటో శివ అనేది ఆబ్వియస్లీ, అంటే కామెంట్స్ లో చెప్పినట్టు ఇది కన్ఫర్మేషన్ బయాసే ఆబ్వియస్ గా. కానీ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పుడు అక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ మోస్ట్లీ అక్కడ ఉన్న పీపుల్ చెందినవి అయి ఉంటాయి. సో కాబట్టి ఇట్ వుడ్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ ఎర్లియెస్ట్ బిలీఫ్స్, అంతే. సో ఇప్పుడు ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ పీపుల్, ఒక పర్టికులర్ వేరే పీపుల్ వచ్చి రీప్లేస్ చేశారని అనడానికి ఎక్కువ ఎవిడెన్స్ చూపించాలి. సో అంతే కదా. ఇది శివుడు అనేది రుద్ర గానీ లేదా పశుపతినాథ్ గానీ, ఇట్స్ అ వర్షిపింగ్ డైటీ ఫర్ వేదిక్ పీపుల్. కరెక్ట్, ఫెయిర్ ఎనఫ్. ఓకే, దీని సైజ్ ఎంతో తెలుసా అండి? దీని హోల్ సీల్ సైజ్ ఎంతో తెలుసా? తెలియదు సార్, అంటే నేను కపుల్ ఆఫ్ సెంటీమీటర్స్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మేబీ 2.5 to 3 సెంటీమీటర్. అది మెడలో వేసుకునే లాకెట్ లాంటిదని నా ఉద్దేశం. సరే, నేనేమనుకుంటున్నానంటే ఇట్ కుడ్ బి లైక్ మన స్టాంపులు వేస్తారు చూస్తారా, మన స్కూల్లోని కాలేజీలోని స్టాంపులు వేస్తారు చూస్తారా, కాలేజ్ స్టాంపులు అని, అలాంటిది అనుకోవచ్చు. దిస్ ఇస్ అగైన్ మై అజంప్షన్, వాళ్ళు కూడా అదే అంటారు. సీల్ అంటారు కదా, దాని మీనింగ్ అది కదా. పశుపతి సీల్ ఇస్ ద వర్డ్ సీల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దట్, బికాస్ దీంతో ముద్రించడానికి వీలుగా ఉంటుంది అని. ఓకే, అంత గొప్పగా పూజించే దేవుడికి ఇంత సీల్ తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా దొరకలేదండి. అదే ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి. గాడ్స్ అనేటోళ్ళు ఒక్కోసారి మైనర్ గాడ్స్ ఉంటారు, తర్వాత లేటర్ టైంలో వాళ్ళు ప్రిడామినెంట్ గాడ్స్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాహ్వే తీసుకోండి. యాహ్వే బైబిల్ రాసే అంటే మరి మీకు ఇప్పుడు అంటే జనరలైజ్ కూడా మీకు తెలియదు అంటే మరి అక్కడ నేను ఎనాలజీ ఎలా చెప్తానండి? అంటే బేసికల్ ఒక పాయింట్ చెప్తాను అయితే. సో అప్పుడు మైనర్ గాడ్ ఉన్న పర్సన్ తర్వాత టైంలో ప్రామినెంట్ గాడ్ అయిపోవచ్చు. అది చరిత్రలో చాలా సార్లు జరిగింది. కాదు అని మీరు అంటే మళ్ళీ అప్పుడు మనం అది వేరే డిస్కషన్. సో అలా జరిగి ఉండొచ్చు అంటాను నేను. పర్ఫెక్ట్.
ఓకే. ఈ ఈ ఈ సీల్స్‌లో ఇంకేదన్నా దేవుడి బొమ్మ దొరికిందా అండి? విష్ణువు గాని, హ్మ్. లేకపోతే గణేశుడు గాని, యాహ్! లేకపోతే దేర్ ఆర్ సో కాదండి. మెనీ అదర్ రెండిషన్స్. ఇంకొక యాక్చువల్‌గా హ్మ్. ఫల్లూస్ అనే ఒక ఎంబ్లమ్ దొరికింది. ఫల్లూస్ అంటే యాక్చువల్‌గా ఫాలస్. వాడు బ్రిటిషోడు దాన్ని పెట్టిందేంటంటే, ఇట్స్ ఏ లింగం. ఎరెక్టెడ్ పెన్నీస్ అన్నాడు. హ్మ్. హ్మ్. ఓకే. దాంతో హ్మ్. పాటు ఒక ఒక సీల్ కాదండి అది. యాక్చువల్‌గా అది ఒక టెర్రకోటా ఐవీసీలో బొమ్మ. దొరికిందండి? ఐవీసీలో ఐవీసీలోనే. దొరికింది? ఐవీసీలోనే. ఓకే. టెర్రకోటా బొమ్మ అది ఇంకొకటి. అమ్మాయి అది బొమ్మ ఉంటుంది కదా! టెర్రకోటా బొమ్మ. అది ఎట్లా అంటే మదర్ గాడెస్ అని చెప్తారు దాన్ని యాక్చువల్‌గా. ఇదేనా? ఇదేనా? కాదండి కాదు. ఇది డాన్సింగ్ గర్ల్ మొహంజోదారో ఇది. ఓకే. సరే మీరు చెప్పండి సార్. ఐల్ సెర్చ్ ఫర్ థాట్. అది ఒకసారి చూడండి. అంటే అది నెట్‌లో ఎక్కడ? దొరకకపోవచ్చు. నా దగ్గర వేరే బుక్ ఉండాలి దాని గురించి ఐవీసీ సీల్స్ అండ్ డిజైన్స్ గురించి. అది వెతుకుతున్నాను. మీరు దొరికితే చూడండి. మదర్ గాడెస్ అని ఒకటుంటది. హ్మ్. ఐవీసీ సీల్స్ అండ్ డిజైన్స్ అనండి. మరి ఎక్కడ కాదండి. దొరకకపోతే నాకు కాదు దొరుకుతుందని కాదు. గ్యారంటీ లేదు. కాదండి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ మదర్ గాడెస్ అని కొట్టండి సార్. మదర్ గాడెస్. ఐవీసీ మదర్ గాడెస్ అని కొట్టిన పని? మదర్ గాడెస్ అని కొట్టండి. దాని గురించి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అవి మదర్ గాడెస్ అన్ని ఓకే. చాలా రకాల బొమ్మలు దొరికాయి. ఓకే. ఇవేనా? ఒక బొమ్మ ఏంటి అంటే అందులో జస్ట్ లైక్ హ్మ్. అక్కడ మీకు టాప్‌లో రైట్ సైడ్ నుంచి ఫస్ట్ చూడండి ఒకసారి. రైట్ రైట్ సైడ్ సైడ్ ఇదా? నుంచి. యాహ్! ఓకే. యాహ్! హ్మ్. దీనికి ఇట్లాంటిది ఇంకోటి దొరికింది. అదేంటంటే ఇది యాక్చువల్‌గా ఐవీసీలో దొరికిందా సార్? ఇది ఐవీసీలో దొరికిందా? ఐవీసీలోనే ఈ బొమ్మ గురించి నేను చెప్పట్లేదండి. నేను నేను దొరికిన దాని ఐవీసీ గురించి గురించి చెప్తున్నాను. మాట్లాడుతున్నాను. లెట్స్ పుట్ ఓన్లీ అబౌట్ ఐవీసీ. అదే ఇది అన్ని తర్వాత ఐవీసీలో తర్వాత దొరికిన దాని తయారైంది. గురించి సార్ ఆ ఫస్ట్ 4 ఐవీసీలో ఐవీసీలో దొరికింది సార్. ఆ ఫస్ట్ 4 ఏదైతే ఐవీసీలో ఉన్నాయో. దొరికిన దాని గురించే మీకు చెప్తున్నానండి. ఇదేనా యాక్చువల్‌గా ఐవీసీది? అది ఐవీసీలో దొరికిందది. హ్మ్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ అండి? స్మాల్ టెర్రకోట బొమ్మలండి అవి. చిన్న బొమ్మలు సో దీస్ ఆర్ ఆడుకునే టాయ్స్ పిల్లలు కదా? ఆడుకునే బొమ్మలు. టాయ్స్ కదా? ఏవండీ మీకో విషయం చెప్పనా? వీల్ టాయ్స్‌ని కూడా గాడెస్ అని దొరికింది. ఎలా అనుకున్నారండి? టాయ్స్‌ని గాడెస్ అని ఎలా అనుకున్నారు? హౌ డిడ్ యూ టాయ్స్‌ని కమ్ టు దిస్ గాడెస్ అని ఎలా కన్క్లూజన్? అనుకున్నారంటే ఇప్పుడు కృష్ణుడి విగ్రహాలు చిన్నవి ఆ! దొరకట్లేదా మీకు? అది ఓకే. అసలు ఓకే. అది పర్ఫెక్ట్. ఇన్వాలిడ్ పాయింట్ అది. పర్ఫెక్ట్. నో, నో, ఐ టేక్ దట్ పాయింట్. ఓకే. సో చిన్నగా ఉండడం వల్ల దాన్ని విగ్రహం అని అనుకోవటానికి లేదు. బట్ ఇట్ క్యాన్ బి గాడ్. ఓకే. మిగతా ఇక్కడ ఐవీసీ సైట్ మొత్తం అన్ని ఆల్ ద సైట్స్ దట్ వి హావ్ హాస్ దెన్ బీన్ ఎనీ ఇండికేషన్ దట్ దే వర్ వర్షిపింగ్ సమ్‌వన్? నాకు ఒకసారి మీ స్క్రీన్ షేర్ నాకు యాక్సెస్ ఇవ్వండి. యాహ్! చూపించండి. ఇంకోటేంటంటే ఆ మదర్ గాడెస్ గురించి చెప్తుంటే మీరు ఆపేశారు. ఆ మదర్ గాడెస్ చెప్పండి. ఏంటంటే యాక్చువల్‌గా ఆవిడ యొక్క హ్మ్. వెజైనాలో నుంచి ఒక హ్మ్. పెద్ద చెట్టొచ్చినట్టు ఉంటది. అంటే ఓకే. అది డిస్ట్రాయ్ అయిపోయిందేంటిలేండి. దాన్ని హ్మ్. లేటర్ ఎవరైతే హ్మ్. హిస్టోరియన్స్ ఉన్నారో హ్మ్. శాకాంబరి దేవి కింద ఈ లెగసీ ఏదైతే ఉందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చిందని చెప్పి. మీకు ఇంకా చాలా స ప్రూఫ్‌లు చూపిస్తాను. వేదిక్ శాకంబరి పీపుల్ అంటే తర్వాత రాసుకుందే గదా! శాకంబరి దేవి అనే సంగతి అది కాదండి శాకంబరి అని ఎట్లా అనుకున్నారు వాళ్ళు? హ్మ్. నేను చెప్పేది కూడా అదే. ఆ లెగసీ హ్మ్. అనేది అట్లా కంటిన్యూ అవుతూ ఉంది అంటున్నాను నేను. పర్ఫెక్ట్. ఆ మాట మీద ఒక్కసారి నిలబడండి సార్. లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది. కరెక్టే గదా! ఓకే. బట్ ఎందుకంటే అప్పుడు అన్ వాళ్ళు పాటించిన విధానాలు ఇప్పుడు నేను కూడా పాటిస్తున్నాను గదా! అదే ఓకే. గదా! ఆ లెగసీ ఎక్సలెంట్. కూడా నేను కంటిన్యూ సో, చేస్తున్నాను గదా! శ్రీ వాళ్ళ గారు కల్చరు బతికే ఉంది. వాళ్ళ ఫిగరిన్స్ గూడా బతికే ఉన్నాయి. దాని డెరివేటివ్సే మనం ఇంకా పూజ చేస్తున్నాం. కాకపోతే వాళ్ళ లాంగ్వేజ్ మనం ఇప్పటిదాకా చదవలేకపోయాం. ఒక్క కరెక్టా? నిమిషం. అది చదవలేదు అంటే అది పొలిటికల్ యాస్పెక్ట్ లేకపోతే దానికి సంబంధించిన బయటికి రాకపోవచ్చు. అది ఎక్సలెంట్. ఈ అంటే ఐయామ్ నాట్ కాన్స్పిరసీ కోసం వెయిట్ చేస్తున్నానండి. శ్రీ గారు ఇక్కడైతే నేను మనోహర్ గారికి పాయింట్ ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ పిల్లలమే అని మనం అనుకుంటాం కదా! సో, మనం వాళ్ళ అనుకుంటున్నాం కదా! సో, అన్ని కల్చర్ ఇన్ని అయినప్పుడు మోస్ట్‌లీ మనం చదవలేకపోయి ఉండుండొచ్చు. ఒక థింగ్ అంటే అది దే మైట్ బి వెరీ స్మాల్ ప్లేస్ అంటే చిన్న సివిలైజేషన్ అయ్యుండొచ్చు. లేదా అది వాస్ట్ సివిలైజేషన్ అంటే ఖచ్చితంగా చదివి ఉండాలి. చిన్న సివిలైజేషన్ అయితే చదవలేకపోయి ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఇట్ మైట్ బి లాస్ట్. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి ఉండేసి మొత్తం ఏదైతే వాళ్ళు దాచుకున్న అటువంటివండి చదువుకున్న వాళ్ళందరూ చనిపోయి ఉండొచ్చు. సిటీలో ఉన్న వాళ్ళందరూ వాటెవర్ లైక్ అలాంటిది. అంటే ఇప్పుడు పల్లెటూరులో తెలుగు మాట్లాడతారు కాబట్టి వాడికి తెలుగు గ్రామర్ తెలిసి ఉండాలనే రూల్ ఏం లేదు కదా! సో, సమ్ ఫార్మ్ ఆఫ్ తెలుగు ఉంటది. ఆ తర్వాత వాడు వేరే ప్లేస్‌కి మైగ్రేట్ అయిపోయి వేరే లాంగ్వేజ్ నేర్చుకొని తెలుగు మర్చిపోతాడు. సో, అలా మనం మర్చిపోయి ఉండొచ్చు. బెనిఫిట్ ఆఫ్ డౌట్. యాహ్! కానీ మనం అంటే ఇప్పుడు కాన్స్పిరసీ థియరీని ఇక్కడ వాడటం అనేది మీనింగ్‌లెస్. అంటే మనం నిజంగా డిసఫైర్ చేసి ఉండుంటే మనం పక్కాగా చేసి ఉండాలి. సో దట్ ఏంటంటే ఇంక మరి అవతలోడు మాట్లాడడానికి వీలు లేకుండా ఉన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు అది మనదే కదా! సో ఇట్ షుడ్ బి సమ్ ఫార్మ్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. అందులోనూ వి ఆర్ గ్రేట్ ఇంకొకటి ప్రిజర్వర్స్. ఎవరు మన అంటే సారీ సార్ ఒక్క క్షణం. ఐ మీన్ వేదిక్ పీపుల్. సో గ్రేట్ ప్రిజర్వ్ అంటే మన తాతల తండ్రుల దగ్గర నుంచి మనం మోస్ట్‌లీ సేమ్ హిమ్సే చదువుతున్నాం. సో అలాంటప్పుడు మనం ఇంత సివిలైజేషన్ వదులుకొని ఉండొచ్చు. అలాంటి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోనే మనం అంతేగాని కాన్స్పిరసీ థియరీకి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటాను.
ఇంకొకటి యాడ్ చేస్తాను. ఓకే. ఐవీసీ అనేది ఇట్స్ నాట్ వన్ సైట్ కదా, ఇట్స్ నాట్ జస్ట్ హరప్పా, ఇట్స్ నాట్ జస్ట్ మొహంజదారో, ఇట్స్ బీన్ అ సిరీస్ ఆఫ్ సైట్స్, మోర్ దాన్ 10. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్, మోర్ దాన్ 10. ఓకే, అండ్ వీ కాల్ ఆల్ ఆఫ్ ఇట్ యాజ్ ఐవీసీ. ఇంకొక కన్ఫర్మేషన్ శ్రీ గారి దగ్గర నుంచి తీసుకున్నాం. ఆ 10 sites ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వేదిక్యేనా? ఎందులో ఒకటో రెండో వేదిక్ ఉండొచ్చా? వాట్ ఈస్ యువర్ ఐడియా అండి? సార్ ఐవీసీ సైట్స్ దగ్గర భారతదేశంలోనేమో 600, పాకిస్తాన్లో 400 వరకు ఉన్నాయండి. ఎక్సలెంట్. 1000 సైట్లు ఉన్నాయి కదా, అందులో ఎన్ని వేదిక్ పీరియడ్స్ లేదా అన్ని వేదిక్ పీరియడ్స్, అన్ని వేదిక్ కల్చర్ ఉన్నదేనా? నేను చెప్పింది కూడా అదే. ఐవీసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించిన విధానం ఏదైతే ఉందో అది వేదిక్ కల్చర్ అని చెప్తున్నాను. ఐవీసీలోనే పార్ట్ వేదిక్ కల్చర్ అని చెప్తున్నాను. దాని గురించి మీకు ప్రూఫ్లు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకే సార్, 1000 సైట్స్ ఉన్నాయి కదా, అందరూ వేదిక్ కల్చర్ ని పాటించే వాళ్ళేనా, లేకపోతే కొన్ని సైట్సే పాటించాయా? తెలియదని చెప్పండి. తెలియదు కానీ అంటే మనోహర్ గారు ఇప్పుడు చూడండి, కొన్ని సైట్స్ ఓవర్ పీరియడ్ ఏమవుతుందంటే ఇప్పుడు లైక్ మిగతా ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకున్నట్టు ఒక పర్టికులర్ పీపుల్ ఆరిజినేట్ ఐడియాస్ తో మిగతా వాళ్ళని ఆక్యుపై చేసుకుని వాళ్ళందరినీ కన్వర్ట్ చేసి ఉండొచ్చు. సో ఎగ్జిస్టింగ్ వాళ్ళని హీనంగా చూసి అవి జరిగి ఉండొచ్చు. కానీ ఇది జరిగింది మాత్రం ఎవ్రీథింగ్ ఇంటర్నల్లీ, అంటే ఇక్కడ ఉన్న సివిలైజేషన్ ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటున్నామో వాళ్ళు చేసుకున్న తప్ప బయట నుంచి ఎవడో చేయలేదు, అంతే. ఎక్సలెంట్, ఐ గాట్ దిస్. నా పాయింట్ నాకు వచ్చేసింది, నాకు రావాల్సింది. సో ఇప్పుడు అక్కడున్న వేదిక్ మంత్రాలని పక్కాగా ప్రిజర్వ్ చేయటం వచ్చింది. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ జనరేషన్స్, లెట్స్ నాట్ సే థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ జనరేషన్స్ ప్రిజర్వ్ చేయటం వచ్చింది. దాన్ని ఏమంటారు, మన రిచువల్స్ని, దట్స్ వాట్ శ్రీ సైడ్, రిచువల్స్ని ప్రిజర్వ్ చేయడం కూడా మనకు వచ్చింది. దేవుళ్ళని, ఆ యొక్క దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలని గుర్తుపెట్టుకునో లేకపోతే పశుపతి నాడు అనుకోవడం, ఇవన్నీ కూడా వచ్చింది. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ మాత్రం సర్ప్రైజింగ్లీ మర్చిపోయాం. అవునా? అంతే, ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతే. ఓకే, డజంట్ దట్ సౌండ్ క్వశ్చనబుల్ అండి? కాదండి, స్క్రిప్ట్ ఒక్కటే మిగతా అన్ని అలాగే ఉన్నాయి కదా. అన్ని తీసుకొచ్చాం, ఆ స్క్రిప్ట్ ని మర్చిపోయామని చెప్పి మీరు అంటున్నారు. అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదంటే ఆ ఇండస్ స్క్రిప్ట్ నుంచే బ్రాహ్మీ వచ్చిందని చెప్పి థీరీస్ ఉన్నాయి. థీరీస్ ఉన్నప్పుడు అవుట్ రైట్ స్టేట్మెంట్ రాలేదు, దాన్ని వదిలేసా అని చెప్పడానికి మనకు అవకాశం లేదు. ఇన్ కేస్ బ్రాహ్మణ్ చదవగలం కదండి, బ్రాహ్మణ్ మనం చదవగలం కదండి. బ్రాహ్మణ్ చదవగలుగుతామండి, నేను కాదని అనలేదు కదా. ఈ ఐవీసీని ఎందుకు చదవలేకపోతున్నాం? నేను ఒక విషయం చెప్తానండి, ఇండస్ వ్యాలీ సివిలైజ్ చదవగలుగుతారు అని చెప్పి కొన్ని థీరీస్ ఉన్నాయని చెప్తున్నాను మీకు, అది ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో నేను ఇప్పుడు మీరు చదివి ఆ స్క్రిప్ట్స్ లో చెప్పేది మళ్ళీ ఇస్తాను. ఆ స్క్రిప్ట్ లో చదివి అందులో వర్షిపింగ్ నేచర్ ఉంది అని చెప్పారా? ఎందుకంటే ఆర్కియాలజీలో ఏం దొరకట్లేదండి మీకు, అన్ని ఈ టెర్రకోటా ఆబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి తప్ప. ప్లస్ ఇంకొకటి, మీరు వీటిల్లో ఫిగరీన్స్ చూపించారు. వేదిక్ పీరియడ్ లో వేదాస్లో ఎక్కడ కూడా ఇది ఫిగరీన్స్ ని పూజించడం అట్లాంటిది ఏం లేదు కదండి, అట్లీస్ట్ ఆరాధించే పద్ధతి లేదు కదా వేదిక్ కల్చర్ లో, అట్లీస్ట్ రైట్ అండి, రైట్. కొన్ని బట్ హౌ డిడ్ దట్ హ్యాపెన్ చెప్పండి. ఇప్పుడు శిల్పశాస్త్రం కానీ, లేకపోతే తర్వాత వచ్చిన ఉపనిషత్తులు కానీ, లేకపోతే బ్రాహ్మణాలు కానీ, ఆరణ్యకాలు కానీ, ఇప్పుడు ప్రతిదానికి కొన్ని ఉంటాయండి. ప్రతి వేదానికి పార్ట్స్ ఉంటాయి. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఫస్ట్ది ఐ థింక్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక బుక్ ఆరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఈ ఆరణ్యకాలు ఏవైతే ఉన్నాయో ఈ లేకపోతే అంటే ప్రతి వేదానికి 4 పార్ట్స్ ఉంటాయి. అందులో ఒక చోట ఏం చెప్తారంటే ఈ యొక్క ఆరాధన ఎట్లా అయితే ఉంటది, ఎలా చెయ్యాలి, నిర్గుణాకారం బెటరా, సగుణోపాసన బెటరా అని చెప్పి ఉంటది. తర్వాత వచ్చిన ఈ ఏదైతే యజుర్వేదం ఉందో, శుక్ల యజుర్వేదం ఉందో, ఆ శుక్ల యజుర్వేదం వాటిల్లో కరెక్ట్ ఎట్లా చెయ్యాలి విగ్రహారాధన అట్లన్నిటి గురించి చెప్పబడింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదండి ఒక నిమిషం. ఇప్పుడు యోగాలో ఒక పద్ధతి చెప్తారు, దీపాన్ని ముందు పెట్టుకుని దాన్నే దేవుడి కింద కొలువు అని చెప్పి. తర్వాత అదే ప్లేస్ లో విగ్రహం వచ్చింది అనుకోవచ్చు కదా, ఇప్పటికీ దీపం పెట్టే ఆచారం ఉంది దేవుడి ముందు ఖచ్చితంగా. పర్ఫెక్ట్ అనుకోవచ్చు, అంతేగాని యజుర్వేదంలో ఎక్కడ ఉందో చెప్పగలరా? తర్వాత రిఫరెన్స్ నాకు గుర్తులేదండి, నాకు గుర్తులేదు. నో ప్రాబ్లం, తర్వాత ఎదురుగానే. ఓకే, సో వేదాస్లో ఒక చోట విగ్రహారాధన వద్దు, ఇంకో చోట విగ్రహారాధన పర్వాలేదు అన్నట్టుగా ఉంది, అంతేనా?
సార్ మీకు క్వశ్చన్ చెప్తానండి. ఇప్పుడు వాళ్ళు టోటల్‌గా విగ్రహారాధనే చేశారు ఇండస్ వ్యాలీ పీపుల్ అని కూడా నేను మొత్తం వాళ్ళు టోటల్‌గా విగ్రహారాధన మీద డిపెండ్ అయ్యారు. లేదంటే టోటల్‌గా ఫిలాసాఫికల్‌గానే ఎళ్లారని చెప్పట్లా. కొన్ని నేను చోట్ల అనలేదు సార్. స్పిరిట్స్‌ని ఆరాధించారు. కొన్ని చోట్ల విగ్రహాలు కూడా దొరికాయని చెప్పి నేను చెప్తా ఉన్నా. బట్ వేదాల్లో క్లియర్‌గా చెప్తది కదండీ! ఎవ్వరు ఏది చేసినా సరే ఓన్లీ పరమాత్ముడిని మాత్రమే ఆరాధించాలి. ఇంకెవ్వరిని ఆరాధించకూడదని. అథర్వణ వేదం చాలా స్పష్టంగా చెప్తుంది కదా సార్. ఏదండి? అథర్వణ వేదం స్పష్టంగా చెప్తుంది. ఎవ్వరిని ఆరాధించాల్సిన పని లేదు. మొత్తం ఓన్లీ పరమాత్ముడిని మాత్రమే, నిర్గుణాకారమైన పరమాత్ముడిని మాత్రమే ఆరాధించాలని యజుర్వేద సారీ అథర్వణ వేదం చెప్తుంది. దానికి చాలా స్టెప్స్ ఉన్నాయండి. దానికి నో చాలా ప్రాబ్లమ్ సార్. స్టెప్స్ నేను ఉన్నాయి. అడిగేది ఏంటంటే ఆ స్టెప్స్‌లో లాస్ట్‌ది వేదాల్లో ఒక చోట ఏంటి నాకు ఆకారం లేదు అని పరమాత్మ అన్నట్టు, ఇంకో చోట ఈ విధంగా ఆరాధించొచ్చు అన్నట్టుగా ఉంది. అవునా కాదా? యెస్, నో చెప్పండి చాలు. నాకు ఐడియా లేదండి. ఓకే. కనీసం మీకు ఇదైతే తెలుసు కదా! చాలా మంది చెప్తారు వేదాల్లో అసల ఎటువంటి విగ్రహారాధన లేదు అని మన ఆర్య సమాజీలు ఒప్పుకుంటారు. ఆర్య డు యూ అగ్రీ టు దట్? యెస్ ఆర్ నో? యాహ్. నేను చెప్పేదేంటంటే ఇప్పుడు వేదాల్లో ఏదైతే ఉందో అదంతా గూడా అంటే ఈ ఎంపిరికల్ వరల్డ్‌కి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద మెటాఫిజికల్ వరల్డ్ అని చెప్పి ఆ దయానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్య సమాజ్ చెప్పేది. పర్లేదు, మీరు అగ్రీ అవుతారా లేదా అని మాత్రమే అడిగాను. ఓన్లీ వన్ పార్ట్. అంటే ఒక చిన్న పార్ట్. ఎందుకంటే ఋగ్వేదం గాని అవి ఫైనల్ స్టేజ్ ఎట్లా పరమాత్మని చేరాలి దాని గురించి చెప్పావు కాబట్టి ఆటోమేటిక్‌గా ఫిలాసాఫికల్ ఐడియాస్ ఉంటాయి కూడా. సో కాబట్టి వేదాల్లో 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. యెస్ ఆర్ నో చెప్పండి సార్. నేను చెప్పలేదండి అది. కాంట్రాడిక్టరీ Okay, you can't స్టేట్మెంట్స్ say అని మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఒక చోట 10th క్లాస్‌కి నతస్య ప్రతిమ అస్తి అంటాడండి. కాదండి 10th క్లాస్‌కి వెళ్ళాలంటే 9th క్లాస్ చదవాలి. 9th క్లాస్ చదవాలంటే 8th క్లాస్ చదవాలి. డైరెక్ట్‌గా 10th క్లాస్‌కి నాకు నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి నేను 10th క్లాస్‌లో వెళ్ళి కూర్చోలేను కదా! సగుణోపాసన చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ నిర్గుణోపాసన ఎందుకు అవ్వచ్చు? కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ మీరు ఎట్లా అనుకుంటారు? సో ఓకే ఫైన్. ఒక చోట నతస్య ప్రతిమ అస్తి అని ఉంది. సార్ దాని What does గురించి that mean చాలా అండి? సార్లు మాట్లాడేశారండి. ఇప్పుడు నేను దాని గురించి నో మాట్లాడడానికి ప్రాబ్లమ్. నేను రాలేదు. ఒక్క నిమిషం పోనీ. నేను నా స్క్రీన్ షేర్ ఇచ్చాను. ఒకసారి చేయండి సార్. నతస్య ప్రతిమాస్తి గురించి చాలా సార్లు చెప్పారండి. నా నో థీసిస్ ప్రాబ్లమ్. నేను అడిగింది అంటే మీరు ఒక దాంట్లో చోట విగ్రహాలు లేదు. మీరు ఇప్పుడు నాకు క్లియర్ చేసింది ఏంటంటే యజుర్వేదంలో కొన్ని చోట్ల అంటే అరణ్యకంలోనా బ్రాహ్మణంలోనా అండి? ఎందులో విగ్రహారాధనకి ఓకే అని పద్ధతులు చెప్తారండి? ఎందులో సార్ అన్నారు? అంటే వేదాల్లో 4 పార్ట్స్ ఉంటాయంటే ఆ 4 పార్ట్స్‌లో లాస్ట్‌ది ఏదైతే ఉన్నాయో ఫారెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అరణ్యకాలు అంటారు వాటిని. అరణ్యకాలు. ఆ తర్వాత అరణ్యకాల్లో ఉంది అంటారు. అరణ్యకాలు అంతేనా? ఉన్నాయి. తర్వాత దాని నుంచే ఉపనిషత్తు ఫిలాసాఫికల్ థాట్స్ ఇంకా హైయెస్ట్ స్టేజ్‌లో ఉంటది ఉపనిషత్తులు వాటిలో. అంతకుముందు అదొకే నేను ఏవైతే అడిగింది. ఉన్నాయో నాకు ఐ యామ్ నాట్ అట్ ఆల్ వాటిల్లో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. చెప్పేదండి. శుక్ల యజుర్వేదం అనుకుంటా. నాకు గుర్తున్నంత వరకు కరెక్ట్ వరకు నో శుక్ల ప్రాబ్లమ్. తర్వాతన యజుర్వేదంలో కరెక్ట్ చేయండి. నేను అందుకే చెప్పాను. నాకు దాని గురించి ఐడియా లేదండి. నేను మళ్ళీ చెప్తాను. అంత మంత్రం కూడా గుర్తులేదు అని చెప్పి. నేను మామూలుగా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే నిర్గుణోపాసన ఏదైతే ఉందో అది లాస్ట్ స్టేజ్. దానికి సగుణోపాసన చేసుకోవడానికి ఒక దారి అది. యోగానికి ఐవీసీలో సగుణోపాసన నిర్గుణోపాసన 2 ఉన్నాయంటారా? చెప్పేదేనండి సార్. యోగా ఎట్లా అయితే నేను చూపిస్తాను అంటున్నాను అందుకే. ఇప్పుడు యోగా ఎట్లయితే ఉందో యోగాకి లాస్ట్ స్టేజ్ సమాధి. దానికన్నా ముందు చాలా ఉన్నాయి. అందులో పోస్టర్స్ ఉంది. ఇది ఒక్కొక్కటి చేసుకుని లాస్ట్ స్టేజ్‌కి వెళ్ళాలి. ఆ లాస్ట్ స్టేజ్‌లో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అనుకుంటే ఎట్లాగా? సరే మీరు ప్రూవ్ చేద్దామన్నారు కదా. స్క్రీన్ షేర్ చూపించండి. రైట్ సార్. నేను ఇచ్చాను. ఇది మొహంజోదరోలో గ్రేట్ బాత్. ఏమండి? దీన్ని ఓన్లీ రిచువల్స్ కోసం సిటడెల్‌లో ఉంది ఇది. ఓకే. దీన్ని ఓన్లీ రిచువల్స్ బాతింగ్ కోసం ఉపయోగించేవారు. వేదిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బాతింగ్ కి చాలా ప్రయారిటీ ఇస్తారు. ఓకే. ఈ యొక్క బేతింగ్ ఘాట్ కట్టుకున్నది కూడా ఆ రిచువల్ స్నానాలు ఏవైతే ఉంటాయో ఆ రిచువల్ స్నానాలు చేయడానికి. ఒకటో ప్రూఫ్. ఇంకా వేరే బుక్ ఇస్తానండి. ఈ బుక్ తీసేయండి. ఓకే. సో ఇలాంటి బాత్స్ ప్రపంచంలో ఇంకెవరు కట్టుకోలేదా? ఓన్లీ వేదిక్ పీపుల్ మాత్రమే కట్టుకున్నారా? సార్ ప్రపంచంలో ఎవరు కట్టుకుంటే ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రిలీజియస్ బాత్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు దాన్ని కట్టుకున్నారు. ప్రపంచంలో రిలీజియస్ బాత్ అని నేను చెప్పలేదు. రిలీజియస్ పర్పస్ కోసం ఉపయోగించారు. అదేమి స్విమ్మింగ్ పూల్ లో లేదు కదా జనాలందరూ చేతి కొట్టడానికి. అది రిలీజియస్ బాత్ బేతింగ్ ఘాట్ అని ఉంటది. గ్రేట్ బాత్ ఆఫ్ మొహంజోదరో అని కొట్టండి. రిలీజియస్ పర్పస్ కోసం ఉపయోగించారు. నేను చూపిస్తాను. ఒక నిమిషం ఉండండి. ఇంకొక బుక్ చూపిస్తాను మీకు. అదే చెప్తున్నా. అది వేదిక్ పీరియడ్స్ వాళ్ళది అని మీకు ఎలా చెప్తున్నారు? మీరు అన్ని చెప్తున్నారు బానే ఉంది. మీకు కనెక్షన్ మాత్రం కోరలేదు. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు
ఇది వేదిక్ పీరియడ్ కాబట్టి అని నాట్ మేకింగ్ దట్ కనెక్షన్. ఇది వేదిక్ అదేంటి దాని పేరేంటి బాత్ లాగా కట్టుకున్న తర్వాత అలాగా ఒక తటాకంలో ఒక మనుషులు తయారు చేసుకున్న తటాకంలో స్నానం ఆచరించాలి లేదా సంధ్యావందనం ఆచరించాలని మీకు ఎక్కడైనా కనిపిస్తుంది సార్ అదొక్క ప్రూఫ్ లేదా కాదండి, ఇంకా వేరే బుక్ ఒకసారి అది యాక్సెప్ట్ చేయండి లేదు సార్. సార్. ఒక్కటి break చేద్దామండి. మీరు ఒక బాత్ చూపించి స్విమ్మింగ్ పూల్ నేను దానికే ఆ బాత్ కట్టుకున్న గురించి మనుషులు తయారు చేసుకున్న దాంట్లో ఆ బాత్ ఒక్క నిమిషం. గురించే మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడదాం అంటాను. ఓకే ఓకే నేను మీరు చెప్పిన దాని గురించే మాట్లాడదాం. చేస్తాను. యా ఓకే చూడండి ఒక్క నిమిషం. లెట్ మీ ఆస్క్ మై క్వశ్చన్. మీరు స్క్రోల్ చేయండి. లోగా యా అడగండి. సింపుల్ గా ఒక బాత్ చూపించి ఇందులో రిలీజియస్ పర్పస్ కి బాతింగ్ చేసేవాళ్ళు అన్నారు. ఓకే, మనుషుల చేత కట్టబడిన తటాకంలో గానీ ఎక్కడన్నా స్నానాలను ఆచరించాలి అని ఎక్కడన్నా ఏ రిలీజియస్ స్క్రిప్చర్ లోనా రాసి ఉందా? ఒక నిమిషం. ఆ బుక్ చూసారు కదండి, అది ఇండస్ వ్యాలీ సంబంధించింది. జేక్ మ్యాకింటోష్ అని చెప్పి రాసిన ఆధార్ అది బుక్. ఓకే ఓకే చాప్టర్ 9 రిలీజియన్. రైట్ చెప్పండి. ఓకే నెక్స్ట్ వెళ్ళండి. ఒక నిమిషం. ఇక్కడ ష్రైన్ గురించి మాట్లాడుతున్నానండి. ద సిటడెల్ మౌండ్ ఎట్ మొహంజోదారో ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ప్లేసెస్ వేర్ కన్విన్సింగ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ హ్యావ్ బీన్ అన్కవర్డ్. ఇన్ నదర్న్ పార్ట్ ఆఫ్ ద మౌండ్ వాజ్ ఎ గ్రేట్ బాత్ and in south there was a complex of halls. Some of these was residential, but the complex also included one chamber. ఇక్కడ మీకు బాత్ దాంతో పాటు కొన్ని హాల్స్ రూమ్స్ కనబడుతున్నాయి కదండి, రైట్? A number of other structures in the complex that may also suggest a religious function include 3 circular brick rings that probably surrounded sacred trees. The main feature of the complex is the pillared hut. It is generally considered to have been a place for secular public assemblies. But its use for public purposes cannot be ruled out. Okay, ఇంకొకటి ఒక నిమిషం. ఆ గ్రేట్ బాత్ గురించి మాట్లాడు. The stair from the west ascending to the citadel at Mohenjo-daro had its summit a bathroom where those entering the area were probably required to purify themselves. Religious bath గురించి చెప్తున్నారు ఇక్కడ. Okay, beyond the granary lay the great bath complex. 2-door led through an antechamber into the fenestrated courtyard with at its center great bath a large rectangular basin carefully constructed so as to have water tight. లింక్ చేయండి So సార్. దాన్ని ఎట్లా లింక్ చేయండి సార్. చేయాలండి? ఇది వేదిక్ పీరియడ్ అని, ఇది వేదిక్ పీపుల్ వాడారని, మన ఈ వేదిక్ కల్చర్ వాళ్ళది అని లింక్ చేయండి. In the paragraph ఉంది సార్, most scholars regard this as a religious structure connected with the ritual with the bathing, which has played an important ritual role in bathing. Indian religion For at least 2,500 years. ఓకే, ఇండియన్ రిలీజియన్. ఓకే చెప్పండి. వేర్ ఇస్ వేద? Indian religion ఏంటండి? ఇండియన్ రిలీజియన్ అంటే ఇక్కడ మరి ఇక్కడ Indian వేదాస్ religion మీరు చెప్పారు కదా, మీరే స్టార్టింగ్ లో ఒప్పుకున్నారు కదా, there are animistic religions, there are so many other religions. కాదండి. How did you figure out that this is Vedic period? నేను మీకు ఏం చెప్పాను? యానిమిజం అన్నాను. యానిమిజం అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఆరిజిన్ అయింది ఇక్కడ కాదు, గ్రీక్ లో వాళ్ళు పెట్టారు. ఏంటంటే అది గ్రీకులు ఎందుకు జిఎస్ గానీ లేకపోతే ఒలంపస్ గానీ ప్రకృతి ఆరాధకుల్ని యానిమిజం అనేవాళ్ళు. అవునా? ఆ థండర్స్ ని వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు యానిమిజం అని పేరు పెట్టుకున్నారు. స్పిరిచువల్ పవర్, నేను కంట్రోల్ చేయగలుగుతాను సామ్స్ స్పెల్స్ తోటి అని చెప్పి. ఇండియన్ రిలీజన్ అనగానే మీరు ఆటోమేటిక్ గా వేదిక్ రిలీజన్ అనేసుకున్నారు. ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ద కాదండి, అక్కడ క్లారిటీగా ఇండియన్ రిలీజన్ రాశాడు. ఇండియన్ రిలీజన్ శ్రీగారు ఒక్క క్షణం నాకు ఇక్కడ ఇండియన్ రిలీజన్ అంటే వేదిక్ రిలీజన్ ఎలా అనుకున్నారు? అది ఇండియన్ రిలీజన్ లో బాతింగ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చే రిలీజన్ ఏంటో చెప్పండి. ఎవరు స్నానం చేయరు సార్? సార్ ఒక్క క్షణం. రిచువల్ బాతింగ్, స్నానం అందరూ చేస్తారండి. రిచువల్ బాతింగ్ అని చెప్తున్నారు గారు. అయితే మీరు అందరూ చేస్తారు కదా సార్ మనోహర్ గారు, అయితే వేదిక్ రిలీజియన్ లో ఇండియన్ రిలీజియన్ కి డిఫరెన్సెస్ అంటే ఇండియన్ రిలీజియన్ లో ఏది వేదిక్ లో ఉంది లేదు చెప్పండి. అంటే యానిమల్ వర్షిప్ ఉందా లేదా? మీరు ఇంత ప్రూవ్ చేసి చెప్పింది ఏంటంటే వాళ్ళ రిచువల్స్ బతికున్నాయి, వాళ్ళ కల్చర్ బతికుంది, వాళ్ళ పీపుల్ ఇదేంటి లాంగ్వేజ్ బతికుంది, స్పోకెన్ లాంగ్వేజ్ బతికుంది, స్క్రిప్ట్ ఒక్కటే మాయమైంది అంటున్నారు. దానికి మాత్రం క్వశ్చన్ ఆన్సర్ లేదండి ఇప్పుడు దాకా. మీరు శ్రీగారు ఇది చాలా ఈజీ పాయింట్ అండి. ఓకేనా? లాంగ్వేజ్ లేదా స్క్రిప్ట్ సర్వైవ్ అవడం అనేది చాలా చాలా చిన్న విషయం, అంటే సర్వైవ్ కాకపోవడం అనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 10 లాంగ్వేజెస్ మిస్ అయిపోతున్నాయి ప్రపంచంలోంచి. కాబట్టి అలాంటి వన్ ఆఫ్ దీస్ లాంగ్వేజ్ ఇది అయ్యి ఉండొచ్చు.
నేను చెప్పినట్టుగా ఎలా 1 అవుద్దండి? మన ఎందుకు కాకూడదండి? థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి పొల్లు పోకుండా కనీసం వేవ్‌లో కూడా తేడా రాకుండా స్పష్టంగా పలుకుతున్నారు ఇప్పటి వరకు గురు శిష్య పరంపరతోటి. అది అంత పక్కాగా రిచువల్స్‌తో సహా కాపాడుకున్న వాళ్ళు సార్ ఒక మనోహర్ గారు, ఫిజికల్ ఆర్టిఫాక్ట్‌ని, అది ఎందుకంటే ఐవీసీ అది మొత్తం అంతా చచ్చిపోలేదు కదా! సో, డు యూ అహా! బిలీవ్ దట్ ఐవీసీ సార్ హాస్ బీన్ సార్ సార్ ఎక్స్‌టర్మినేటెడ్ ఆర్ ఒకసారి హావ్ దే బీన్ సార్ డిసెమినేటెడ్? మనోహర్ గారు ఇక్కడ మనం సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం. సంస్కృతికి యాక్చువల్ ఏంటంటే ఎర్లీయెస్ట్ వ్యాకరణ ఉంది. సో ప్రాపర్ ఇది ఉంది, అన్ని ఉన్నాయి. అలాంటిది దీనికి లేకపోయి ఉండొచ్చు ఈ లాంగ్వేజ్ కి. ఓకే. లేకపోవడం ఈ వల్ల లాంగ్వేజ్ సాంస్క్రిట్ కాదా? ఈ ఈ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇది సాంస్క్రిట్ కాదా? కాదు అని నేను అనుకుంటాను. అది ఇప్పుడు తను అంటే శ్రీ గారు ఉన్న ఒపీనియన్ ఏంటంటే ప్రాకృత్ లేదా ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రాకృత్, ప్రోటో ప్రాకృత్ ఆర్ సంథింగ్. ఇండస్ వ్యాలీ మీకు సీల్స్ మీద దొరికింది స్క్రిప్ట్ అండి, అది లాంగ్వేజ్ కాదు. అది అదే స్క్రిప్టేనా సార్? వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు అదే కదా చెప్పేది. ఏ వాళ్ళు ఏం భాష భాష మాట్లాడుతున్నారు మాట్లాడేవారు? అనే దాని గురించి ఇంకా మనోహర్ గారు, నలుగుతుంది కదండి. ఆ సబ్జెక్ట్ ఇంకా బయటికి ఇంకొకటి కూడా రాలేదు అండి, కదా. ఇక్కడ దాని గురించి వాళ్ళకి స్పెక్యులేషన్ ఎట్లా చేస్తానండి నేను? సార్ ఇంకొకటి ఇక్కడ మనకి హీరోగ్లిప్స్ దొరికాయి. యాక్చువల్గా ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాంగ్వేజ్, దీనికి వ్యాకరణం ఉందా, ఇది రెగ్యులర్ అంటే ఓన్లీ రాజ్యసభల్లోనే వాటిలోనే వాడేవారా, లేకపోతే కామన్ ఫోక్ కూడా వాడేవారా, ఇంత మనకి మ్యాటర్ లేదు కదా, దీని మీద ఇంత రీసెర్చ్ లేదు కదా. సో కాబట్టి ఇది సర్వైవ్ అవ్వలేదు అన్నది మాకు ఒక డొల్లతనం లేదా మా ఆర్గ్యుమెంట్ డొల్లతనం పాయింట్అవుట్ చేయడానికి ఇది లేదు కదా. బట్ స్టిల్ అంటే మీరు కన్విన్స్, మరి ఎంతమందిని కన్విన్స్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. సత్యన్వేష్ గారు మీకు ఆ బుక్ పంపిస్తాను. మీకు ఒకవేళ ఛానల్ అంటే దాన్ని ఎట్లాగా వే ఉంటే నేను పంపిస్తాను. సరస్వతి బుక్ ఒకటి, అంటే సరస్వతి రీసెర్చ్ సెంటర్ బుక్ ఒకటి, అట్లాగే ఈ రష్యన్ రాసిన బుక్. ఫస్ట్ ఈ రెండిట్లో ఏ బుక్ చదివినా మీకు ఓకే. చెప్పేదేనండి సార్. ఆ స్ట్రోక్స్ ఉంటాయి, నేను నా దగ్గర అది పిక్చర్స్ ఉండాలనుకుంటా, నేను చూపిస్తాను కుదిరితే. స్ట్రోక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాంగ్వేజ్ ఉంది. నేను ఒక్క నిమిషం, నేను ఇది తీసేసి వేరేది పెట్టండి ఒకసారి. లేదు, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఏమంటారంటే వాళ్ళు దిస్ ఇస్ ద దీని నుంచి తర్వాత బ్రాహ్మీ స్క్రిప్ట్ వచ్చింది. బ్రాహ్మీ నుంచి దెన్ ఈ తర్వాత ఇండిక్ స్క్రిప్ట్స్ అన్ని వచ్చి వన్ ఆఫ్ ద స్క్రిప్ట్ దేవనాగరి. కుదిరితే కనుక గూగుల్లో ఒకసారి కుదిరితే కనుక ఇండస్ వ్యాలీ హోర్డ్ సైన్ అని కొట్టండి. అందులో ఒకటి ఎలా అంటే జస్ట్ లైక్ ఒక స్కార్పియన్ లా ఉంటది. ఆ స్కార్పియన్ స్ట్రోక్స్ పోయి తర్వాత అది ఏదైతే ఉందో ఆ బ్రాహ్మీ కింద రూపాంతరం చెందింది అని చెప్పి. ఓకే. సో బ్రాహ్మీ నుంచి మిగతా స్క్రిప్ట్స్, తర్వాత నగరి, ఆ తర్వాత నగరి నుంచి నందనగరి, దేవనగరిలో మళ్ళీ రాయటం స్టార్ట్ చేశారు. సార్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు లలిత విస్తార అనే బుద్ధిస్ట్ గ్రంథం చదివితే దగ్గర 64 లిపులు చెప్పారు వాళ్ళు. అందులో శంకలిపి అని చెప్పి. చెప్పండి. నేను లిపుల గురించి కాదండి, ఇందులో సాంస్క్రిట్ ఏ లిపిలో రాసేవాళ్ళు అని అడుగుతున్నాను. బ్రాహ్మీ లిపిలో రాయిసి ఉండొచ్చు. ఎక్కడ దొరికిందా? దొరకలేదండి. ఓకే, రాసి ఉండొచ్చు. ఎందుకంటే హుయెన్ సాంగ్ అనే ఒక వ్యక్తి, చైనీస్ స్కాలర్ ఎవరైతే ఉన్నారో, ఫాహేను హుయెన్ సాంగ్ జిన్జియాంగ్ కాదు, ఈ ఎవరైతే బుద్ధిస్ట్ స్కాలర్స్ ఉన్నారో ఆ టైంలో 600 BC, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, నోబడీ కెన్ రెఫ్యూట్ ఇట్. 600 BC టైంలో పాణిని వ్యాకరణం రాశాడు. పాణిని విగ్రహాన్ని నేను చూశాను తక్షశిలా ప్రాంతంలో అని చెప్పి. పాణిని వ్యాకరణం రాశాడు. అప్పటికి దేవనాగరి అయితే లేదు కదా. బిఫోర్ కామన్ ఎరా. 600 బిఫోర్ కామన్ ఎరా. 600 పాణిని రాసిన బుక్ ఏదైనా ఒరిజినల్ దొరికిందండి? అది సార్ దొరకలేనంత మాత్రం లేవని కాదు కదా. పంచాంగం పోయినంత మాత్రం నక్షత్రాలు లేవని కాదు కదా. ఓకే, వెరీ గుడ్, సూపర్ పాయింట్ అది. ఓకే, సో బ్రాహ్మీలో రాసి ఉండుండొచ్చు, మనకి దొరకలేదు కాబట్టి రాయలేము. నగరిలో కొన్ని సాంస్క్రిట్ పీచెస్ దొరికాయి, కాకపోతే నన్ ఆఫ్ దెమ్ ఆర్ దాన్ని ఏమంటారు, మన ప్రామాణిక గ్రంథాలు అనుకునేవి ఏవి నగరిలో లేవు, దేవనగరిలో మాత్రమే ఉన్నాయి. సో మధ్యలో ఒక 1000 సంవత్సరాల పాటు రాయటం అనేది మానేశారు. ఐవీసీలో రాయగలిగారు. మీ ఉద్దేశంలో అంతే కదా, ఐవీసీలో రాయగలిగారు బికాస్ దట్ ఈస్ ఆల్రెడీ డెసిఫర్డ్. మీ ఉద్దేశం ప్రకారం దెర్ ఆర్ 2 sets ఆఫ్ పీపుల్ హూ హావ్ ఆల్రెడీ డెసిఫర్డ్. ఐవీసీలో ఉన్న స్క్రిప్ట్ని అది సాంస్క్రిట్ అని మీరు అనుకుంటున్నారు. ఐల్ గో విత్ యూ. సో సమ్హౌ అప్పటికి ఎటువంటి ఈ మొగలోళ్ళు రాలేదు, తెల్లోళ్ళు రాలేదు. సో అక్కడ ఒక 1000 years పాటు ఒక గ్యాప్ వచ్చేసింది, రాయటం మానేశారు. తర్వాత ఎన్ని లిపులు వచ్చినా సరే ప్రామాణిక గ్రంథాలు మాత్రం రాయలేదు. రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు ఇవి ఏవి ఓన్లీ దేవనగరిలో మాత్రమే కనిపిస్తాయి. మళ్ళీ మధ్యలో ఒక్క స్క్రిప్ట్లో కూడా రాయలేదు. డోంట్ యు ఫైండ్ దట్ ఈస్ సర్ప్రైజింగ్? అవి పోయి ఉండొచ్చు, దాన్ని తర్వాత రీప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు కదా దేవనాగరి లిపిలో. ఓకే, పోయి ఉండొచ్చు, రీప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఇంకెవరన్నా తగలబెట్టి కూడా ఉండొచ్చా? ఉండొచ్చు అండి, చాలా స్కోప్స్ ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయం అంటే నాశనం అయిపోయాయి. తక్షశిల ఇప్పుడు అదొక పైనీర్ యూనివర్సిటీ ఒకప్పుడు, ఇప్పుడు అక్కడ ఏముండదు. నలంద తక్షశిల అసలు హిందువులది కాదులేండి, అది వేరే డిస్కషన్. హిందువులు కాదు చెప్పేదేనండి సార్. నలంద యూనివర్సిటీని కట్టించిన రాజు, హిందూయిజాన్ని పాటించిన రాజు.
ఓకే ఓకే. అది బుక్కులు కాదు. ఇట్ విల్ గో ఫర్ అనదర్ అవర్. కుమారగుప్త ఇట్ విల్ గో ఫర్ అనదర్ అవర్ కుమారగుప్త గాని పక్కన యా మీరు దాని నలందని గురించి తక్షశిలకు వదిలేసేయండి. తీసుకురాకండి. ఇంకోసారి మాట్లాడుకుందాం. దాని సో గురించి మీరు దాంట్లో అనేది చదివిన ఏంటంటే వాళ్ళు ఒక చాలా 1000 మంది ఉన్నారు. దాంట్లో ఒక టీచర్స్ 1000 గా ఇయర్స్ పాటు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అంటే బిఫోర్ కామన్ ఎరాలో ఐవీసీలో రాయవటం వచ్చింది. బిఫోర్ కామన్ ఎరాలో ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం, ఐ డోంట్ ఈవెన్ కేర్ హౌ మెనీ సెంచరీస్ బ్యాక్, అప్పటి నుంచి మళ్ళీ 10వ సంవత్సరంలో దేవనగిరి వచ్చేంత వరకు మధ్యలో బోల్డ్ అన్ని ఇండిక్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇండియా అనే ప్రాంతంలో బోల్డ్ అన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఏ ఒక్క దాంట్లోనూ రాసే ఉద్దేశం లేదు. ఓన్లీ దేవనగిరిలో రాయటం కుదిరింది. అవునా? కొన్ని బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ శంఖలిపిలో రాసి ఉన్నాయి అన్నారండి. దొరుకుతున్నాయా మీకు ఇప్పుడు? బుద్ధిస్ట్లో రాసిన దొరకని గురించి మనకెందుకండి? దొరికిన వాడి గురించి నేను మిమ్మల్ని ఏమో సింపుల్ గా అడిగాను. ఇప్పుడు సంస్కృతంలో నేను ఇందాక అదే చెప్తున్నా, సంస్కృతంలో దొరకలేదు. నేను మీ పాయింట్ మీరు ఒప్పేసుకున్నాను ఆల్రెడీ. నేను మీ పాయింట్ చెప్పండి. ఒప్పేసుకున్నాను. ఇందాక మీరు అన్నారు కదా, ఐవీసీ అనేది అది వేదిక్ పీపుల్, అది రాసింది స్క్రిప్ట్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ అండర్లైన్ భాష సాంస్క్రిట్ అయి ఉండొచ్చు అన్నారు. ఓకే, మన సరస్వతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా అదే అని ఉంటారు. ఓకే, ఐఎమ్ గెసింగ్. సో ఐవీసీ కాలంలో అంతరించిపోయే నాటికి వాళ్ళకి రాయటం వచ్చు, స్క్రిప్ట్ రాయటం వచ్చు, రాశారు. అది డెసిఫర్ కూడా జరిగింది కొంతమంది చేత. తర్వాత అరౌండ్ 1400 ఇయర్స్, ఆ బీసీ కాలంలో ఒక 400, ఇటువైపు ఒక 1000 వేసుకోండి, 1400 సంవత్సరాల పాటు సుమారుగా ఎవ్వడు ఏమీ రాయలేదు. రాయలేదని మీరు ఎలా చెప్తారు? ప్రూఫ్ ఏంటి? అదే కదా, దొరకలేదు కదండి. దొరికింది ఓల్డెస్ట్ ఎక్కడ దొరకలేదన్నంత దొరికింది? మాత్రాన లేవన్నట్టు కాదు కదండి. పర్ఫెక్ట్, ఉన్నాయని కూడా కాదు కదా. సార్ వాయిడ్ అంటే అది దాని ఏమంటారు? ఇప్పుడు సందిగ్ధమైన our question. lack of evidence doesn't prove the I mean like our it only proves our I know. incapability to సార్ ఒక I know. చిన్న కాకపోతే సార్ ఇప్పుడు కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ కాకపోతే అండి. మిగతా ఇప్పుడు రిలీజన్స్ కి సార్ ఒక మిగతా నిమిషం సార్. రిలీజన్స్ ఉన్నాయండి, సార్ మిగతా ఒక నిమిషం. రిలీజన్స్, మిగతా స్క్రిప్ట్స్ ఒక్క ఉన్నాయి. నిమిషం నన్ ఆఫ్ సార్. దెమ్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం లైక్ దిస్ అండి. బుద్ధిస్ట్ కి కాదండి, ఒక్క ప్రాబ్లం నిమిషం సార్. రాలేదు, ఒక్క నిమిషం. జైనులకి ఐదు ప్రాబ్లం రాలేదు. సార్ మనోహర్ గారు వినబడుతుందండి. వీళ్ళందరూ లేటర్ కదా, వెరీ లేటర్ కదా. అంటే కాదు మనకి సార్, ఒక్క ప్రాపర్ గా నిమిషం. కింగ్డమ్స్ ఏర్పడి ఎంపైర్స్ కింద మారిన తర్వాత వచ్చిన వాళ్ళు కదా బుద్ధిస్టులు గానీ జైన్స్ గానీ ప్రామినెన్స్ లోకి. అంతకంటే ముందు మేము ఉన్నాం కాబట్టి మాకు ఇది లేదని చెప్పుకుంటున్నాం. అదే మాకు అవి సర్వైవ్ హలో అవ్వలేదని. రాజాదరణ దొరికింది కాబట్టి అవి సర్వైవ్ అయ్యాయి. అంటే మీకు కాదు బుద్ధిజం సార్, గురించి ఇప్పుడు అంటే మీకు నేను చెప్పేది ఒక కాదు. ఒక విషయం అండి శ్రీ గారు ఒక సార్, వినబడుతుంది నా వాయిస్ అసలు? వినిపిస్తుంది కానీ ఈ అనాలజీ sure. వెరీ ఇన్కరెక్ట్ అనాలజీ అనమాట. బుద్ధిస్టులకు ఉంది, మీకు లేదంటే. బుద్ధిస్ట్ ప్రామినెన్స్ వచ్చింది కూడా బికాస్ ఆఫ్ రాజాదరణ వల్లే. సో పాణిని ఎప్పుడు రాశాడండి? పాణిని ఎప్పుడు రాశాడు? ఒక నిమిషం. ఇప్పుడు ప్రిన్సిపియా మ్యాథమెటికా అని చెప్పి ఐజాక్ న్యూటన్ అందులో యూనివర్సల్ గ్రావిటేషన్ థియరీ చెప్పాడు. ఆయన చెప్పక ముందు గ్రావిటేషన్ లేదని చెప్పలేం కదా. ఆయన అప్పుడు ఆ టైంలో దొరికింది కాబట్టి ఆయనకి అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఆయన హైపోథిసిస్ చేశాడు. రేపొద్దున ఎవడో కూడా తవ్వచ్చు. ఒక్క నిమిషం అండి, రేపొద్దున ఎవడో కూడా సార్ ఒక్క నిమిషం సార్, కంప్లీట్ వదిలేసేయండి, అది అనాలిసిస్ వదిలేసేయండి. ఆగండి సార్. శ్రీ గారు, ఇట్స్ సిలీ అనాలజీ అండి. పీపుల్ ఆర్ కాదండి, ఒక్క నిమిషం సార్. నేను గ్రావిటేషన్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ కి గ్రావిటీకి తేడా తెలియకపోతే ఎలాగండి? గ్రావిటీ ఇంతకు ముందు లేదు అని కాదు, అప్పుడు అతను పుస్తకాలు రాశాడు అని. బట్ నేను చెప్పేది అదండి, హైపోథిసిస్ చేశాడు ఆ టైంలో అని చెప్పి నేను చెప్తున్నాను. అట్లాగే రేపొద్దున ఇక్కడ ఎవరైనా నలంద విశ్వవిద్యాలయం దగ్గర ఎవడన్నా తవ్వితే దొరకచ్చు, రెఫ్యూట్ చేయడానికి లేదు, అసలు లేవు అని చెప్పడానికి లేదు. మేబీ ఛాన్స్ దొరికినప్పుడు మీ ఆర్గ్యుమెంట్ కి స్ట్రెంగ్త్ వస్తుంది, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. దొరకనప్పుడు ఏం చేయాలి చెప్పండి. సరే మనోహర్ గారు, అయితే ఇప్పుడు ఓకే సరే, మీరు మా వాదనలో డొల్లతనం లేదా వాటెవర్ లేదా ఉన్న పట్టిమ ఏదో మీరు టెస్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి, ఎయిదర్ బై జెనెటిక్ ఎవిడెన్స్ ఆర్ లిటరరీ ఎవిడెన్స్ ఆర్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, ఎగ్జాక్ట్ గా పలానా టైం నుంచి పలానా టైం వరకు పీపుల్ ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, లైక్ ఎంత అమౌంట్ ఆఫ్ పీపుల్, అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ మీద వాడు తెలుస్తుంది కదా. సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం తీసుకొచ్చారు? వర్ణ సిస్టమ్ తీసుకొచ్చారా, వేదాస్ తీసుకొచ్చారా, హిమ్స్ తీసుకొచ్చారా, సంస్కృతి తీసుకొచ్చారు, విత్ లిపి తీసుకొచ్చారు. సో దీనికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? అవి ప్రెజెంట్ చేయండి. అవన్నీ ఎవరు ప్రూవ్ చేయగలండి? మాటలే కదా, వాళ్ళకి రాతలు ఉంటే యూ కెన్ ప్రూవ్ ఎనీథింగ్. అయ్యో, మరి అయితే మాదెంత డొల్లతనం, మరి డొల్లతనం కదా సార్ అది. అంటే మీరు ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. ప్రూఫ్ లేనప్పుడు, ప్రూఫ్ ఉన్నప్పుడు మాట్లాడాలి సార్. ప్రూఫ్ లేనప్పుడు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని 2 మాటలు మీరే చెప్పాలి. ఓకే, బట్ ఇఫ్ యూ సే దట్ లేదు మాది చాలా పాతది అని మీరు కన్ఫర్మ్ గా చెప్తే, అందుకే మీరు ఎవిడెన్స్ తీసుకొస్తారు అనుకున్నాను. నౌ యూ సే దట్ యూ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ పొజిషన్ యాజ్ మీ. ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, యూ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్. మీరు ఎవిడెన్స్ మీరు చూపించలేదండి ఇప్పటి వరకు. ఏ టైంలో ఎప్పటి నుంచి ఏ టైం వరకు మీరే చూపించారు సార్. ఐవీసీ అనేది వేదిక్ పీరియడ్ కి మీరు ఇప్పటిదాకా యాడ్ చేయలేదు. ఐవీసీ అనేది మీరు స్క్రీన్ షేర్ ఒకసారి తీసుకోండి సార్, అది ఇంకా చూపిస్తాను, అది అవ్వలేదు. అది చెప్పండి. బై ది వే, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేయాలండి. చేసేద్దాం, మేము కూడా వెళ్ళిపోవాలి. చెప్పండి. ఫైర్ ఒక్క నిమిషం జూమ్ చేయండి.
సార్ ఒక్క నిమిషం. నా సజెషన్ ఏంటంటే ఇది ఇక్కడ డ్రాప్ చేసేసి బుద్ధిజం ఆ టాపిక్ దాని డిస్కస్ గురించి కూడా మాట్లాడదాం. 30 minutes ఉంది ఇది అంటున్నారు ఒకటి కాబట్టి చూపించేసి due to time క్లోజ్ constraint. చేస్తానండి. ఇంకా చాలా ఉన్నాయి. ఆ సీల్స్ మీద నెక్స్ట్ తర్వాత యాక్చువల్లీ సప్తఋషులు అని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళు చూపించారు. ఇది ఫైర్ గురించి. ఫైర్ ఎలిమెంట్ అనేది ఓకే ఋగ్వేదంతో పాటు ఇప్పుడున్న ప్రతి దానికి హిందూయిజంతో చాలా చాలా మంచి ప్లేస్, ప్రయారిటీ అది ఫైర్ అనేది. ఓకే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ఆ ఫైర్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తూనే ఉంటుంది. ఫైర్ ఇక్కడ అవును వాళ్ళు చెప్తున్నారు, ఫైర్ అండ్ ఎలిమెంట్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు వాటర్ హ్యాస్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ ఇండియన్ రిలీజన్. ఇండియన్ రిలీజన్ అంటే ఆయన రాసిన దాని ప్రకారం వేదిక్ రిలీజన్ అని చెప్పి, లేదంటే హిందూయిజం అని చెప్పి. యాజ్ అన్ ఏజెంట్ అతను రాయలేదు కదా, మీరు అంటున్నారు అది. చెప్పండి. కాదండి, ఇండియన్ రిలీజన్ అని చెప్పి ఇందాక గ్రేట్ బాత్ గుర్ర రాశాడు. ఇప్పుడు ఇండియన్ రిలీజన్ అంటే ఈక్వల్ టు వేదిక్ రిలీజన్ అని మీరు అంటున్నారండి. మీరు చెప్పండి. కాదండి, ఇప్పుడు ఇండియన్ రిలీజన్ లో ఫైర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే రిలీజన్ ఏముంది? బుద్ధిస్టులు ఎవరు? ఫైర్ ని ఆరాధించిన వాళ్ళు, అలా నాస్తికులు వాళ్ళు టైప్ హెట్రోడాక్స్ రిలీజన్ అంటారు దాన్ని. జైనులు అసలు ప్రతి దాంట్లో ప్రాణం ఉందంటారు. వాళ్ళు ఫైర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఫైర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఇండియన్ రిలీజన్ ఏదైనా ఉందంటే హిందూయిజం ఉంది. మీరు అది కాకుండా ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే, సో ఇండియన్ రిలీజన్ ఈక్వల్స్ టు వేదిక. వాళ్ళకి వేదిక అని రాయడానికి లేకపోతే హిందూయిజం రాయడానికి సిగ్గేసింది, అందుకని ఇండియన్ అని రాశారు. కంటిన్యూ. ఆయనకి ఎందుకు వేసిందో మరి నాకైతే తెలియదండి. అవును, అది తెల్లవాడు కదా రాసింది, దుర్మార్గుడు. An agent of ritual purification as a means of transmitting offers to God, while water seems నెక్స్ట్ to have ప్యాలెస్ దగ్గరికి వచ్చేయండి, సాక్రెడ్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేయండి. sacred phallus లింగం అది. ఓకే, అక్కడ దొరికాయండి ఆ లింగం ఏదైనా ఒక నిలువుగా కనిపించింది దాన్ని లింగం అని ఎవరు చెప్పారండి వాళ్ళకి? ఏదండి, వాళ్ళకి ఏదన్నా నిలువుగా ఒకటి కాస్త కనిపిస్తే దాన్ని లింగం అనాలని ఎవరు చెప్పారు? వాళ్ళు ఏ అనాలిసిస్ చేశారో మనోహర్ గారు ఇప్పుడు ఆబ్వియస్గా అది టై టు సంథింగ్ ఎగ్జిస్టింగ్ కదండి. మరి ఇప్పుడు ఇంకో విషయం అండి మనోహర్ గారు, అంటే మీరు చాలా తెలియని వాళ్ళు కాబట్టి చెప్పండి. మనకు ఒక ఐటమ్ దొరికిందండి, ఆ ఐటమ్ దొరికినప్పుడు మనకి ఇప్పుడున్న అండర్స్టాండింగ్ తో దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తామా? అసలు అప్పుడు అదే లెటర్స్ అది నెత్తి మీద మధ్య మధ్యలో టప్ టప్ అని కొట్టుకుంటారు అనుకోండి, ఆ ఐటమ్ జస్ట్ దానికోసమే అది పోయింది ఇప్పుడు ఆ రిచువల్ కానీ వాట్ ఎవర్ అది. సో మనం ఇప్పుడు ఏమనుకుంటాం, మహా అయితే దాన్ని అది మేబీ ఒక దేని మీద అంటే కొంచెం బరువుగా ఉంటే రాయి అయితే దేని మీద ఒత్తి పెట్టుకోవడానికో లేకపోతే దేని మీద బరువు పెట్టడానికో దేనికో అనుకుంటామే తప్ప అలా వాళ్ళు నెత్తి మీద కొట్టుకున్నారని ఎక్కడో మరొక లిటరరీ ఎవిడెన్స్ ఏదో ఉంటే తప్ప మనకు కుదరదు కదా. లేదా జెనెటిక్ ఎవిడెన్స్ లోని వాళ్ళ నెత్తి మీద అందరికి ఆ పర్టికులర్ ప్లేస్ లో స్పాట్లు పడితేనో అలాంటిది అయితేనే కదా, అంత మనకు లేదు కదా. ఇప్పుడు నేను అడిగేది ఎందుకో చెప్తాను. తెల్లాడు కదా, వాడికి తెలిసింది, వాడు ఇండియాకి వచ్చేటప్పటికి వాడికి తెలిసింది ఓన్లీ హిందూయిజం. సో కాబట్టి వాడు చూసేది కూడా అదే కళ్ళతో చూస్తాడు. ఓకే, వాడు వచ్చేటప్పటికే బుద్ధిజమో లేకపోతే ఇంకోటి ఏదన్నా ఓల్డ్ రిలీజన్స్ ఉండుంటే వాడు వచ్చేటప్పటికి వాడికి ఆ టైప్ లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు తవ్వించుకున్న పనులు అందరూ ఇండియన్సే కదా. అంటే లేదండి, ప్రివలెంట్ గా ఏది ఉంది సార్? అంటే శ్రీ గారు అంటే ఆయన పాయింట్ అయితే కరెక్టే కదా. కాదండి, బుద్ధిజం లేకుండానే దమ్మా లిపి అని చెప్పి జేమ్స్ ప్రిన్సిప్ అని చెప్పాడు. ఇది దమ్మా లిపి అని ఎందుకు చెప్పాడు? ఇదేదో ఏ బేపనోడు రాసుకున్న లిపి అని చెప్పొచ్చు కదా. ఇంకా అది వేరే ఆర్గ్యుమెంట్ లేండి. దానికి బ్రహ్మి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా సార్? బ్రహ్మి అనేది దానికి బ్రహ్మి అని కూడా పేరు పెట్టలేదండి, దాని పేరే వేరే ఉంది ఫస్ట్. బ్రాహుయి, దాని బ్రాహుయి కూడా కాదు, దాని పేరు బ్రాహుయి అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ప్రదేశం. అది బ్రాహుయి అనేది లాంగ్వేజ్. అది సో బ్రహ్మి అనే పేరు ఎవరు పెట్టారు తెలుసా సార్? దానికన్నా ముందు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఓకే, అది దాని పేరు ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేస్తే ఏదైనా ఒక సైట్ ఓపెన్ తర్వాత నా నాలెడ్జ్ ని మీరు టెస్ట్ కాదండి ఐఎమ్ ట్రైయింగ్ టు బిల్డ్ అన్ ఆర్గ్యుమెంట్ అరౌండ్ ఇట్. ఏదైనా ఒక వస్తువు రాగానే వెంటనే దాన్ని ఇండియన్ రిలీజన్ కి అటాచ్, అంటే అక్కడ తెల్లోడు మోసం చేయలేదు, దాన్ని మాత్రం లింగం అని కరెక్ట్ గా చెప్పాడు. ఓకే, కాకపోతే స్క్రిప్ట్ ని మాయం చేశాడు. లింగం అనే చెప్పాడు, పశుపతినాథనంగానే ఒప్పుకున్నాడు. ఏం ఆర్గ్యుమెంట్ సార్ ఇది? ఇప్పుడు సూపర్ కదా, చెప్తాను. తెల్లోడు తవ్విన ఆగండి సార్, నవ్వింది బాగానే ఉంది కానీ తెల్లోడు తవ్విన ఏ ఆర్కియలాజికల్ సైట్ సార్? ఇప్పుడు అది ఇండియన్ రిలీజన్ అని యాక్సెప్ట్ చేస్తే, ఇప్పుడు ఇండియన్ రిలీజన్ ఆడు బుద్ధిస్ట్ రిలీజన్ రాసేవాడు కదా, ఇండియన్ రిలీజన్ అని తీసేసి బుద్ధిస్ట్ రిలీజన్ అనే రాసేవాడు కదా. బుద్ధిస్ట్ అనేది ఇండియన్ కాదు. సరే, పీపుల్ ట్రీస్ ని పశుపతినాథ్ సీల్ ని వర్షిప్ చేసే ఆచారం లేదు.
ఓకే. పశుపతి నాథ్ అని మీకు ఎవరు చెప్పారు? నేను ఇందాక నుంచి ఎవరు అడుగుతున్నది చెప్పారంటే పశుపతి మళ్ళీ నాథ్ అని ఈయనే వాడికి చెప్పాడు. ఎవరు ఒక చెప్పారు? నిమిషం చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఒక ఎవరు నిమిషం ఎవరు చెప్తాడో శ్రీ చెప్తాను గారు ఉండండి. శ్రీ గారు ఒక తెల్లోడికి నిమిషం ఉండండి. తెల్లోడికి వచ్చేటోడికి ఇక్కడ ప్రిడామినెంట్ రిలీజన్ ఏది ఉంటే వాళ్ళ చేత పని చేయించుకుంటాడు. అక్కడ తవ్వించుకునేది ఎవరు? తెల్లోడు వచ్చి వాడి తెల్లోళ్ళతోటి వచ్చి తవ్వించలేదు కదా! ఆ పనోళ్ళతోనే చేయిస్తాడు. పనోళ్ళతో చేయించిన తర్వాత ఏదో ఒక ఆర్టిఫాక్ట్ దొరుకుతుంది. దొరికిన తర్వాత ఇది ఏంటి అని అడిగితే ఆ తవ్విన ఏరియాలో ఉన్నోళ్ళు లేదా నియరెస్ట్ ఆర్కియాలజీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళు లేదా లెర్నెడ్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఎగ్జిస్టింగ్ బయాస్ వాళ్ళ మీద సింపుల్‌గా చూపిస్తారు. ఇది శివలింగం అని ఒక్క మాట అంటాడు. ఇదా ఓకే. ఓకే. పశుపతినాథ్. ఆహా! ఓకే. ఫినిష్. ఓకే. అంటే ఇంకా ఇప్పుడు తర్వాత వాడి పుస్తకాలు అలాగే ఇప్పుడు రాస్తాడు. కాదండి. ఇప్పుడు అంటే ఇండస్ వ్యాలీ తవ్వినోళ్ళందరూ గూడా రిలీజియస్ బయాస్ హ్మ్. చూపిచ్చారు. నాస్తికులు ఎవ్వరు లేరు వాళ్ళని తవ్వినోళ్ళు. లేదంటే బుద్ధిస్టులు ఓకే. ఎవరు లేరు. వాళ్ళందరూ నాస్తికులు, బుద్ధిస్టులు ఉండొచ్చు అని అంటున్నారా? ఉండొచ్చు కాదు మీరంటున్నారు. హ్మ్. హిందూసే హ్మ్. ఉన్నారు. వాళ్ళు ఓకే. మన రిలీజియస్ బయాస్ చూపిచ్చారు. అంటే ఏఎస్ఐలో మిగతా సెక్ట్స్ ఎవరు లేరా అంటున్నాను నేను. ఓకే. ఏఎస్ఐలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆ పొజిషన్స్ హెల్డ్ చేసిన వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి చూసారా? కా కా వాళ్ళ కాదు పేర్లు సార్. చూసి సార్ హ్మ్. ఇప్పుడు వాళ్ళ గురించి వదిలేయండి. తవ్వినోళ్ళ గురించి నేను హ్మ్. అడుగుతున్నా. ఇండస్ వ్యాలీ తవ్వినోళ్ళ సంగతా? సివిలైజేషన్ తవ్వారు కదా! ఈ ఆ! తవ్వినోళ్ళలో ఓన్లీ హ్మ్. హిందూసే తవ్వినోళ్ళని అడగరు ఉన్నారా? కదా! లేబరర్స్‌ని ఎట్లా హిందూసే అడుగుతారండి? లేబరర్స్‌ని అడగరు కాదండి. కదా! అది తీసుకొచ్చి హిందూసే ఉన్నారా? లేకపోతే మిగతా అకాడమిక్స్‌ని వాళ్ళు అడుగుతారు. కూడా ఉన్నారా? ఏదండి? అది తెలీదు కదా సార్. వాళ్ళ లిస్ట్ చెప్పరు కదా! ఎవరెవరితో నేను తవ్విచ్చారో వాళ్ళ చూపించినా పేర్లు, వాళ్ళ ఫింగర్ నేను ప్రింట్లు చెప్పరు చూపించినా కదా! అండి? చూపించినా నేను చూపించు చెప్పారు. జరగండి. ఒక్క నిమిషం సార్ చూపించండి. సార్ ఎవరెవరు తవ్వారో మనోహర్ గారు చూపించండి. ఇది అంటే హ్మ్. అంటే మీరు ఐ డోంట్ నో హౌ యూ ఐ మీన్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆర్ నాట్, బట్ లైక్ ఇది వదిలేసి హ్మ్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవడం హ్మ్. బెస్ట్ సార్. అంటే సార్ ఇదొకటి సార్ చదివేసి ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ ఇదొకటి చదివేసి నెక్స్ట్ ఎవరు టాపిక్ ఆ పై వారం చూసుకుందామండి. ఇట్స్ ఆల్రెడీ సార్ ఓకే సార్. 5:40. పైవారం ఐ కాదు వాంట్ టు సరే సార్. అయితే టేక్ కపుల్ ఆఫ్ మనోహర్ గారు వదిలేదు. ఒక క్వశ్చన్ అండి దాన్ని డ్రాప్ మీకైతే. అంటే చేశారు. ఇప్పుడు హ్మ్. ఒక అదే ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ హ్మ్. సివిలైజేషన్ అంటే ఇక్కడ వేదిక్ అనుకోండి, బ్రాహ్మణిక్ అనుకోండి, వాట్ ఎవర్. సో దే హ్యావ్ హ్మ్. లాట్ అంటే ఎక్కువ గ్రంథాలు ఉన్నాయి, ఎక్కువ లిటరేచర్ ఉంది, ఎక్కువ అంటే సైట్స్ అసోసియేషన్ ఉంది, వాట్ హ్మ్. ఎవర్ పురాణాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ విత్ ఇన్ ద సబ్ కాంటెంట్ ఇట్ సెల్ఫ్. సో హ్మ్. వీళ్ళు ఇలాంటి పీపుల్ అలాంటి సిమిలర్ లేదా అలాంటి కనెక్షన్స్ అంటే డీపర్ కనెక్షన్స్ ఉన్నటువంటి వేరే ఎక్కడన్నా అలాంటి సివిలైజేషన్ ఉండాలి. అంతటి గొప్పటి హ్మ్. సివిలైజేషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండాలి. లేదా హ్మ్. వాళ్ళు జస్ట్ నామర్డ్స్ లాగా వచ్చిన తర్వాత ఇక్కడే అదే సివిలైజేషన్ బిల్డ్ చేసి ఉండాలి. ఇప్పుడు ఈ నామర్డ్స్ లాగా ఎప్పుడు వచ్చారు అనేదే మెయిన్ సార్ ఒక్క కన్సర్న్. నిమిషం. ఎందుకంటే థింకింగ్ గారు సార్ చెప్పండి సార్. హలో. ఇదొక్కటి చదివేసి క్లోజ్ చేద్దామండి. నెక్స్ట్ వీక్ అంటే కొంచెం వర్కౌట్ ఉంది. తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చూసుకుందాం సార్ దాన్ని. ఇప్పుడు మీరు ఈ పేజ్ నుంచి ఎన్ని చూపించినా ఆయన ఏమంటారంటే అది బయాస్డ్ ఒక్క రైటింగ్ నిమిషం. అంటారు. సో అంటే ఇంకా ఈయన మీనింగ్ లేదు ఇంకా. ఇండియన్ రిలీజన్ అంటే హిందూ కాదు అంటున్నారు కదా! ఒక్క నిమిషం ఆహా, చూద్దాం. ద సార్ ఇప్పుడు సీటెడ్ డైటీ ఒక్క నిమిషం సార్. ఇండియన్ రిలీజన్ లెట్ అంటే మీ హిందూ కంప్లీట్ ఇట్. కాదు అంటే వేదిక్ కాదు అంటున్నారు. వేదిక్ సో కాదు కాబట్టి అంటున్నారు ఇప్పుడు కదా! ఒక్క నిమిషం చూపిద్దాం. ఒక్క నిమిషం. సార్ లెట్ మీ సార్ కంప్లీట్ ఇంకా ఇట్ మరి దాని ప్లీజ్. మీద ఆర్గ్యూ చేయలేం సార్. ఎంతసేపు ఒక్క చూపించాలి నిమిషం. అదే. The seated deity is generally shown wearing buffalo or bull's horns, often forming a three-pronged headdress with people branch as the central part. This may be the origin of the Trishula, later an attribute of Shiva. The figures were many bangles and on Pashupati seal may have three faces or four if there is one at the back, as in later Hindu iconography. Another seal also shows him with three faces but without animals. In later Indian religion, such a seat indicated high rank. ఇక్కడ ఇండియన్ రిలీజన్ అంటే ఏంటంటే ఆయన దృష్టిలో సరే మీరు చెప్పండి. మీరు కంటిన్యూ చేయండి. ఆ స్టేట్మెంట్ తర్వాత బ్రేక్ చేద్దాం. నెక్స్ట్ among చేయండి. many roles తర్వాత చెప్తున్నాడు ఆయన. among his many roles, Shiva is later regarded as the lord of yoga, a practice that employs discipline of the mind, body and the spirit to achieve union with divine. ఓకే. It is ఇందులో possible మీకు that ఎక్కడ yogic practice and aims were features of Harappan religion. ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఏమాత్రం బయాస్ అనిపించట్లేదా? జస్ట్ ఆస్కింగ్. మీకే సార్ మీకేమనిపించిందో చెప్పండి సార్. నాకేమనిపిస్తే నేను ఎందుకు బయాస్గా ఉంటే నేను ఎందుకు చూపిస్తాను అది. ఓకే. ఏ గ్రంథంలో అయినా సరే, ఏదైనా గ్రంథంలో ఎద్దు మీద హార్న్స్ పెట్టుకుని ఈ పీపల్ బ్రాంచ్ ఉండి డిస్క్రిప్షన్ శివుడిది ఉందా? సార్ ఏ గ్రంథంలో అయినా నేను అడిగిందని చెప్పండి సార్. ఏ గ్రంథంలో అయినా శివుడి డిస్క్రిప్షన్స్ చాలా చోట్ల రాసున్నాయి కదా! అందులో ఎక్కడైనా సరే కొమ్ములు పెట్టుకుని బుల్స్ హార్న్స్ గాని ఏదైనా కొమ్ములు పెట్టుకుని ఒక బఫెలో మీద ఉన్నట్టు, త్రీ ప్రాంగ్డ్ హెడ్ డ్రెస్ ఉన్నట్టు, పీపల్ బ్రాంచ్ ఉన్నట్టు ఎక్కడైనా సరే ఇండియన్ ప్రామాణిక పుస్తకాల్లో, హిందూ ప్రామాణిక పుస్తకాల్లో ఎక్కడైనా రాసిందా? హిందూ ఐకోనోగ్రఫీ అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పాడు కదండి. నేను మిమ్మల్ని అడిగింది ఏంటి సార్? వదిలేసేయండి. ఐకోనోగ్రఫీ వదిలేయండి. హిందూ గ్రంథాల్లో, వేదాలు, ఉపనిషత్తులు, శివ పురాణాలు, అన్ని పురాణాల్లో ఎక్కడన్నా ఈ డిస్క్రిప్షన్ ఉందా అని అడిగాను. మీకు అదే సార్ నేను చెప్పేది. టి గోపీనాథ్ అని చెప్పి హిందూ ఐకోనోగ్రఫీ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 2 వాల్యూమ్స్ ఉంటాయి.
ఈ 2 సార్ వాల్యూమ్స్ లో రాసుకునే వాల్యూమ్ 2 లో కబుర్లు ఉంటది. ఎన్నైనా రాసుకుంటారండి. చెప్పేదేనండి నేను సార్, అందుకే చెప్పేదేనండి సార్, మనకు మీరు ఎతకండి ప్రామాణిక సార్ గ్రంథం దొరుకుద్ది. మీరు ఎతకండి ప్రామాణిక సార్ దొరుకుద్ది. గ్రంథంలో ఉంది. మీ వాల్యూమ్ దగ్గర 2 లేవు. లో చెప్తున్నా. వాల్యూమ్ 2 మీ లో మీకు దగ్గర లేవు. చెప్తున్నా. మీకు సో వాల్యూమ్ 2 లో వాల్యూమ్ 2 హ్మ్. లో శివుడిని హ్మ్. ఎట్లా డిపిక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక రేణిగుంట దగ్గర ఒకటి ఉంది. ఓల్డ్ శివాలయం అని చెప్తారు. అలాగే సార్ బీతా అని అలాగా చెప్పి చెప్పేదేనండి సార్. బీతా అని చెప్పి ఒక పాత ప్రదేశం ఉంది. కాలంలో ఆ బోలెడన్ని రాసుకున్నారు సార్. ప్రదేశంలో సార్ మాకు మధ్యలో సార్ దాన్ని థింకింగ్ గారు ఏమంటారంటే మీకు అర్థమవుతుందా ఏం జరుగుతుంది అక్కడ? నేను మీకు కాదండి కాదు ఒక 10-15 మినిట్స్ నుంచి చెప్పాను. మరి మీరు వింటలేదు. మీ ఇద్దరు వాదించుకోండి. కాదండి శ్రీ గారికి నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఆయన బయాస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఏంటంటే హిందూ సార్ గ్రంథాల్లో ఎక్కడైనా సరే శివుడికి ఈ విధంగా డిస్క్రిప్షన్ ఉందా అని నేను స్పష్టంగా అడిగాను. శ్రీ గారు ఒక్క ఆయన నిమిషం ఆగితే థింకింగ్ గారు చెప్తారు. ఆయన ఇఫ్ హి హాస్ ఎనీ ఐడియా హి కెన్ టెల్. అంటే శ్రీ గారు ఆయన ఏమంటున్నారంటే ఈ డాక్యుమెంట్ రాసిన వాళ్ళకి ఆబ్వియస్ గా ఇక్కడ బయస్డ్ ఇన్ఫర్మేషన్ తోనే కదా. అంటే ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా శివుడు అని చెప్పడానికి ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఆయన క్లియర్ మళ్ళీ ఒక పాయింట్ కి వచ్చారండి. ఓకే, ఇందులో నాకు ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను చూడు. మనోహర్ గారు ఇప్పుడు ఒక పొట్ట చుట్టూరా ఒక పాము ఉంది, లేదా నెత్తి మీద ఒక ఇదేంటి ఒక ఇది దాని పేరేంటి మూన్, క్రెసెంట్ మూన్ ఒకటి ఉంది, లేదా వర్షం పైనుంచి పడుతున్నట్టు, లేదా జుట్టు పైకి కట్టుకున్నట్టు ఉంది అంటే దెన్ ఐ వుడ్ హావ్ సెడ్ ఓ మై గాడ్ ఇది అప్పటి నుంచి అలాగే ఉంది. అలాంటి డిస్క్రిప్షన్ ఇందులో ఉంది కదా. మన శివపురాణంలో రాసి ఉంటది. ఒంటి నిండా బూడిద రాసుకుంటాడు, భుజగేంద్రహారం అని ఉంటది కదా. సో అలా ఎక్కడన్నా మన దగ్గరలో బుల్ మీద ఉన్నట్టుగా ఆయన డిస్క్రిప్షన్ కొమ్ములు ఉన్నట్టు, ప్రోటో శివ అని చెప్పి రాశారు కదా అక్కడ. ప్రోటో అంటే ఏంటి సార్? అయ్యే శ్రీగారు అలా కాదు. ఇప్పుడు ఆయన మన పురాణాస్ లో, మన స్తోత్రాల్లో, లేకపోతే అష్టకాల్లో ఎక్కడన్నా ఇలా బుల్మెన్ అంటే ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ డిపిక్షన్ ఆఫ్ శివ మెన్షన్ అయి ఉందా? ఉంటే మీరు దాన్ని ఒప్పుకోలేండి కానీ ఆ బుద్ధిజం దగ్గర రండి సార్. ఇంకా మీరు ఎంత పై వారం చూసుకుందాం. మీకు అది ఇప్పటిదాకా అయితే మీరు చూపించలేదు. యూ కెనాట్ సే దట్ ఇట్ ఇస్ శివ. సరే ఇప్పుడు ఎవరైతే చూసారో వాళ్ళకి అర్థమైంది. మీరు కనీసం ఒక బ్యాండ్ ఏదైతే ఉందో ఆ బ్యాండ్ ఎప్పుడు వచ్చారో కూడా మీరు చెప్పలేదు ఇప్పటికి నాకు. ఏ బ్యాండ్ చెప్పండి పోనీ. ఇప్పుడు వేవ్ మైగ్రేషన్ బ్యాండ్స్ వచ్చాయి అంటున్నారు కదా. 3 టైప్స్ ఆఫ్ మైగ్రేషన్. ఆ మైగ్రేషన్ లో నేను మీరు చూపించిన మీకు లింక్ ఇచ్చానండి. ఓకే, science.org లింక్ ఇచ్చాను. సార్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కల్చర్ పట్టుకొచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్. అదే మెయిన్ పాయింట్ కదా ఇక్కడ. ఇప్పుడు మనుషులు ఫైర్ వర్షిప్ అనేది మాత్రం తెచ్చుకున్నారండి. నేను చెప్పేది ఏంటి, వేదాస్ అనేవి కంపోజిషన్ అనేది ఇక్కడే జరిగింది, ఈ ఏరియాలోనే జరిగింది, ఈ ప్రాంతంలోనే, ఈ సరస్వతి చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలోనే జరిగింది వేదాస్ అనేది రాయటం. కానీ పాయింట్ వచ్చేసేసి మీరు ఐవిసి ఈక్వల్స్ టు వేదిక్ పీపుల్ అన్నారు కదా, అక్కడి నుంచి మొదలైంది. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ద సేమ్. అంటే వేదిక్ ఈక్వల్ అనలేదు. ఐవిసి పీపుల్ వర్ నెవర్ ఎక్స్టింక్ట్. దే వర్ ద వన్స్ హూ ప్రాబబ్లీ ఫౌండెడ్ వేదిక్. ఐ మీన్ వాట్ ఎవర్ యూ కాల్ వేదిక్ టుడే. Then if that is the case, why are we not able to read their script? అంటే మీరు ఈయన శ్రీ గారు ఇంకొక ఆన్సర్ ఇచ్చారు. బట్ దట్ ఈస్ సర్ప్రైజింగ్లీ క్వశ్చనబుల్. ఎందుకంటే ఇంక ఏ స్క్రిప్ట్ లోనే రాయలేదు. ఆ ఒక్క స్క్రిప్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయిన స్క్రిప్ట్, తర్వాత డైరెక్ట్ గా దేవనగరి. సార్ ఇప్పుడు మీరు నేను చూపించిన ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చర్చ కార్యక్రమం కానీ వెళ్ళిపోవటం సమస్య కాదు. ఒక నిమిషం వెళ్ళిపోవటం కాదు సార్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ట్రైయింగ్ టు విన్ హియర్. ఇప్పుడు లెట్ పీపుల్ డిసైడ్ వాట్ దే అండర్స్టాండ్. మధ్యలో అలా దూరడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో అని. ఒక్క నిమిషం నేను చెప్పేది సార్. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఆ ప్రూఫ్లు చూపించా. కనీసం ఇలా ఉన్నారు, ఇది ఇండిక్ రిలీజన్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ప్రోటోశివ అని చెప్పి ఈడు జాన్ మ్యాకింటోష్ అని ఆయన చెప్పాడు. తర్వాత ఇంకొక బ్రిటిష్ స్కాలర్ చెప్పాడు. వీళ్ళు చెప్తే బ్రిటిష్ వాడు అదే ఎందుకు చెప్పాడు, మిగతావన్నీ ఎందుకు తీసుకురాలేదు, మీరు పిక్ చేస్తున్నారు కదా సార్. అంటే ఇప్పుడు కొంతమంది బ్రిటిషర్స్ రాసింది కాదు సార్, కొంతమంది బ్రిటిషర్స్ రాసింది మీకు నచ్చుతుంది, కొంతమంది బ్రిటిషర్స్ రాసింది మీకు నచ్చలేదు. నేను దాని గురించి మిమ్మల్ని ఏం అనట్లేదండి. మీ ఉద్దేశం అది, నేనేం కాదను. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ ప్రూఫ్లు చూపించాం కదా. మేము మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ మైగ్రేషన్ అయినప్పుడు ఫైర్ ఎలిమెంట్ తీసుకొచ్చారు ఇక్కడికి అంటున్నారు. ఏ టైంకి తీసుకొచ్చారో నేను అడుగుతున్నాను. ప్రూఫ్ ఉందా ఫైర్ ఎలిమెంట్ బయట నుంచి పట్టుకొచ్చారని? ఇక్కడ ఫైర్ ఆల్రెడీ ఉంది కదండి. ఫైర్ వర్షిప్ గురించి అడిగారా మీరు పర్టికులర్? అవునండి, ఫైర్ వర్షిప్ పట్టుకొచ్చారు అన్నారు కదా మీరు. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా సరే ఈ హోమగుండాలు, యజ్ఞగుండాలు లాంటివి దొరికాయా ఆ టైం పీరియడ్ కి?
వాట్ ఎవర్ సార్ టైం మీరు పీరియడ్ వీఆర్ టాకింగ్ క్వశ్చన్ కి అబౌట్. క్వశ్చన్ వేస్తున్నారండి. నేను ఏ టైం కి తీసుకొచ్చారో అని దొరకలేదు అడుగుతున్నాను. కదండి. నేను ఫైర్ సార్ వర్షిప్ ని ఏ ఎప్పుడైతే టైం కి ఇండియాలో ఓకే వాళ్ళు సార్, అంటే ఇంట్రడ్యూస్ చేశారు? శ్రీ గారు అది వ్యాలిడ్ పాయింట్. ఓకే, ఆయన వ్యాలిడ్ క్వశ్చన్. సో బయట ఎక్కడన్నా దొరికాయా? ఎక్కడండి? బయట బయట దొరకలేదు సార్. బయట ఐ హావ్ నో ఐడియా. ఇంత రిచువలిస్టిక్ సో అదే అండి. సో ఇక్కడ అప్పుడు వీళ్ళే తయారు చేసుకున్నారు కదా ఒకానొక రోజున. ఎవడో నాలంటోడు మొదలెట్టాడు, ఇలా కాదు అది. సో ఎక్సలెంట్ అండ్ ఐఎమ్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. బయట నుంచి వచ్చినోళ్ళు తయారు చేశారు, ఇక్కడే తయారు చేశారు. ఐ హావ్ నెవర్ సెడ్ బ్రాహ్మిన్స్ ఆర్ ఆర్ ఎనీబడి, బ్రాహ్మిన్స్ అనే కాదు, ఎనీబడి హూ థింక్స్ దట్ దే ఆర్ ఆర్యన్, ఐ హావ్ నెవర్ సెడ్ దే ఆర్ ఫారినర్స్. ఫెయిర్ ఎనఫ్. ఇంకా ఏమంటే మోస్ట్లీ ఐఎమ్ లైక్ ఆన్ ద సేమ్ లైన్స్. అంటే ఇప్పుడు బయట ఎగ్జాక్ట్లీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇంత చేసిన తర్వాత వాట్ వి ఫౌండ్ ఇస్ ఐవిసి వాజ్ నాట్ వెదిక్ ఇన్ మై వ్యూ. ఎందుకంటే దెర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్ టు స్టిచ్ దెమ్ బోత్. కానీ మీ మైండ్లో యూఆర్ ఫిక్స్డ్ దట్ దే హ్యావ్ ఇండియన్ రిలీజన్ అంటే ఇదే ఈక్వల్ అని. బట్ మీరు ఒకసారి అన్బయాస్డ్గా తర్వాత థింక్ చేయండి. ఓకే, ఈ హీట్ లో ఐ డోంట్ థింక్ ఒకటే అండి, పీపల్ ట్రీన్ కానీ లేకపోతే రిచువల్ బాతింగ్ కానీ లేకపోతే గాడెస్ ని కానీ పూజించేది ఇండియన్ రిలీజన్ ఏ రిలీజన్ ఉంది చెప్పండి? ఇంకోటి శ్రీ గారు ఇంకా మరి అది రెటారికల్ అవుతుంది కానీ వదిలేసేయండి ఇంకా. సో సరే, ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ ఫర్ దిస్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ. Okay, so I think let's stop here, and actually there are some deliveries that are coming up. Okay, so we'll meet you again next week. After 2 weeks చెప్పాను కదా, like I said 3 weeks ago that I'm on vacation. మళ్ళీ పునర్దర్శనం మనకి 29 సార్. ఓకే, 29 మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్.